శ్రీరమణాయ. పుస్తకం చిన్నదైనది, ఇది కీర్తి గొప్పది. ఇది 5,000 సంవత్సరాలు అయింది ఈ గీత చెప్పి. కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడిగా చెప్పాడు. ఇంకా ఇది కృష్ణ గీత కాదు, భగవద్గీత. శంకరం నేను, రాముడు నేను, కుమారస్వామి నేను, అలాగే కృష్ణుడు నేనని చెప్పాడు. కానీ భగవంతుడే చెప్పాడు, ఈశ్వరుడే చెప్పాడు. స్వయంగా భగవంతుడి యొక్క ముఖంలోంచి వచ్చినటువంటి శాస్త్రం. ఈ భగవద్గీత కనుక చదివితే పుణ్యం వస్తుంది, చదివి అర్థం చేసుకుంటే మోక్షం. చదివితే పుణ్యం వస్తుంది, చదివి అర్థం చేసుకుంటే మోక్షం. గీత కంటే ముందు గ్రంథాలు ఉన్నాయి కదా, ప్రాచీనమైన గ్రంథాలు ఉన్నాయి కదా. ఇందులో ఈ పుస్తకానికి ఇంత పేరు రావడం కారణం ఏంటి? ఈ గీతలో మంత్రం ఉంది, తంత్రం ఉంది. ఈ గీతకున్న పేరు, ఈ గీత చెప్పిన కృష్ణుడికి కూడా అంత పేరు లేదు. అంత పేరు ఉంది గీత. విశ్వ గ్రంథం ఇది, యూనివర్సల్. ఇది ఒక మతం గ్రంథం కాదు, ఒక కుల గ్రంథం కాదు, శక్తికి సంబంధించి ఒక శాఖా గ్రంథం కాదు. ఇది హిందువులైనా, క్రైస్తవులైనా, మహమ్మదీలైనా ఇందులో మాటలు అర్థం చేసుకుని ఆచరిస్తే, అనుభవంలోకి తెచ్చుకుంటే అందరికీ మోక్షం వస్తుంది. వాళ్ళ క్రైస్తవులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, మహమ్మదీలు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు. మతంతో కానీ, కులంతో కానీ, దేశంతో కానీ సంబంధం లేనటువంటి గ్రంథ రాజ్యం. పండుగల్లో దీపావళి పండుగ ఎటువంటిదో పుస్తకాల్లో ఈ గీతా పుస్తకం అటువంటిదని చెప్తారు. అది ఇందులో మంత్రం, తంత్రం. మంత్రం అంటే ఏమిటి, తంత్రం అంటే ఏమిటి? మంత్రం అంటే భక్తి మార్గం, తంత్రం అంటే కర్మ మార్గం. ఈ 2 మార్గాలు ఉన్నాయి. మంత్రం అంటే భక్తి మార్గం, తంత్రం అంటే కర్మ మార్గం. ఈ 2 మార్గాలు కూడా భగవంతుడు ఈ గీతలో ప్రతిపాదించాడు. మంత్రం అంటే ఉపాసనా మార్గం. మీరు ఒక రామమంత్రమో, శివమంత్రమో దాన్ని మరణం చేస్తే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అది కూడా విద్యే. అది విద్య కాదనుకోకండి, అది కూడా విద్యతో సమానమే. మొదట 6 అధ్యాయములు కర్మ గురించి, తర్వాత 6 అధ్యాయములు భక్తి గురించి, తర్వాత 6 అధ్యాయములు జ్ఞానం గురించి చెప్పాడు. 3 6 18 అధ్యాయులు. 3 షట్కాలు ఉపయోగించారు భగవద్గీతని. మొదటి షట్కం కర్మ మార్గం, 2వ షట్కం భక్తి మార్గం, 3వ షట్కం జ్ఞాన మార్గం. 3 6 18 అధ్యాయులు. చివరి కొమ్మ జ్ఞాన మార్గం. అంటే భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని ఆచరిస్తే, మనం త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అది చివరి కొమ్మకి అప్పుడు అందుకుంటాం. చిటాలు రబ్బని మనం అందుకుంటాం ఈ కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని ఆచరిస్తే. అంటే మనకి తలంపులు వస్తుంటాయి, అనేక మంచి మంచి తలంపులు వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి. యాక్షన్లకు వచ్చేటప్పటికి చెయ్యాలని అనిపించేవారు చాలా మంది చేయగలుగుతూ ఉంటారు, మళ్ళీ చేయలేరు. అదే ఉద్దేశం ఉంది, అది మంచిదే, కానీ చేయలేకపోతున్నారు. భగవంతుడు అది ఏమిటంటే అది మంచిది కాదన్నారు. కర్మలో కూడా నువ్వు ఏదైతే తలుస్తున్నావో, ఏదైతే నువ్వు మంచిని అనుకుంటున్నావో అది కర్మలో కూడా చేసి చూపించాలి. చేసి చూపిస్తేనే నువ్వు పేస అయినట్టు. గర్భం వచ్చిన తర్వాత గర్భం ఇచ్చిత్ ఎటువంటిదో, మనకు మంచి ఆలోచన వచ్చినప్పుడు దాని ఆచరణలో పెట్టలేకపోవడం కూడా గర్భం ఇచ్చిత్ లాంటిదే. అంటే భగవంతుడు ఏం చేశాడు? దీన్ని ఇందులో థియరీ పెట్టాడు, ప్రాక్టికల్ పెట్టాడు. అంటే మంత్రం అంటే థియరీ, ప్రాక్టికల్ అంటే ఆచరణ. ఇప్పుడు మన సైన్స్ క్లాసెస్ లో, కాలేజెస్ లో, అక్కడ సైన్స్ క్లాసెస్ లో ఏం చెబుతారంటే ముందు థియరీ చెబుతారు, కానీ లాబొరేటరీ ఉంటుంది. ఆ లాబొరేటరీలోకి తీసుకెళ్లి దాన్ని ప్రయోగశాల అంటారు తెలుగులో. అది ఈ నేర్చుకున్న చదువు అంతా కూడా ఇతను ఆచరణలో చూపిస్తారు. దాన్ని థియరిటికల్ క్లాసు, ప్రాక్టికల్ క్లాసు. నీకు ఉపనిషత్తుల్లో ప్రాక్టికల్ క్లాస్ కంటే థియరిటికల్ క్లాసే ఎక్కువ ఉంటుంది. భగవద్గీతలో ఏం చేశాడు? నువ్వేదో ఊహించుకోవడం కాదు, నువ్వు ఊహించుకున్నది నీ తలంపులది నువ్వు ప్రాక్టికల్ గా చేసి ప్రయోగశాలలో చేసేవాళ్ళు. నీ అంటే నువ్వు రుజువు చేసుకోవాలి. నీ అంటే నువ్వు రుజువు చేసుకోకపోతే అది గర్భ విచ్చిత్తి లాంటిదే. అందుచేత నీకు ఉన్న మంచి మంచి ఊహలన్నీ కూడా నువ్వు ఆచరించగలగాలి. ఆ ఆచరించేటప్పుడు కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, భారాలు రావచ్చు. అవన్నీ తట్టుకుని నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు. ఇక నీ మనసులో ఎన్నో ఊహలు ఉంటే కాదు, చేతితో చేయగలగాలి. 1 థియరీ, 2 ప్రాక్టికల్, 1 మంత్రం, 2 తంత్రం. ఈ 2 కూడా భగవద్గీతలో చక్కగా అప్లై చేసి చెప్పాడు. లోకమాన్య బాలయ్య గారి తెల, కానీ గాంధీ గారి కంటే ముందు వాడాను. స్వాతంత్ర సమయంలో ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయన 6 సంవత్సరాలు జైల్లో పెడితే గీతా వ్యాఖ్యానం రాశాడు. అందులో ఏం రాశాడంటే, ఈ గీతకి నేను వ్యాఖ్యానం రాశాను కానీ దాని లోతుకు మటుకు నాకు తెలియలేదన్నాడు. శంకరాచార్యులు వారు జ్ఞానపరంగా రాస్తే, గాంధీ గారు దాన్ని అనాసక్తి పరంగా రాస్తే, తిలక్ గారేమో కర్మపరంగా రాశారు. దానికి గీత రహస్యం అని పేరు. దానికి నేను రాయటం అంటే రాశాను కానీ పూర్తిగా దాని అర్థం నాకు అయిందని నేను చెప్పలేను నాకు తిలక్ గారు. ఆంజనేయ స్వామి సముద్రం అంటే ఊరికి అర్థంగా దాని లోతు ఏం తెలుస్తుంది ఆంజనేయ స్వామి కన్నాడు. జ్ఞానికి అర్థం అవ్వాలి, లేకపోతే కృష్ణుడు అంటారు వాడు, మనం కూడా భగవంతుడు అంటారు వాళ్ళం అయితే ఈ మాటలకు అర్థాలు తెలిస్తే కానీ మామూలుగా కష్టమే. ఇంకేంటంటే మన బుర్రలు ఖాళీ చేయం, మన వాసనలు ఖాళీ చేయం, మన సంస్కారాలు ఖాళీ చేయం. అంచేత మన వాసనే కనిపిస్తాం. గీత ఎన్నిసార్లు చదువుకున్నా ఆ గీతలో ఉన్నది మనకు కనపడదు, మన వాసనే కనిపిస్తాం. మన గొడవలే గీతలు కనిపిస్తుంటాయి. అంటే మనకి ఏదైతే ఇష్టమో దానికి అనుగుణంగా కృష్ణుడు చెబుతున్నాడేమో అనిపిస్తుంది. అలాగే దీనికి అక్షర మన మాలలో భగవాన్ కూడా దీనికి ఉదాహరణ చెప్పారు. ఏమి పొడిచే మైకపరిచి నా బోధ హరించి నీ బోధ కనిపించితి అరుణాచల.
అంటే అరుణాచలేశ్వరుడా, నాకు ఈ శాస్త్రాలు కూడా లేకుండా ఏమీ లేకుండా ఏం చేశావు? నా మీద పొడి చల్లావు. భగవద్గీతలు ఏంటో బ్రహ్మసూత్రాలు ఏంటో మనం చెప్పుకున్నాంటే ఆయనకేం తెలియదు. అందుకే బడిలో చదువుకున్నాడు, 10వ తరగతి చదువుకున్నాడు, అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చాడు. నువ్వేం చేసావుగా? నేను ఆ పరిస్థితిలో ఉన్నాను. ఆ పరిస్థితి ఉంటే నువ్వు ఏం చేసావు? ఆపరేషన్ చేసి ముందు మత్తు పెడతారు చూడండి డాక్టర్, అలా ఏం చేసావు? నా మీద మత్తు పొడి చల్లేశావు. నాకేం బాధ లేకుండా, నాకేం కష్టం లేకుండా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో కూడా నాకే తెలియనివ్వకుండా నువ్వేం చేసావు? ముందు పొడి చల్లావయ్యా. ఏం పొడి చల్లావు? మత్తు పొడి చల్లావు. నాకు మత్తు ఎక్కించావు. నువ్వు నన్ను మైకంలో పెట్టేశావు. నేను మైకంలో పడిపోయాను. నేను ఆ మైకంలో, ఆ మత్తులో పడిపోయాను. అప్పుడు నువ్వేం చేశావు? నేను మత్తులో ఉన్నాను కదా, నువ్వు కనిపెట్టావు. నా మత్తు ఎక్కించే వరకు నువ్వు మాట్లాడి కూరుకున్నావు. మత్తు ఎక్కే వరకు డాక్టర్ గారు కత్తి చూపించడం. అలాగే నువ్వు వైద్యుడు అయ్యా, నువ్వు డాక్టరు. మామూలు శరీరానికి రోగాలు సర్దించారు మామూలు డాక్టర్ కాదా నువ్వు? ఈ సంసార చక్రంలోంచి ఆపరేషన్ చేసి అజ్ఞానాన్ని బయటకు తీసేసే డాక్టర్. అదే నువ్వు ఏం చేశావు? నన్ను ఈ చక్రంలోంచి బయటకు తీయడం కోసం, ఈ ప్రకృతిలోంచి బయటకు తీయడం కోసం నా మీద నువ్వు మత్తు చల్లావు. మత్తు చల్లిన తర్వాత కొంతకాలం నాకు మైకు వచ్చింది. మైకులో పడిపోయాను నేను. అప్పుడు ఏం చేశావు నువ్వు? నా బోధ హరించావు. అంటే నా తెలివితేటలు తీసేశావు. ఇదేమిటండి? నా తెలివితేటలు తీసేసావయ్యా. ఇప్పుడు మన అందరం తెలివైన వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళండి. కానీ ఇక్కడ అందరం కూర్చున్నాం. ఇందులో తెలివి తక్కువని ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉన్నారండి? స్త్రీల్లో నేను తెలివి తక్కువదాన్ని కానీ, పురుషుల్లో నేను తెలివి తక్కువ అని కానీ అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా నీకు తెలివితేట తక్కువ అంటే ఎవరైనా ఊరుకుంటారండి? ముద్దబ్బాయిని కూడా నీకు తెలివితేట తక్కువ అంటే ఊరుకుంటే తల్లిన్నా ఊరుకున్నాడు. నీకు తెలివితేట తక్కువ ఉంటే అందరూ తెలివైన వాళ్ళే. అంటే ఏమిటండి? యథార్థం చెప్పాలంటే మన అందరం తెలివి తక్కువ వాళ్ళే, కానీ తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాం. ఇదే మోసం. తెలివితేటలు లేకపోతే లేనట్టుంటే పర్వాలేదండి. తెలివితేటలు లేకపోయినా తెలివైన వాళ్ళని నటిస్తున్నాం. జీవుడికి తెలివితేటలు ఏమిటండి? అజ్ఞానానికి తెలివేంటి? ఈ జీవుడి తెలివితేటలో మరి జ్ఞానం ఇంటికి రావడం లేదు, వీడికి ఆత్మ ఇంటికి తెలుసుకోవడం లేదు. మరి కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలివితేటలు ఉన్నాయి కదా, మరి ఆ తెలివితేటల వల్ల వాళ్ళకి జ్ఞానం ఎందుకు అవటం లేదు? ఎంత చదువుకున్నా ఈ లోకానికే పరిమితం, పట్టకే పరిమితం. అందుచేత చదువుల్లో సారం కాదని, చదువుల్లో సారం ఆత్మ. అంటే ఏం చేసిన ఆ బోధన హరించావు, నా తెలివితేటలు హరించావు. నేను తెలివైన అని అనుకుంటున్నాను. నాకు తెలివితేటలు తక్కువైనా నాకు తెలివి ఉన్నవాడు వలే అనుకుంటున్నాను. తెలివి లేనితనం తెలివి ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. మరీ ప్రమాదం. అంటే నాకు తెలివితేటలు లేవని అనుకుంటే తెలివితేటలు నేను సంపాదించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు నాకు తెలివితేటలు ఉన్నాయని అనుకుంటే నేను ఎలా ప్రయత్నం చేస్తాను? ఇది కామన్ సెన్స్. ఇది నాకు డబ్బు లేదని తెలిస్తే డబ్బు కోసం సంపాదిస్తాను. నేను డబ్బు లేకపోయినా డబ్బు ఉందని అనుకున్నాను, నన్ను మోసం చేసుకుంటున్నాను అన్నమాట. యువతలో విద్యాచారులు అన్నారు ఈ బాబులు జనాన్ని. కొంతమంది ఇంటికాడి బంగారం లేకపోయినా బంగారం ఉన్నట్టు నటిస్తారు, డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నట్టు నటిస్తారు, బట్టలు లేకపోయినా బట్టలు ఉన్నట్టు నటిస్తారు. మేము గొప్పవాళ్ళని కాకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు మనం ఏమిటి ఇక్కడ భగవంతుడు ఏం చెబుతాం? మనం అందరం తెలివితేటలు లేవనుకుంటే ఇబ్బంది లేదు, తెలివితేటలు లేకపోయినా ఉన్నాయనుకుంటున్నాం. ఇది ప్రమాదం ఇక్కడ. అంటే నువ్వు ఏం చేశావు? నేను తెలియని ఎంతో కొంత తెలియని అనుకుంటున్నానులే. ఈ అనుకునే భావం నేను తెలియగలవా అని, నేను మేధావని, నాకు బుర్రండి అనుకునే భావం ఏం చేశావు? నాకు మత్తి మంది నా మీద చల్లి దాన్ని హరించావు, దాన్ని దొంగలించావు, దాన్ని నాశనం చేశావు, దాన్ని డిస్ట్రాయ్ చేసావు, దాన్ని షాటర్ చేశావు. నేను తెలియగలవా అన్న భావని నువ్వు ముందు పూర్తిగా తీసేసావు. అయ్యా స్పిరిట్ రాసేసావు. ఎక్కడైతే ఆపరేషన్ చేయాలి స్పిరిట్ రాస్తారు అంటే సూక్ష్మజీవులు ఏం లేకుండా చేయడం కోసం. అలా ముందు ఏం చేశావు? నేను తెలియని వాడిని, నేను గొప్పవాడిని అని భావన ఏం చేశావు? నువ్వు తీసి ముందు అవడం పారేశావు. నా బోధ హరించావు, నా బోధ దొంగిలించావు, నా భావన దొంగిలించావు, నా జీవత్వాన్ని దొంగిలించావు. ఇవన్నీ తీసేశావు. నువ్వు తీసేసి శుభ్రం చేశావు, పరిశుభ్రం చేశావు. ముందు కడిగిన తర్వాత నీళ్లు పెట్టి, కడిగిన తర్వాత కదా ముగ్గులు పెట్టడం. నీళ్లు పెట్టి కడగకుండా ముగ్గులు పెట్టరు. ముందు నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగాక ఆఖరి ముగ్గులు పెడతారు. అదే నా బోధ హరించావు, నా తెలివితేటలు తీసేశావు, తీసేసి వదిలేసావా? నీ బోధ కనిపించావు అంటే నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. నా తెలివిని తీసేసి, నా అజ్ఞానాన్ని తీసేసి వదిలేసావా? వదిలేస్తే గాలిలో కలిసిపోతాను, ఎటు కాకుండా అయిపోతాను. అలా చేసావా నువ్వు? నా అజ్ఞానాన్ని తీసేశావు. నా అజ్ఞానాన్ని తీసేసి ఊరుకున్నావా? నీ తెలివిని నాకు ఇచ్చావు, నీ ప్రకాశాన్ని నాకు ఇచ్చావు, నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు, నీ ఆనందాన్ని నాకు ఇచ్చావు, నీ శాంతిని నాకు ఇచ్చావు, నీ బోధలు నాకు కనిపించావయ్యా. ఆ అజ్ఞానాన్ని తీసేసి నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. ఓ అరుణాచలేశ్వరుడా, ఇదంతా నాకు తెలియకుండానే చేసేశావు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, తన యొక్క అహంకారాన్ని ఎవరైతే విడిచిపెట్టుడు చట్టణ శుద్ధిగా తన మెంటల్ రిజర్వేషన్స్ లేకుండా ఎవరైతే గీతాశాస్త్రాన్ని చేతుడు పుచ్చుకుని చదువుతున్నాడో వాడికే అర్థమవుతుంది. ఈ తవలో కట్టుకుని గూళ్ళు ముందు తీసేయాలి, మనకున్న రిజర్వేషన్స్ తీసేయాలి, మనకున్న భావాలను తీసుకుని పక్కన పెట్టాలి. నేర్చుకోవాలనే కాంక్షతోటే భగవద్గీత ఓపెన్ చేయాలి. నేర్చుకోవాలనే తలంపు తుమ్మో తెలుసుకోవాలి అనే కాంక్ష, అనే ఆకాంక్ష, మన జ్ఞానం సంపాదించాలి అనేటువంటి ఒక తపన
రావాలి హృదయంలోంచి. నువ్వు ఏదో తెలియని వాడనుకునే భావం నువ్వు అట్టే పెట్టుకుంటే గీతలో చెప్పిన మాటలు నీకు అర్థం కావు. అందుచేత నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే ఆచరించగలవు. శ్రవణం చెయ్యి, తర్వాత మననం చెయ్యి. మననం చేస్తే నీకు అనుభవంలోకి వస్తుంది. అవి అర్థం చేసుకోగలవు. అర్థం ఎప్పుడైతే చేసుకున్నావో ఆచరించాలనే కోరిక నీకు ఎప్పుడే కలుగుతుంది అని భగవంతుడు వాసుదేవ స్వామి వివరంగా చెబుతున్నాడు. మనందరం జీవులం, బిడ్డలం అంటే ప్రేమగా ఎంతో మనందరం బాగుపడాలనేటువంటి లక్ష్యంతో ఈ శాస్త్రాన్ని ఇచ్చాడు. రామచంద్రమూర్తి ఈ శాస్త్రాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఆ రామచంద్రమూర్తి కృష్ణుడికి అవతరించి ఈ శాస్త్రాన్ని ప్రసాదించాడు మనకి. శంకరాచార్య వారు చెప్పారు, కాశీలో ఉన్నటువంటి గంగ కొంచెం నోట్లో పోసుకున్నా, విష్ణు సహస్రనామాలు కొంచెం పారాయణం చేసినా, ఈ భగవద్గీత అంతా మీరు చదవలేకపోయిన ఒక్క శ్లోకం చదువుకున్నా మీ జీవితాలు తరించిపోతాయని చెప్పాడు. ఏక రాగ భయ క్రోధ, ఎవడైతే రాగాన్ని విడిచిపెట్టాడో, ఎవడైతే భయాన్ని విడిచిపెట్టాడో, ఎవడైతే క్రోధాన్ని విడిచిపెట్టాడో వాడి బుద్ధి మటుకే, వాడి జ్ఞానం మటుకే, వాడి ప్రజ్ఞ మటుకే స్థిరంగా ఉంటుంది. రాగం అంటే ఏదైతే మనకి మంచి చేయదో దాన్ని మంచి అనుకోవటమే రాగము. ఏదైతే మనకి హితవు చేయదో, ఏదైతే మనకి మంచి చేయదో దాన్ని మనకి మంచి చేయని దాన్ని మంచి చేస్తున్నాము అనుకోవటమే రాగము. ఏ వస్తువు అయితే మనకి అపకారం చేస్తుందో ఆ వస్తువుని చూసి మనం ఉపకారం చేస్తున్నాం అనుకోవటమే రాగం. ఏ విషయాలైతే మనకు మోక్షాన్ని కలగజేయవో ఆ విషయాలు మోక్షాన్ని కలగజేస్తాయనుకోవటమే రాగం. ఏదైతే మనకి కీడు చేస్తుందో ఆ కీడు చేసేదాన్ని మనం మేలు చేస్తుంది అనుకుంటే అలా అనుకోవటమే రాగం. మనందరికీ రాగం ఉంది. అంటే రాగంలో ఉన్నంతకాలం, భయంలో ఉన్నంతకాలం, క్రోధంలో ఉన్నంతకాలం ఈ ప్రజ్ఞ స్థిరంగా ఉండదయ్యా. నీ బుద్ధి ఎవరికైతే రాగం ఉందో, ఎవరికైతే భయం ఉందో, ఎవరికైతే కోపం ఉందో వాడు తాత్కాలికంగా శాంతిగా ఉన్నప్పుడు వాడి బుద్ధి ఎన్నడూ స్థిరంగా ఉండదు అని చెప్పి తర్వాత శ్లోకంలోకి వస్తున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఎస్ సర్వత్రా అనభిస్నేహ, ఎస్ సర్వత్రా నువ్వు ఆసక్తి పెట్టుకోకు. సర్వత్రా వస్తువుల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, పరిసరాల పట్ల కానీ దాని ఇష్టాయిష్టాలు పెట్టుకోవద్దు. దేని మీద ఈ జగత్తులో కనిపించే ఏ వస్తువు మీద కానీ, వ్యక్తి మీద కానీ ఆసక్తి పెట్టుకోవద్దు. పని బంధించడం మనల్ని ఆసక్తి బంధిస్తుంది. సర్వత్ర అంటే ప్రపంచంలో దేని మీద కూడా, ఒక వస్తువు అవనండి, వ్యక్తి అవనండి, ఒక పరిశ్రమ అవనండి, ఎక్కడ దేని మీద కూడా మీరు ఆసక్తి పెట్టుకోవద్దు. సర్వత్రా అనభిస్నేహ, దేని మీద కూడా మీరు ఆసక్తి పెట్టుకోవద్దు, అభిమానం పెట్టుకోవద్దు. చివరికి మన శరీరం మీద కూడా అభిమానం పెట్టుకోవద్దు. మనందరికీ మరణం వస్తుందంటే భయం వేస్తుంది. కారణం ఏంటండి అంటే నా శరీరం మీద నాకు అభిమానం ఉంది కాబట్టి నాకు మరణం వస్తానంటే భయం వేస్తాను. ఎవరికైతే శరీరం మీద అభిమానం లేదో వాడికి మరణం వచ్చిన భయం ఉండదు. ఎవరికైతే శరీరం మీద అభిమానం ఉందో వాడికి మరణం వస్తానంటే భయం ఉంటుంది. అంటే సర్వత్ర అంటే నీ శరీరం మీద కూడా అర్థమే. సర్వత్ర అంటే ఎదుట వ్యక్తుల మీద కాదు, ఎదుట వస్తువుల మీద కాదు, ఎదుట పరిసరాల మీద కాదు, నీ శరీరం మీద, నీ మనస్సు మీద, నీ ప్రాణం మీద కూడా నువ్వు ఆసక్తి పెట్టుకోకు. నీ శరీరం మీద ఆసక్తి పెట్టుకుంటే నీకు భయం కలుగుతుంది. సర్వత్రా అభిస్నేహ అంటే నీ శరీరం మీద కూడా, నీ ప్రాణం మీద కూడా నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు, అభిమానం పెట్టుకోవద్దు. నువ్వు శరీరం మీద అభిమానం పెట్టుకున్నావు కాబట్టి నీకు మరణం అంటే భయం వేస్తుంది. శరీరం నువ్వు కాదు అంటే అభిమానం పెట్టుకోవద్దు. అది భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. తత్ ప్రాప్య శుభ అశుభం నీకు జీవిత ప్రయాణంలో, నువ్వు జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు జన్మించిందా మరణించే లోపల నీకు శుభం రావచ్చు, అశుభం రావచ్చు. శుభం అంటే మంచి, అశుభం అంటే చెడ్డ. మనకు మంచి వచ్చినప్పుడు శుభం అనుకుంటాం, ఆ మంచి జారిపోయినప్పుడు అశుభం అనుకుంటాం. అంతే కదండి. మంచి వచ్చినప్పుడు శుభం అనుకుంటాం, ఆ వచ్చిన మంచి జారిపోయినప్పుడు అశుభం అనుకుంటాం. అయ్యేమి లెక్క పెట్టుకోకవయ్యా, నీ మనసును దాని మీద పెట్టుకోకవయ్యా. నీ దేహ ప్రారంధాన్ని బట్టి నువ్వు ఏ తల్లి కడుపులో పుట్టాలో, ఏ గ్రామంలో ఉండాలో, ఏ రోజు నువ్వు మరణించాలో, నీ జీవితం ఎలా నడవాలో, కష్టాలు రావాలో, లేదా నష్టాలు రావాలో, లేదా అదృష్టం రావాలో, దురదృష్టం రావాలో, నీ కర్మను బట్టి, నీ పూర్వజన్మ సంచితాన్ని బట్టి, నీ ప్రారంధాన్ని బట్టి నువ్వు చేసినటువంటి కర్మ నీ వెంటాడుతూ ఉంటుంది. అంటే నీ కూడా మనిషికి నీడలాగా నీ ప్రారంభం నేను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు అనుకోకపోయినా నీకు శుభం వస్తుంది, అశుభం వస్తుంది. అనుకోవడంతో సంబంధం లేదు, నీ కోరికతో సంబంధం లేకుండా, నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, నీ ఎఫర్ట్తో సంబంధం లేకుండా నీకు అదృష్టం వస్తుంది, దురదృష్టం వస్తూ ఉంటుంది. అంటే శుభం వస్తూ ఉంటుంది, అశుభం వస్తూ ఉంటుంది. శుభం అయిన తర్వాత అశుభం, అశుభం తర్వాత శుభము, రాత్రి అయిన తర్వాత పగలు, పగలు అయిన తర్వాత రాత్రి, ఇలా రాత్రి పగల తిరుగుతూ ఉంటాయా. అంటే వాటి మీద నీ మనసు పెట్టుకోకు. ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి పొందుతున్నాం, ఎంతవరకు ఆత్మాకారం చెందుతున్నాం, ఎంతవరకు లోపలికి దిగగలుగుతున్నాం, ఎంతవరకు భగవంతుడి ప్రయాణం చేయగలుగుతున్నాం, నీ దృష్టి దాని మీద ఉంచు. అంటే నీ అదృష్టం మీద, దురదృష్టం మీద నీ మనసుని పెట్టకు. ఇంకా ఇది అబద్ధం, అది అబద్ధం అని చెబుతున్నాడు. ఇంకేంటంటే నీకేదైనా అదృష్టం వచ్చిందనుకోండి, అది చిరకాలం ఉండదు.
ఏదైనా దురదృష్టం వచ్చిందనుకోండి అది చిరకాలం ఉండదు. ఏదైనా మంచి వచ్చిందనుకోండి అది చిరకాలం ఉండదు. ఏదైనా చెడ్డ వచ్చిందనుకోండి అది చిరకాలం ఉండదు. నీ దేహ ప్రార్థాన్ని బట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి మీద నీ మనసు పెట్టుకోకు, అది కూడా స్వప్నంతో సమానమే. అయితే నువ్వు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఆధ్యాత్మిక అభివృద్ధి ఎంత అవుతుందో అంత చూసుకో. ఇప్పుడు మన తెలిసి కాపారంలో కారెక్కి పాలకలేకంటే కొంత రోడ్డు బాగుండొచ్చు, కొంత రోడ్డు గోతులతో ఉండొచ్చు. కానీ మన దృష్టి ఎక్కడ ఉంటుంది? పాలకుల మీద ఉంటుంది. అలా మన ప్రయాణ టైంలో కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగుండకపోవచ్చు. అది ఆ గొడవలన్నీ వదిలే, అది దేహ ప్రార్థాన్ని బట్టి వస్తూ ఉంటుందిలే. అది నీ దృష్టి మటుకి భగవంతుని తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కరించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. అది నీ శక్తిని, నీ దృష్టిని దాని మీదే పెట్టాయా. ఈ అదృష్టాలు దురదృష్టాలు నిలబడే కాదు. ధర్మ అర్థ కామ మోక్షాల్లో జనరల్ గా మొదలు వదిలేస్తారు, చివరికి వదిలేస్తారు అందరూ. దీన్ని పురుషార్థాలు అంటారు. ధర్మ అర్థ కామ మోక్షం మీరు ఒకటే పెద్ద పుస్తకంలో కూడా చదువుకుని ఉంటారు. సర్వసాధారణ జనానికి మొదటిదంటే ఇష్టం లేదు, చివరిదంటే ఇష్టం లేదు, మధ్యలోనే అర్థకామాలు ఉన్నాయి. అందరికీ అర్థకామాలంటే ఇష్టమే, ధర్మం అంటే ఇష్టం లేదు, మోక్షం అంటే ఇష్టం లేదు. యథార్థం చెప్పాలంటే ఈ చివరిదే నిజమైన పురుషార్థం. మోక్షం అంటే పురుషార్థం. మిగతా పురుషార్థాల్లో కనిపిస్తాయంటే పురుషార్థాలు కాదు. ప్రధాన పురుషార్థం, ప్రథమ పురుషార్థం మోక్షం ఒకటే. ఆ మోక్షాన్ని పొందటం కోసం నీ మనస్సు ఎంతవరకు అది ప్రయాణం చేయగలుగుతుంది అది చూసుకో. కానీ నీకు శుభం వచ్చినప్పుడు పొంగిపోకు, అశుభం వచ్చినప్పుడు కుంగిపోకు. శుభం వచ్చినప్పుడు పై గంతులేపు, అశుభం వచ్చినప్పుడు పడిపోకు. అంటే రెండు వస్తే రాని. అదృష్టం వచ్చినప్పుడు సంతోషపడకు, దురదృష్టం వచ్చినప్పుడు ద్వేషం పెట్టుకోకు. తాను ఉండగలిగితే అప్పుడు నీ ప్రజ్ఞ, అప్పుడు నీ తెలివితేటలు స్థిరంగా ఉంటాయి. అంటే అదృష్టం వచ్చిన రోజు ఒక రకంగా ఉండి, దురదృష్టం వచ్చిన రోజున ఒక రకంగా ఉంటే నీ తెలివితేటలు స్థిరంగా ఉండవు, నీ బుద్ధి స్థిరంగా ఉండదు. అలా రోజుకో రకంగా నువ్వు అవతారాలు ఎత్తుతుంటే నువ్వు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేవు. అంటే భగవంతుడు నీ దృష్టిలో ఉండడు. అంటే ఈ శుభాశుభాల మీద నీ మనస్సును పెట్టదని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. అంటే యథా సంహరతే చాలు కూర్మోండానియో సర్వశ. తాబేని మీరందరూ చూసే ఉంటారు. తాబేలకి ఎప్పుడు భయం వేస్తుంది అనుకోండి, ఎవరైనా కొడతారని భయం వేస్తుంది అనుకోండి, తన ఇంద్రియాలు సడన్గా లోపలికి లాగేసుకుంటాయి. మీరు ఇప్పుడు తాబేలు చూడండి, తాబేలుకి ఏదైనా ప్రమాదం వస్తుందనేటప్పటికీ తన ఇంద్రియాలను కష్టపడి లాక్కో. అది మీరు జ్ఞాపకం చాలా తేలిగ్గా తాబేలు యొక్క తలకాయని, తాబేలు యొక్క కాళ్ళని ఎంతో తేలిగ్గా, ఎంతో సూక్ష్మంగా, సునాయాసంగా, మృదువుగా అటువంటిది ఎంత గొప్ప పోలికనిస్తున్నారు చూడండి. తాబేలు తన ఇంద్రియాలని దానికి భయం వేసినప్పుడు, తాబేలుకి భయం వేసినప్పుడు ఎంత సుకుమారంగా, ఎంత మృదువుగా, ఎంత నేర్పుగా, ఎంత తేలిగ్గా తన ఇంద్రియాలని లోపలికి లాక్కుంటుందో తాబేలు. అదేవిధంగా ఏ స్థితప్రజ్ఞుడు, ఏ సాధకుడు, ఏ దైవభక్తుడు తన ఇంద్రియాల విషయాల నుంచి లాక్కుంటున్నాడో అంత తేలిగ్గా, బలవంతంగా కాదు, విషయాల్లో తిరుగుతున్నటువంటి ఇంద్రియాలను అంత తేలిగ్గా ఎవడైతే లాక్కుంటున్నాడో వాడి ప్రజ్ఞ, వాడి తెలివి, వాడి బుద్ధి, వాడి మనస్సు మాత్రమే నిలకడగా ఉంటుందంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. మీరు చేస్తున్న పని కష్టంగా ఉంటే ఎక్కువ కాలం చేయలేరు. తేలిగ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంద్రియాలు సర్వసాధారణంగా విషయాల పట్టుకు మైలు ఉంటాయి. ఇంద్రియాలని విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఇంద్రియాలకి విషయాలే ఆకారాలు, ఇంద్రియాలకి విషయాలే వస్తువులు, ఇంద్రియాలకి విషయాలే సర్వస్వం. అంటే మరణించేటప్పుడు కూడా విషయాల వైపుకే మనస్సు వెళుతూ ఉంటుంది. మన అందరికీ కళ్ళు ఉన్నాయి, కళ్ళతోటి చూస్తున్నాం అనుకుంటున్నాం, ఇది అబద్ధం. మనం కళ్ళుతోటి చూస్తున్నాం అనుకుంటున్నాం, ఇది అబద్ధం. కళ్ళతోటి చూడటం లేదు, కళ్ళుతోటి మనస్సు చూస్తున్నాం కానీ కళ్ళు చూడదు. మనకు అలా అనిపిస్తుంది, కళ్ళు చూస్తున్నాం అనుకుంటున్నాం, కళ్ళు చూడటం లేదు. కళ్ళు చూడవు, కళ్ళు ద్వారా మనస్సు చూస్తుంది, చెవుల ద్వారా మనస్సు వింటుంది. అంటే కొంతమంది కళ్ళు నుండి చూడలేదు, చెవు నుండి వినలేదు. ఈ భగవంతుడు చెబుతున్న మాటల మీద అభిలాష లేకపోతే, వాళ్ళ మనసులో ఆ వాసన లేకపోతే, ఆ శుభ సంస్కారం కనుక లేకపోతే కొంతమంది కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. వాళ్ళ కళ్ళు లేవా? కళ్ళున్నాయి. వాళ్ళకి చెవులు లేవా? చెవులున్నాయి. అయితే భగవంతుడు చెప్పిన మాటలు ఎందుకు చూడటం లేదు, ఎందుకు వినటం లేదు? మనస్సులో కాంక్ష లేదు మూలాన్ని. అందుచేత చెవులతోటి వింటున్నామంటే మనస్సే వింటుంది, కళ్ళతోటి చూస్తున్నామంటే మనసే చూస్తుంది. అక్కడ మనస్సు కనుక లేకపోతే కళ్ళు ఉన్నప్పటికీ చూడలేం, చెవు ఉన్నప్పటికీ వినలేం. అంటే మనస్సు ప్రధానం. తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే సహజంగా ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉంటాయి. బాహ్య విషయాలు తెలుసుకున్నట్టుగా నీ మనస్సును గురించి తెలుసుకో, నీ లోపల ప్రకాశిస్తున్న ఆత్మ గురించి తెలుసుకుంటే ఇంద్రియాలు అంగీకరించవు. నీ బయటికి ప్రయాణం చేయటం ఆ అలవాటు పడ్డాయి. అందుచేత నా మాయను ఎవరు జయించలేరని భగవంతుడు వాసుదేవ స్వామి చెప్పింది కారణం. మనసు బహిర్ముఖం అవుతా ఉంటుంది, ఎంచేపు ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేయడానికి చూస్తుంది. ఇంద్రియాలని శరీరాన్ని మనస్సు ఉపయోగించుకుంటుంది. అంటే మనస్సు ప్రధానము. ఈ మనస్సు బాగుపడటం కోసమే, ఈ మనసు స్వచ్ఛం అవడం కోసమే, ఈ మనసుకు స్వస్థత చేకూరటం కోసమే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చారణ చేయకున్నారు, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకున్నారు. భగవంతుడి యొక్క నామం ఈ మనసు నానబెట్టాలి. ఇంద్రియాలు బహిర్ముఖం అయ్యకొద్ది, మనసు బహిర్ముఖం అయ్యకొద్ది మనం మాయలో పడిపోతున్నాం, అజ్ఞానంలో పడిపోతున్నాం. చీకటి లోకాలు ఎదురుగా ఉంటాయి మనకి. మనం మరణించిన తర్వాత చీకటి లోకాలు అని కొన్ని లోకాలు ఉంటాయి. రాత్రి ఎదురు రాదనుకోండి, మనకి ఎప్పుడు చూసినా చీకటి అనుకోండి, మన జీవితాలు ఎలా ఉంటాయండి? సూర్యుడు ఉదయించాలనుకోండి, ఎప్పుడు చీకటి అనుకోండి, మన జీవితాలు ఎలా ఉంటాయి?
అదేవిధంగా మనం మరణించిన తర్వాత ఇంద్రియాలు కనుక విచ్చలవిడిగా ఉంటే, ఇంద్రియాలు కనుక కంట్రోల్ లేకపోతే, ఏ ఇంద్రియాలు వాడి స్వాధీనంలోకి రావో వాడికి మరణించిన తర్వాత భగవంతుడి కాదు వీళ్ళు రిసీవ్ చేసుకునేది చీకటి కోణాలు, చీకటి లోకాలలో, డార్కెస్ట్ ప్లేసెస్ ఈ జీవులు ఉండవలసి ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చుంటాం ఒంటరిగా కూర్చున్నప్పుడు అబ్బాయి ఏమిటండి నాకు మనస్సు కుదిరిగా లేదండి, నాకు మనస్సు శాంతిగా లేదండి, ఏంటి ఈ మధ్య నాకు బాగోటలేదండి అని అనుకుంటారని ఎప్పుడైనా మీరు అనుకుంటారు. దానికి కారణం ఏంటి మీకు తెలుసా? ఇంద్రియాలే కారణం. ఎదుటి వాళ్ళ 130 కష్టాలు మనకు వస్తుంటే 170 కష్టాలు మన ఇంద్రియాల వల్ల మనకు వస్తున్నాయి. అది మర్చిపోకండి. అదే వ్యక్తుల వల్ల ఎదుట పరిసరాల వల్ల మనకు వచ్చి 130 కష్టాలే. మిగతా 70 కష్టాలు కూడా మన ఇంద్రియాల్లోంచే, మన మనస్సులోంచే వస్తున్నాయి. నా మనస్సు కుదిరిగా ఉండటం లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీ మనస్సు కుదిరిగా లేకపోవడానికి కారణం మీ ఇంద్రియాలనే సంగతి మీకు తెలియటం లేదు. అదే మాయ. ఇదే మాయ అంటే ఇదే. అంటే దేని వల్ల నా మనసుకు అశాంతిగా ఉంది, దేని వల్ల కుదిరి లేకుండా ఉంది, దేని వల్ల తెలివి లేకుండా ఉంది, దేని వల్ల మంచి విషయాలు నాకు తట్టడం లేదు, ఎందుచేత ప్రశాంతంగా లేదు, అప్పుడు నా ఇంద్రియాల వల్లే నా మనసు ఆ పరిస్థితిలో ఉందన్న సంగతి నాకే తెలియదు లేదు. నేను ఎలా బాగుపడతాను? ముందు రోగ నిర్ధారణ అవ్వాకరా, ముందు అసలు రోగం డయాగ్నోస్ చేయాలి కరెక్ట్గా. అది ముఖ్యం. అంటే మనం ఎదుటి వాళ్ళ మీద మీరు గంటొద్దు, ఎదుటి వాళ్ళ పరిసరాల మీద గంటొద్దు. మనం అనుభవించవలసిన కర్మ ఏదైనా ఉంటే, మనం అనుభవించవలసిన ప్రారంభం ఏదైనా ఉంటే, ఈశ్వరుడు కూడా ఎదుటి వాడికి ఆ మాట అనిపిస్తాడు. వాడెవరు అంటాను, వాళ్ళు కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఒక్కోసారి నా వాసన పోవటం కోసం ఎదుటి వాడి చేత అనిపిస్తాను. నన్ను నేను శిక్షించుకోలేను, కానీ ఎదుటి వాడి చేత కఠినమైన మాటలంటే కొన్ని వాసనలు నాకు తెలియకుండా జారిపోతాయి. అంటే ఎదుటి వాళ్ళు కూడా నా ప్రారంభాన్ని బట్టే సిద్ధమవుతున్నారు. దేశంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. మీరు మీ కుటుంబాన్ని జన్మించలేంటి? అంటే దేహ ప్రారంభాన్ని బట్టి ఎవరు ఏ కుటుంబంలో జన్మించాలో, ఎంత ప్రారంభం అనుభవించాలో, ఎంత ప్రారంభం అనుభవించగా శరీరం విడిచిపెట్టాలో, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా, భగవంతుడి యొక్క ప్లాన్ ప్రకారంగా, ఒక పంక్చుయేషన్ తేడా లేకుండా, ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, సెమికోలన్ కానీ, పంక్చుయేషన్ ఏమి తేడాకుండా, ఇది ఒక అంగుళం సెంటీమీటర్ అటు కానీ ఇటు కానీ జరపకుండా, ఇక్కడ గ్రామర్ తోటి పంక్చుయేషన్ లో కొన్ని డిఫరెన్స్ లేకుండా, గాడ్ యొక్క ప్లాన్ ప్రకారం, ఈశ్వరు యొక్క ప్రణాళిక ప్రకారం అది సృష్టి అంతా నడుస్తుంది. ఆత్మ అంటే మీరు సామాన్యం అనుకోదు. ఆత్మ యొక్క శక్తి అనంతమైన శక్తి. ఆత్మశక్తి ప్రపంచాన్ని తయారు చేస్తుంది, ఆత్మశక్తి ప్రపంచాన్ని నడుపుతుంది, ఆత్మశక్తి ప్రపంచాన్ని లయం చేసుకుంటుంది. అంటే ఆత్మను తెలుసుకుంటే మీరు ఎంత శక్తివంతులు అవుతారో మీరు అర్థం చేసుకోండి. ఒక ఆత్మశక్తి ప్రపంచాన్ని సృష్టిస్తాం. ఎవరైనా ఒక 10 అంతస్తులు మేడ కడితేనే మనం ఆశ్చర్యపోతాం, ఎవరైనా పెద్ద గోపురం కడితేనే మనం ఆశ్చర్యపోతాం, ఎవరైనా పెద్ద గుడి కడితే మనం ఆశ్చర్యపోతాం. ఈ ఆత్మలా కాదే మన కళ కనిపిస్తున్న విశాలమైన ప్రపంచాన్ని సృష్టించింది, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తోంది, ఈ ప్రపంచం అంతా కూడా దానిలో ఆత్మలో ఏం చేసుకుంటోంది. అటువంటి ఆత్మ నా హృదయంలో ఉంది. ఇటువంటి ఆత్మను కనుక తెలుసుకుంటే వాడికి ఎంత శాంతి కలుగుతుందో, ఎంత శక్తి కలుగుతుందో, ఎంత ఇమోషన్ కలుగుతుందో మీరు అర్థం చేసుకోండి. మన కుటుంబంలో ఉండి, మన పరిసరాల్లో ఉండి, మన గ్రామంలో ఉండి, మన దేశంలో ఉండి, ఆ కాలం మన పరిస్థితులను బట్టి ఆ దేశం మీద ఏ ప్రారంభం అయితే అనుభవించవలసిందో ప్రారంభం జరిగిపోతూ ఉంటుంది. దీన్ని మనసు పెట్టుకోవద్దు. ఇది సృష్టి అంటే కల్పించబడింది. దాని పేరులోనే మనకు తెలుస్తుంది. అంటే మీరు భగవంతుని తెలుసుకోవడానికి, ఆత్మలోకంగా ఉన్న భగవంతుని తెలుసుకోవడానికి మీ టైం అంతా ఖర్చు పెట్టిన భగవంతుడు చెబుతున్నాడు వాసుదేవ స్వామి. ఎలా సంహరకే, ఏ విధంగా తావేరు తన అవయవాలను లోపలికి తీసుకుంటుందో అదేవిధంగా ఇంద్రియాలను లోపలికి లాక్కో అని చెబుతున్నాడు. పని ఏం బంధించదు. దాన్ని ఆసక్తి లేకుండా ఉంటే చాలంటే మనకి ఎంత పని చేయడం మనం బంధించదు. ఆసక్తి పెట్టుకున్నారో బంధిస్తుంది. ఆసక్తి లేకుండా పని చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీకు కర్మ చుట్టుకోదు, మరణించిన మొత్తం లోకాలు. ఆసక్తితో పని చేస్తే కొత్త వాసనలు వస్తాయి. ఆసక్తి లేకుండా మీరు పని చేస్తే పాత వాసనలు ఊడిపోతాయి. మనం జ్ఞానం కోసం ఏ పని చేసినా జ్ఞానం కోసమే చేయాలి. పూర్వం ఒక ఆశ్రమంలో ఎవరో 10 మంది 10 పనులు చేసేవాడు. ఒక అతను వచ్చాడు. అతను ఏం చేసేవాడంటే ఆశ్రమానికి వచ్చిన అరటిపళ్ళు, ఆశ్రమానికి వచ్చి బత్తాకాయలు, ఆశ్రమానికి ఎవరైనా పాలబెళ్ళకి తెచ్చితే పాలబెళ్ళకి తినేవాడు. ఒకరి మీద పని పెడితే పని తేవాలి కదా, నలుగురు ఉన్నప్పుడు 4 పనులు చేసుకోవాలి. నువ్వు చూస్తే ఏ పని చేయడం లేదు. నువ్వు వచ్చిన పాలబెళ్ళలు తింటున్నావు, వచ్చిన బత్తాకాయలు తింటున్నావు, వచ్చిన అరటిపళ్ళు తింటున్నావు. పని చూస్తే మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, నువ్వేమో పని చేయటం లేదని ఒకసారి గురువు గారు చెప్పారు. అతను పని చేసేవాడు కాదు. అతను ఏం చెప్పాడంటే, ఏమంటే అందరూ తల పని చేయాలని మీరే చెబుతున్నారు కదా, నేను తింటామని పని నేను చేస్తున్నాను. అందరూ తల పని చేసుకోమంటే వచ్చిన సరిగ్గా నాకు తినేయమనే. అదే దాని అర్థం. ఒకసారి భగవద్గీతలో చెప్పిన విషయాలు కూడా అలాగే అర్థం చేసుకుంటాను. ఒక పనికి అడిగాడు, కానీ భగవంతుడి ఫలితం లేకుండా పని చేయమన్నాడు కదండి, ఫలితం లేకుండా పని చేస్తే ఎలాగండి, ఫలితం ఉండాలి కదా, ఫలితం లేకుండా పని చేయమంటే ఏంటండి అని భగవద్గీతలో కూడా కొన్ని అటువంటి శంకలు పెట్టుకుని అడుగుతూ ఉంటారు. భగవద్గీతలో మీకు ఎక్కడా కూడా ఫలితాన్ని ఇవ్వను అనలేదైనా. ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోవద్దని చెప్పాడు, కానీ ఫలితం మీద మీ ఆసక్తి పెట్టుకోవద్దని చెప్పాడు, కానీ నేను మీకు ఫలితాన్ని ఇవ్వను అని 700 శ్లోకాలు ఎక్కడ చెప్పలేదని. అంటే మీరు ఫలితం మీద ఆసక్తి లేకుండా పని చేస్తే మీకు ఏమవుతుంది? ఫలితం వస్తుంది, మోక్షం వస్తుంది. ఫలితం మీద ఆసక్తి పెట్టుకు చేస్తే మోక్షం రాదు, ఫలితం ఉంటూ వస్తుంది. భగవాన్ ఏం చెబుతారు? ఈ శుభం ఏమిటయ్యా, అశుభం ఏమిటయ్యా, వై నాట్ టు సీ డైరెక్ట్లీ టు ది సెల్ఫ్. నువ్వు ఆత్మ ఒకటే చూడు, ఆత్మ ఎందే గురిపెట్టు.
ఆత్మ ఎందే నీ లక్ష్యం పెట్టు, ఆత్మ ఎందో కేంద్రం పెట్టు. ఇంకా అటు ఇటు చూడకు. నీ లక్ష్యం అంతా, నీ గురి అంతా, నీ శక్తి అంతా నువ్వు ఆత్మని పొందాలి. వై నాట్ సీ డైరెక్ట్లీ టు దిస్ అవుట్ అండ్ రియలైజ్ ఇట్. ఉన్నది ఒకటే సత్యం, అదే ఆత్మ, అదే భగవంతుడు. అదే నువ్వు ఆత్మనే దృష్టిలో పెట్టుకో. ఆత్మ గురించే శ్రవణం చెయ్యి, ఆత్మ గురించే బాణం చెయ్యి, ఆత్మనే పొందుతావు. స్లీప్ అండ్ రియలైజ్ ఇట్. ఆత్మ గురించే శ్రవణం చెయ్యి, శ్రవణం చేయగా ఆత్మ చోటు నువ్వుగా ఉన్నావు కాబట్టి అదే నువ్వు అయిపోతావు. ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించుకో, కించిత్తు కూడా ఆలోచించకు, స్వల్పం కూడా ఆలోచించుకో. కంప్యూటెస్ట్ సరెండర్ టు దిశ, అది భగవాన్ మార్గం. ఆత్మీయ పొందాలి, దాని గురించి శ్రవణం చేయి, దాన్ని లక్ష్యంగా పెట్టుకో. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ప్రయాణం, అది విమానం ప్రయాణం. అది విషయా వినివర్తంటే నిరాహారస్య దేహిన రసవజ్యం రసోక్యస్య పరం దృష్ట్వ నివర్తతే. అయితే ఏమండి, వంకనాలు చేసి వాడికి కూడా ఇంద్రియాలు అణిగిపోతాయి, చావుకు సిద్ధంగా వాడికి ఇంద్రియాలను గొడవ చేస్తాయండి. భగవంతుడు ఏమంటాడంటే, ఎవరైనా నువ్వు కొంతకాలం అన్నం మానేసావనుకో, నీ శరీరం సృష్టించిపోయిందనుకో, మంచాన పడున్నావనుకో, అప్పుడు నీ ఇంద్రియాలు కదలవు, నీ ఇంద్రియాలు మెదలవు. అయితే నీ ఇంద్రియాలు జయించినట్టే రాంటున్నాడు. నిరాహారస్య దేహిన అలా 10 గంటలు చేసేవాడు శవంగా తయారవుతాడు. అయితే ఆడి జ్ఞానేనా, ఆడి ఇంద్రియాలు జయించినట్టేనా? శవం ఇంద్రియాలు జయిస్తున్నట్టు కృష్ణుడు ఏమని చెబుతున్నాడు అంటే, నువ్వు కొంతకాలం తిండి మానేస్తే, ఆహారం మానేస్తే, చెవుల్లో గుడ్డలు పెట్టుకుంటే, కళతో చూడటం మానేస్తే కూడా నీ ఇంద్రియాలు అలా పడి ఉండొచ్చు. ఇంద్రియాలు నీకు స్థోభ పెట్టకపోవచ్చు, ఇంద్రియాలు ప్రకోపం పెట్టకపోవచ్చు, ఇంద్రియాలు వికారం పెట్టకపోవచ్చు, ఇంద్రియాలు నీకు అశాంతి తీసుకురాకపోవచ్చు. నువ్వు కొంతకాలం అన్నం మానేస్తే అంత మాత్రం చేత ఇంద్రియాలు జయించినట్టేనా? మాత్రం చేత నువ్వు స్థితప్రజ్ఞుడైనా కాదు అయ్యా అంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. పూర్వం మన పురాణాల్లో చదువుకున్నాం, తిండి మానేసి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడ అరణ్యాల్లో తపస్సులు చేసుకుని టైంకి తినక ఆకులు తిని తపస్సు చేసినట్టు మనం పురాణంలో చదువుకున్నాం. వాళ్ళకు కూడా ఇంద్రియాలు జయించినట్టే కాదు చెప్పలేము. మీరు ఎన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసినా, మీరు అన్నం తినటం మానేసినా అంత మాత్రం చేత మీరు ఇంద్రియాలు జయించినట్టు కాదు అయ్యా. ఎందుకంటే మనసు లోపల ఒకటే జ్ఞాపకించుకోండి. ఈ ఒక్క వాక్యం చాలు గీతా జయంతి రోజుని. ఒకటి భోగము, ఈ 2 యోగము. ఈ 2 ఒక ఇంట్లో కాపురం ఉండవు, జ్ఞాపకించుకోండి. ఒకటి భోగము, 2 యోగం. ఒకే ఇంట్లో ఈ 2 కాపురం ఉండవు, 2 పడవు. ఈ 2 పర్వతం. ఒక తాత్కాలికంగా ఈ 2 ఒక ఇంట్లో కాపురం ఉన్నాయి, ఎక్కువ కాలం కాయలేము మనం. ఏర్పాటు వంట పెట్టేసి అంటే ఏంటంటే, నువ్వు భోగాన్ని జయించడం కోసం అన్నం మానేసి, తిండి మానేసి, నీళ్లు మానేసి నువ్వు కేవలం శరీరాన్ని సృష్టింపజేసినప్పటికీ అంత మాత్రం చేత నీ ఇంద్రియాలను జయించిన వాడు కాదు అయ్యా. అంత మాత్రం చేత నీ ఇంద్రియాలు జయించావు అనుకోకు. అంత మాత్రం చేత నేను జ్ఞానం అయిపోయాను అనుకుంటావేమో. నీ గదిలో కూర్చుని తలుపులు వేసేసుకుని తన పేరు కృష్ణారామ అనుకుంటే నీ మనసు నిర్మలంగా ఉండొచ్చు. అంత మాత్రం చేత నీ ఇంద్రియాలు జయించావు అనుకుంటున్నావేమో. అంత మాత్రం చేత నీ ఇంద్రియాలను జయించలేవయ్యా. నిరాహారస్య దేహిన, కొంతమంది అన్నం మానేసి నీళ్లు మానేసి కఠోరమైన తపస్సు నిద్ర లేకుండా గొప్ప తపస్సు చేసినటువంటి తపస్సుల యొక్క మనం చరిత్రలో కూడా పురాణంలో చదువుతాం. కానీ వాళ్ళకు కూడా జ్ఞానం కలగకుండా రాలిపోయారనే విషయం కనుక మీరు అర్థం కాకపోతే, ముందుతనంతో మూర్ఖత్వంతో కనుక మీరు అన్నాలు మానేసి నీళ్లు మానేసి మూర్ఖత్వ తపస్సులు చేస్తే అంత మాత్రం చేత మీకు భక్తులు అవుతారు. కానీ యోగం సిద్ధించదు అంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. ముందు బాగా ఉన్నాడు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ గదిలో కూర్చున్నాడు. అంత మాత్రం చేత అతను సిద్ధి పొందాలని మనం చెప్పలేం. విషయాన్ని అర్థం చేసుకో. నిరాహారస్య దేహిన అంటే దేహం ధరించిన వాడు దేహి. ఎవడైతే దేహాన్ని ధరించాడో వాడు దేహి అంటే వాడు జీవుడు. దేహాన్ని ధరించిన వాడు జీవుడు జగత్తు, దేవుడు జీవుడు జగత్తు, మన కళ్ళ కనిపించే జగత్తు. భగవాన్ ఏమన్నారంటే, జీవుడు ఎక్కడున్నాడోయా? జీవుడు అన్న అసలు లేనే లేడు. నీకున్న అవిద్యే, నీకున్న అజ్ఞానమే, నీకున్న మూర్ఖత్వమే, నీకున్న తెలివి తక్కువతనమే జీవుడులా కనిపిస్తున్నాడు. కానీ జీవుడు ఎక్కడున్నాడోయా? వాడు కుందేటి కొమ్ము అంటాయని అసలు కుందేటి కొమ్ములే ఉండవు. అది జీవుడు అనేవాడు లేడు వాడు ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది. నువ్వు ఆత్మను దర్శించు, ఆత్మను తెలుసుకుంటే లేని జీవుడు లేనట్టుగా నీకు కనిపిస్తాడు. నీ అజ్ఞానం పోతే జీవుడు పోయినట్టే, నీకున్న అవిద్య పోతే జీవుడు పోయినట్టే, నీకున్న ప్రకృతి గుణాలు పోతే జీవుడు పోయినట్టే. జీవుడు అనే ఒక ముద్ద కాదు, అది ఏమి లేదు అసలు. నీకు ఉన్నట్టు కనిపిస్తుంది. లోపల నువ్వు ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకో, ఇంకా జీవ లక్షణాలు నీ పోయినట్టే. ఆ దేవుడు నువ్వు మోక్షాన్ని పొందుతున్నావు అన్నాడు రమణ స్వామి. అంటే నువ్వు మరణించేటప్పుడు కూడా, నీ ఇంద్రియాలను అడిగిపోయినప్పుడు కూడా ఈ ప్రకృతి వాసన అని పోయిందని మీరు అనుకోకండి. మరణించేటప్పుడు ఇంద్రియాలను గొడవలు చేస్తాయండి. వాడిని మరణించేటప్పుడు ఎవరికైనా ఇంద్రియాలు గొడవ చేస్తాయండి. ఏం గొడవ చేయి కానీ ఒకటి, నీ ఇంద్రియ వాసనలు, నీ ఇంద్రియాలతో నువ్వు చేసిన పనులు, నీ ఇంద్రియాలు చేసిన ఊహించిన ఊహలు, నీ ఇంద్రియాలతో నువ్వు పెంచుకున్న కాంక్షలు, ఎందుకు రసమద్యం. ఆ కాంక్షలు, ఆ కోరికలు, ఆ ఆకాంక్షలు, ఆ తలంపులు, ఆ వాసనలు, ఆ సంస్కారాలు నీ మనసులో రసమద్యం విడిచిపెట్టేసి బయటకు పోతాయి. విడిచిపెట్టేసి కావుతాయి శ్మశాలు. అంత మాత్రం చేసి నువ్వు గట్టెక్కామని అనుకోవద్దు అంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. నీ చచ్చిపోయే ముందు నీ రాత్రి జాగ్రత్త పడిపోతున్నారు కదా. నీ మనలకు రాయాలో నీకున్న తెలివితేట భగవంతుడికి ఇవ్వాలండి. ఇంకో 10 రోజులు బట్టుకుంటారని డాక్టర్ గారు చెప్పినప్పటికీ ఆ సాయంత్రానికి సబ్బు ఇష్టాలను తీసుకొచ్చేస్తున్నారు కదా, మీరు జాగ్రత్త పట్టడం కోసం.
అదే భగవంతునికి ఎంత జాగ్రత్తగా ఉంటాడు, భగవంతుని సదరిస్తాడు అక్కర్లేదు. ఇక్కడ ఉన్నాడు కాబట్టి, ఆ హృదయంలో ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, ఆ హృదయంలో డ్రైవర్ వాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి అసలు ప్రాణం మీకు వెళ్ళినాడు కాబట్టి మీరు కంగారు పడి చచ్చిపోతే బాగున్నాను, ఈ క్యాన్సర్ బాగా పడలేకపోతున్నాను, ఈ కడుపు నొప్పి బాగా పడలేకపోతున్నాను, అది నేను చచ్చిపోతే బాగున్నాను, నాకు మరణం ఎప్పుడు వస్తుంది, నాకు మరణం ఎప్పుడు వస్తుంది అని కాంక్ష పడుతున్నప్పుడు కూడా ఈ ఇంద్రియాలతో చేసే పనులను కూడా బయటికి లాగి మనసులో జాగ్రత్త పెట్టే వరకు ఆ ప్రాణాన్ని వదలని కూడా ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు నీకు, ఈశ్వరుడు నియమం, ఈశ్వరుడు కమాండర్. బంగారం చూసేవాడు ఎలా చూస్తాడో అలా జాగ్రత్తగా చూసి ఈ మనస్సులో ఊహించిన ఊహలు ఇంద్రియాలతో వీడు చేసిన పనులు అన్నింటిని ఒక్కోటి లాగి మనసులో విడిచిపెడతాడు. రసవద్యం, ఆ వాసనలు, రసం అంటే ఇక్కడ వాసన, ఆ సంస్కారం, ఆ తలంపు మనసులో విడిచిపెట్టిన తర్వాత ఈ జీవులన్నీ జాగ్రత్త పెట్టిన తర్వాత మళ్ళీ భవిష్యత్తు జన్మలు అనుగ్రహింపజేయడం కోసం ఇప్పుడు ప్రాణాన్ని బయటికి లాగుతాడు. అప్పుడు అది శవం అవుతుంది, దాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాలుస్తాడు. నేను చెప్పడం లేదు, భగవంతుడి వాసుదేవ స్వామి చెబుతున్నాడు. రసోత్యక పరందృష్టిలో నివర్తితే. అయితే ఇలా ఉండిపోవలసిందేనా, ఇలా జన్మజన్మలు కాలిపోవలసిందేనా, మాకేమో తరించే మార్గం లేదా, నేనైతే ఏ జన్మకా జన్మ ఏవో పనులు చేస్తుంటాం, పుణ్యం చేస్తాం, పాపం చేస్తా ఉంటాం, ఇంద్రియాలతో విషయాన్ని గ్రహిస్తాం, ఈ మనసులో పెడతా ఉంటున్నావు. మరి మనసులో పెడితే ఏ జన్మకా జన్మ శరీరం ఉంటుంది కదా, మనస్సు ఉంటుంది కదా, ఇంద్రియాలు ఉంటాయి కదా, ప్రకృతి ఉంటుంది కదా, ఇంకా నేను తరించే ఉపాయం ఏం లేదా, ఓ వాసుదేవస్థానాన్ని అడగొచ్చు. ఇలా చక్రంలో పెరగవలసిందేనా, ఈ చక్రం నుంచి బయటపడటానికి అవకాశం లేదా, ఇంకా మోక్షం లేదా, ముక్తి లేదా, ఈ జీవుడు తరించడానికి అవకాశం లేదంటే ఎవరైతే రసవద్యం, రసోత్యస, ఎవరికైతే రసం పోతుంది, ఎవరికి వాసన పోతుంది, ఎవరికి కాంక్ష పోతుంది, పరందృష్ట ఆత్మను ఎవరైతే చూచాడో, శరీరం ఉండగా ప్రాణం ఉండగా పరందృష్ట ఎవరైతే మోక్షమైన రాజ్యాన్ని పొందాడో, ఆత్మను ఎవరైతే దర్శించాడో, ఆ కాంతిలో ఎవరైతే ప్రవేశించాడో, ఆ శాంతిలో ఎవరైతే ప్రవేశించాడో, ఆత్మశక్తిని ఎవరైతే జీవించుండగా వృద్ధి తీశాడో, ఒక్కసారి ఆత్మ యొక్క ఫ్లాష్, ఆత్మ యొక్క వైభవం, ఆత్మ యొక్క సామ్రాజ్యంలోకి ఎవరైతే ప్రవేశించాడో ఒక్కసారి ఈ వాసనని కాలిపోయి బోధవుతాయి అంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. అంతవరకు ఈ చక్రంలో కొట్టుకుపోయిస్తుంది అంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఈ లోపల పరిపక్వం అవుతుంది, అదే దాన్ని పరమపదం అంటారు, దాన్ని ఆత్మ అంటారు, దాన్ని దైవ సామ్రాజ్యం అంటారు, దాన్ని నిర్వాణం అంటారు, దాన్ని మోక్షం అంటారు. నీ శరీరం మరణిస్తుంది, మరణం లేని వస్తుంది, నీ శరీరంలో ఉంటుంది. ఆత్మను చూడగలిగావా, నీలో వాసన నీకు కాలిపోతే అదే నీకు చివరి జన్మ, అదే కడసారి జన్మ అంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. నేనేం చేయలేదు, నీకు భగవంతుడు చెప్పిన మాటలు నేను నీకు చెప్పవలసిందే, కానీ అందుకని కల్పించి నేను నీకు చెప్పడానికి అవకాశం లేదు. మొత్తం మీద నీకు ప్రపంచ వాసన, దేహ వాసన, శాస్త్ర వాసన, నువ్వు ఆత్మను దర్శించే వరకు నిన్ను విడిచిపెట్టవు. మీరు రాజులా, బ్రాహ్మణ, లేదా క్రైస్తవులా, హిందువులా, మీరు అక్కడ స్త్రీలా లేదా పురుషులా, మీరు అర్చకట్లా లేదా కాపవారు, లేదా మీరు అమెరికాలో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, ఈ మాటలు అనవసరం. భగవంతుడు చెప్పే ఈ మాటలు అనవసరం. నీ మతం అనవసరం, నీ కులం అనవసరం, నీ జాతి అనవసరం, నీ గోత్రం అనవసరం, అదంతా అనవసరం. నువ్వు ఆత్మను దర్శించే వరకు, చైతన్య వస్తువును సాక్షాత్కరించుకునే వరకు నీలో ఉన్న వాసనలు ఏదో నిన్ను ఇంటికి పెట్టవు. ఎప్పుడైతే చైతన్య వస్తువు నీ స్వాధీనంలోకి వచ్చిందో ఒక్కసారి వాసనలన్నీ పడిపోతాయి, ఆ సంస్కారాన్ని పడిపోతాయి. అంటే ఎవరు ఏ మతస్థులేని ఆత్మ ఈ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాల్సింటారు భగవంతుడు వాసుదేవ. విషయాలు నివర్తంటే నిరాహారస దేగిన, ఆహారం లేని వాడికి తపస్సు చేసేవాడిని కూడా ఈ వాసన విడిచిపెట్టవటండి. శ్మశానంతో మన జీవిత యాత్ర పూర్తయిపోతున్నాం మీరు ఎవరు అనుకోవద్దు, మన దేహయాత్ర పూర్తవు. ఈ ఒక దేహంలో చుట్టాలు స్నేహితులని, మళ్ళీ కొత్త దేహం వచ్చేప్పుడు కొత్త చుట్టాలు, కొత్త స్నేహితులు, కొత్త పరిసరాలు. ఈ సుబ్బారాయుడులాగా ఉంటుంది. రసవద్యం, రసోత్యస్య, ఏ జన్మలోకి వెళ్ళినా నీ వాసన నేను విడిచిపెట్టదు. ఎప్పటి వరకు విడిచిపెట్టదు, నువ్వు ఆత్మను దర్శించేవాడు. పరందృష్టాన్ని వర్తతే, ఆత్మను దర్శించే వరకు, అంటే మోక్షాన్ని పొందే వరకు కూడా. సిద్ధి అంటే ఒకటే సిద్ధి, మోక్ష సిద్ధే సిద్ధి. మిగతా సిద్ధులన్నీ, మిగతా మహిళలన్నీ స్వప్నంతో సమానం. మిగతా సిద్ధులన్నీ, మిగతా మహిళలన్నీ స్వప్నంతో సమానం. ఒకే సిద్ధి ఉంది, అది మోక్ష సిద్ధి, ఒకటే సిద్ధి. మిగతా సిద్ధులే కావు, అది మాయతో సమానం. యతతో యతి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీనే హరంతి ప్రసభం మనః. ఇలా ఇంద్రియాలను పట్టుకున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. ఇంకా భగవాన్ ఇంద్రియాలు కూడా అక్కర్లేదు, ఆయనకి ఇంకోటి అక్కర్లేదు, ఆత్మ కూడా. నీకెందుకురా, ఆత్మను తెలుసుకోరా, ఆత్మను తెలుసుకుని ఇంద్రియాలు అట్లంతలో పోతారా. కలెక్టర్ గారిని పట్టుకొని వదిలించినట్టు నువ్వు చెప్పినట్టు ఏంటాడు. ఎతతో రతి కౌంతేయ పురుషస్య విపశ్చితః. ఏమంటున్నాడంటే వివేకము గల పురుషుడు కూడా, చాలా తెలియగలవాడు కూడా, చాలా మేధావు కూడా, అటువంటి చాలా తెలియగలవాడు, చాలా పట్టుదలగలవాడు, చాలా తపస్సులు చేసేవాడు కూడా, మోక్షం కోసమే సాధన చేసేవాడు ఇంద్రియాలు కూడా వాడిని లాగేస్తున్నాయ్యా. ఎవరైతే తెలియగలవాడో, ఎవరైతే బుద్ధిమంతుడో, ఎవరైతే మోక్షాన్ని పొందడం కోసం సాధన చేస్తున్నాడో వాడి ఇంద్రియాలు కూడా వాడిని లాక్కెళ్ళిపోతున్నాయి. మామూలు ముద్దబ్బాయి మాట ఎందుకు ఇంకా. జగరాజు ఏమన్నాడు, ఓ రామా, ఓ శ్రీరామ, ఎంతటి వాడైనా కాంతిని మనకు భాషలే ఇంద్రియాన్ని ప్రమాదీరి, బలమైన ఇంద్రియాలు. ఇవి చాలా కష్టం తీసుకొస్తాయి ఇంద్రియాలు. ఈ పేటీలన్నీ ఇంద్రియాల వల్లే. ఇవి చాలా బలమైన. మనం సాధన చేస్తే, మనం చేసే సాధన కంటే బలమైన ఇంద్రియాలు. మనం ప్రయత్నం చేస్తుంటే, మనం చేసే ప్రయత్నం కంటే బలమైన ఇంద్రియాలు.
మనకు ₹1,00,00,000 అప్పు ఉందనుకోండి, ఓ 10,000 సంపాదించామనుకోండి, 10,000 తోటి ₹1,00,00,000 అప్పు తీర్చగలండి? ₹10,000 సంపాదన ఎక్కడ, ₹1,00,00,000 అప్పు ఎక్కడ? అదే నువ్వు సాధన చేస్తున్నావు ఎంతో కొంత. నువ్వు సాధన చేస్తున్నప్పటికీ నీ సాధన కంటే బలం ఉంది ఎక్కువ ఇంద్రియాలు. ఈ సాధన కంటే నీ అహంకారానికి బలం ఎక్కువ ఉంది. అంటే బలవంతంగా నీ ఇంద్రియాలు లాక్కుపోతున్నాయి. నువ్వు ఇంద్రియాలు నిగ్రహించుకోవాలనుకుంటున్నావు, కానీ బలవంతంగా నీ ఇంద్రియాలు నిన్ను లాక్కుపోతున్నాయి. బలత్కారంగా మనసుని లాక్కుపోతున్నాడు. అంచేత నీ మనస్సు నిన్ను బయటికి లాక్కుపోతుంది. నువ్వు అర్థమవుతున్న సమస్య. మామూలు వాళ్ళ మాట వదిలేయండి, లౌకికుల మాట వదిలేయండి. భక్తుల యొక్క మనస్సును కూడా, సాధకుల యొక్క మనస్సును కూడా, మోక్షాన్ని పొందాలనేటువంటి కుతూహలం గల భక్తుల యొక్క మనస్సును కూడా ఈ ఇంద్రియాలు ఏం చేస్తే హరిస్తున్నాయట. లోపల మనస్సును దొంగిలించి ఇంద్రియాలు బయటికి లాక్కుపోతున్నాయి. మనకిష్టం రాకపోయినా మన ఇంద్రియాలు, మన మనస్సుని మనకిష్టం లేకుండానే, మనతో సంబంధం లేకుండానే బయటికి లాక్కుపోతున్నాయట. ఎవరిని? మనస్సుని. ఇంద్రియాలకు అంత శక్తి ఉంది. అందుచేత ఇంద్రియాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అందుచేత ఏంటంటే బలమైన ఇంద్రియాలని ఎవడైతే స్వాధీనం చేసుకుంటున్నాడో, ఎవడైతే తన స్వాధీనంలో పెట్టుకుంటున్నాడో, ఎవడైతే నన్నే గమ్యంగా పెట్టుకుంటున్నాడో, ఎవడైతే నన్నే పురుషార్థంగా పెట్టుకుంటున్నాడో, ఎవడైతే తన లక్ష్యం నన్నే లక్ష్యంగా పెట్టుకుంటున్నాడో, ఎవడైతే నన్నే పొందాలని అనుకుంటున్నాడో, ఎవడైతే మనసులో నిలకడగా ఉంటాడో, కుదిరిగా ఉంటాడో, వారికే ఇంద్రియాలు పడతాయి. మీ మనసును మీరు కంగారు పెట్టుకోకూడదు. మీరు నిలకడగా ఉండాలి, కుదిరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి, సావధానంతో ఉండాలి. ఏమండి? చాలా మెరుపుగా ఉండి రోజుకు రకంగా తయారవకుండా, గంటకు రకంగా తయారవకుండా, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, లాభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉండకుండా, లాభం వచ్చినప్పుడు ఒక రకంగా, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉండకుండా ఏకాగ్రంగా నీ మనస్సు నిలబెట్టుకుని నీ ఇంద్రియాలు నీకు స్వాధీనం అవ్వాలంటే ముందు నీకు కుదిరి ఉండాలి, నీ మనస్సు కుదిరి ఉండాలి. నీ మనస్సు కుదిరింది ఏం చేయాలి? నువ్వు అప్పుడు రహస్యం చేసి నన్ను లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే నన్నే పొందాలి. మనందరికీ భక్తి ఉంది. కానీ భక్తి ఉంది కదా, మీరు బాగా ప్రశాంతంగా ఆలోచించండి. మనందరికీ భక్తి ఉంది, కానీ మన లక్ష్యం భగవంతుడా విషయాలు. మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఇదే డౌట్ లేదు. భగవంతుని ప్రార్థించేటప్పుడు భగవంతుడే కావాలని కోరుకుంటున్నాం, లోకంలో విషయాలు కావాలని కోరుకుంటున్నాం. నేను నాకు టైం చెప్పండి. భగవంతుని పొందడం కోసమే కనుక పూజలు చేస్తే మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలోకి వస్తాయి. భగవంతుడికి పూజ చేసినప్పటికీ మీ లక్ష్యం గడికి లోకంలో గొడవలైతే మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలోకి రావు రావు రావు. మీరు పూజ చెయ్యండి, జపం చెయ్యండి, నామం చెయ్యండి, తపస్సు చేయండి. మీ పూజ యొక్క లక్ష్యం దేవుడు అవ్వాలి, మీ నామం యొక్క లక్ష్యం భగవంతుడు అవ్వాలి, మీ తపస్సు యొక్క లక్ష్యం భగవంతుడు అవ్వాలి. అంటే భగవంతుని మనం లక్ష్యంలో పెట్టుకోలేదు, భగవంతుని ప్రార్థిస్తున్నాం. దేనికోసం ప్రార్థిస్తున్నాం? ఈ లోకంలో మనం అనుకున్న పనులు నెరవేరాలని. ఇందులో ఏమైనా అబద్ధం ఉందండి? ఇంత అన్యాయం ఉందా? మీరందరూ ఇంత శ్రద్ధగా కూర్చుంటే మిమ్మల్ని భగవంతుని ప్రార్థించడం లేదంటే ఇంతకంటే అన్యాయం ఉందండి. భగవంతుడికి చెప్పే పాయింట్ ఏంటంటే చాలా సీక్రెట్. బాగా అర్థం చేసుకోండి ఒక్క విషయం. ఎవరికైతే ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తాయంటే, నన్ను ప్రార్థించినా నీకు ఇంద్రియాలు స్వాధీనంలోకి రావయ్యా, నాకు పూజ చేసినా నీ ఇంద్రియాలు మీ స్వాధీనంలోకి రావయ్యా, నా గురించి మీరు వ్రతాలు చేసినా మీకు ఇంద్రియాలు స్వాధీనంలోకి రావయ్యా. మీరు వ్రతం చేసేటప్పుడు భగవంతునే పొందాలి, నాకు భగవంతుడి తప్పించి ఏం అక్కర్లేదు. మీరు పూజ చేసేటప్పుడు కూడా నాకు భగవంతుడి తప్పించి ఏం అక్కర్లేదు. మీరు జపం చేసేటప్పుడు కూడా భగవంతుడి తప్పించి నాకు ఏం అక్కర్లేదు. మీ మనస్సు నిండా భగవంతుడి ఆక్రమించుకోవాలయ్యా. ఇందులో రహస్యం మీరు ఎవరితో చెప్పకండి. మనం తల్లి కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే, మోసం ఏం చేస్తుందంటే మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన బుద్ధిని ఆక్రమిస్తుంది. ఇప్పుడు మన అందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు పడేసింది అనుకోండి. ఎవరైతే
తిరుగాడుతూ ఉండగానే ఆ లోపల ఉన్నటువంటి జీవుడు పరమ పవిత్రుడవ్వాలి. వాడు పరమ పవిత్రుడవ్వాలి. ఎంత పవిత్రుడవ్వాలంటే ఆ లోపల ఉన్నటువంటి సద్వస్తువు ఎంత పవిత్రమైనదో అంత పవిత్రతనే గనక నువ్వు ఈ భూమి మీద ఉండగానే నువ్వు సంపాదించుకోగలిగితే అప్పుడు ఈ పవిత్రమైనటువంటి జీవుడు ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మ పదార్థంలో వాడు కరిగిపోతాడు. పవిత్రతని సంపాదించుకోకుండా మట్టుకు మనం ఎవ్వరము కూడా ఎన్లైటన్ కాలేము, ఎన్లైటన్ అయ్యే అవకాశం లేదు. అయితే పవిత్రతను సంపాదించుకోవాలి. పవిత్రతను మరి మనం ఎలా సంపాదించుకుంటాం? తిరుక్కురళ్ దీనికి ఒక మాట చెప్పిందంట. తిరుక్కురళ్ అంటే తమిళుల యొక్క ప్రధాన గ్రంథం. తిరువళ్ళవరిని ఒక మహాభక్తుడు రాసినటువంటి గ్రంథం తిరుక్కురళ్ళు. అంటే మనిషి భూమి మీద ఉండగా ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా పని చేయాలో, వాడి దేహము ఉన్నంత వరకు కూడా వాడి శరీరం విడిచిపెట్టే వరకు వాడు ఎలా జీవిస్తే వాడు మోక్షాన్ని పొందగలడో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆ బిహేవియర్ ప్యాటర్న్ని తిరుక్కురళ్ళు ఆ గ్రంథంలో తిరువళ్ళవారు ప్రస్తావిస్తారు. ఆయన ఏమని చెప్తారంటే, అందరం ఈ మధ్య జన్మొద్దు అంటున్నామంట. ఎవరికి జన్మొద్దు అనిపిస్తుంది? మరి వివేకానందుడు ఏమన్నాడంటే, తోటి మనిషికి సహాయం చెయ్యటానికి, తోటి మనిషికి ఉపయోగపడటానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక్క జీవరాశికి ఉపయోగపడటానికి అవసరమైతే నేను కుక్క శరీరాన్ని ధరించైనా సరే భూమి మీదకి వస్తానని చెప్పాడంట వివేకానందుడు. మరి మనకేమో జన్మొద్దు అనుకుంటున్నాం, ఆయనేమో కుక్క శరీరాన్ని తీసుకునైనా సరే భూమి మీదకి వస్తానని చెప్తున్నాడు. మాకు జన్మొద్దు అంటున్నాం. నాన్నగారు అంటున్నారు, మరి జన్మ వద్దంటే ఎలా కుదురుతుంది? జన్మలు మనల్ని విడిచిపెట్టేసేలాగా మన జీవిత విధానం కనుక మనం మార్చుకోగలిగితే, జన్మ పరంపరల్లోంచి ఈ జీవుడు విడుదల పొందేలా గనక మనం జీవించగలిగితే, ఈ జీవుడుకున్నటువంటి సంసారం అనేటువంటి సంఖ్యలని గనక నువ్వు ఛేదించుకోగలిగితే, అప్పుడు నిన్ను శరీరాలు అంటవో ముట్టవో. ఎంత అందంగా చెప్పారంటే, దీనికి తిరుక్కురళ్ ఒక మాట చెప్తుందంట. అంటే సహజంగా ఏమనుకుంటామంటే, వినేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు కదా మనల్ని. పరుగులు ఏ రోజు పరుగులే కదా, ఎవరికి ఉండనంత బిజీగా ఉంటాం మనం. పరుగులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు, పరుగులు పెట్టుకుని వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు అని అంటే వాళ్ళేదో అంటున్నారులే అనుకుంటాం, మనం ఏదో అనుకుంటాం. మనకి దాని విలువ తెలియట్లేదు, వాళ్ళకి దాని విలువ తెలియట్లేదు. మరి తెలియదు కదా. మరి అంటే ఒక జ్ఞాని యొక్క హృదయం మళ్ళీ ఇంకో జ్ఞాని అయిన వాడు అర్థం చేసుకోగలడు, కానీ జీవ లక్షణాలతోటి ఉన్న మనం ఆయన హృదయాన్ని అందుకోవటం కష్టం. తిరుక్కురళ్ళలో ఆ మాట చదివాక నాకేమనిపించిందంటే, గురువు యొక్క దయ, గురువు యొక్క కృప ఎంత మన నెత్తి మీద వర్షంలా కురిపింపచేసి, దాని యొక్క వైభవం మనకి తెలియకపోయినా సరే మన చేత అలా చేయించి మనల్ని తరింప చేయటానికి వచ్చారేమో అని అనిపిస్తుంది. ఎంత అందంగా చెప్పిందంటే తిరుక్కురళ్ళు, ఎవరిని జన్మలు ముట్టుకోవంటే, ప్రతి మనిషికి ఏదో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు వాడి జీవితంలో ఏదో సంసారం గొడవ ఉంటుంది, ఏదో ఉంటుంది కదా. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఏదో గొడవ ఉంటుంది. అయితే ప్రతి మనిషి వాడి జీవితంలో భగవంతుడు ఏ ప్రారబ్ధాన్ని అయితే వాడికి ఇస్తున్నాడో ఆ ప్రారబ్ధాన్ని వాడు అనుభవిస్తూ, ఆ ప్రారబ్ధాన్ని అసహ్యించుకోకుండా, చిరాకు పడకుండా, విసుగు చెందకుండా, ఆ ప్రారబ్ధాన్ని ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, అన్నీ మంచి పరిస్థితులే వస్తాయా, కొన్ని చెడ్డ పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. పైగా ఏమంటున్నారు, పూర్వపు జన్మలో నువ్వు చేసిందే నీకు వస్తుంది. మొన్న కూడా అన్నారు కదా, ఎంత అందంగా చెప్పారు. పనే దేవుడు అన్న స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతాం? అసలు టెంపుల్కి వెళ్తే దేవుడు అనుకుంటున్నాం, గిరి ప్రదక్షిణ చేస్తే దేవుడు అనుకుంటున్నాం, కానీ నీ చేతులతోటి ఏ పని చేస్తున్నావో ఆ పనే దేవుడు అన్న స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతాం అంటున్నారు. అంటే ఈ పూర్వపు జన్మల నుంచి మనం మోసుకొచ్చినటువంటి ఈ కర్మలకి తదనుగుణంగా ఈ ప్రారబ్ధాన్ని బట్టి మన జీవితం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోకుండా, అందులో మునిగిపోకుండా, ఒక మహాత్ముణ్ణి, ఒక ఈశ్వర సంభూతుణ్ణి, ఒక జ్ఞానిని, ఒక మహర్షిని ఆశ్రయించి
వారు చెప్పినటువంటి వాళ్ళ హృదయంలోంచి వచ్చినటువంటి ఆ హృదయ వాణిని నువ్వు అందుకుంటా, ఆ మాటల్ని నువ్వు నీ చెవులతోటి శ్రవణం చేస్తా. ఆ మాటలంట మనం మన చెవులతోటి శ్రవణం చేస్తా. ఏ వాక్యాల్ని గురువు నీకు అనుగ్రహిస్తున్నాడో, ఏ హృదయ సారాన్ని గురువు నీకు మాటల రూపంలో నీకు అనుగ్రహిస్తున్నాడో, ఆ సారాన్ని నీ చెవులతోటి నువ్వు శ్రవణం చేసుకుంటా. ఏ మాటని నువ్వు శ్రవణం చేస్తున్నావో ఆ శ్రవణం చేసినటువంటి వాక్యాన్ని నీ తలకాయ నిండా నింపుకుని, మన తలకాయ నిండానంట మనం ఏ మాటలైతే శ్రవణం చేస్తున్నామో ఆ శ్రవణం చేసినటువంటి ఆ సబ్జెక్ట్ని, ఆ వాక్యాన్ని, ఆ శాస్త్ర ప్రమాణమైనటువంటి ఆ మాటల్ని మన తలకాయ నిండా నింపుకుని, మనం ఏకాంతంగా ఉన్నప్పుడు, మనం నిర్మలంగా ఉన్నప్పుడు, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ మాటల్ని మనం మననం చేసుకుంటా ఉంటే, జ్ఞాపకానికి తెచ్చుకుంటా ఉంటే, దాంట్లోంచి వచ్చినటువంటి ఆనందంతో, దాంట్లోంచి వచ్చినటువంటి శాంతితోటి, దాంట్లోంచి వచ్చినటువంటి ఆ సుఖంతో నీ హృదయాన్ని గనక నువ్వు నింపుకుంటా ఉంటే అప్పుడు నిన్ను జన్మ పరంపరలు విడిచిపెట్టేస్తాయి అన్నాడంట. ఇది తిరుక్కురళ్ళలో తిరువళ్ళవారు అనేటువంటి మహాభక్తుడు వాడి జీవితం పొడుగునా వాడు కాలిపోయి తన తోటి భక్తులకి ఈ మాటలు ఉపయోగపడతాయని చెప్పినటువంటి మాట. నాకు ఈ మాట చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, అంటే ఎంత న్యాచురల్గా, నార్మల్గా మన చేత అది చేయిస్తున్నట్టుగా ఆయన కనపడట్లేదు, చేస్తున్నట్టుగా మనము కనిపించట్లేదు. ఎంత న్యాచురల్గా, నార్మల్గా మన చేత అలా జీవింపచేసి మనల్ని ఆ సంసారంలో మునిగిపోకుండా మనల్ని ఒడ్డుకు తీసుకొచ్చేస్తున్నారు మన తండ్రి అన్న సంగతి మరి మనం గ్రహించలేకపోతున్నాం కదా. గ్రహించలేకపోవటం వల్ల దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం అంటే ఎంత అందంగా చెప్తారంటే, అంటున్నారు అంటే నువ్వు పవిత్రుడు అవ్వాలి, నువ్వు ముందర పవిత్రుడు అవ్వాలి కదా. పవిత్రుడు అవ్వకుండా షార్ట్ కట్లు ఏమీ లేవు జ్ఞానం పొందటానికి. నువ్వు జ్ఞానం పొందాలంటే నువ్వు పవిత్రుడు అవ్వాలి. పవిత్రుడు అవ్వాలి అంటే నువ్వు నీ జీవితంలో నువ్వు నీకు ఏది నువ్వు ఏ రకంగా జీవిస్తే ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావో ఆ రకమైనటువంటి జీవిత విధానం వెంపుగా నువ్వు అడుగులు వెయ్యాలి. మొన్న అరుణాచలం రాగానే ఒక మాట అన్నాడు, లోపల ఉన్నదంతా ప్రకాశం, లోపల ఉన్నదంతా శాంతి, లోపల ఉన్నదంతా ఆనందం. మరి నువ్వు లోపలికి వెళ్తున్నావా, బయటికి వెళ్తున్నావా? నువ్వు ప్రకాశం వెంపు వెళుతున్నావా, చీకటి వెంపు వెళ్ళిపోతున్నావా? దానికి గుర్తు ఏంటంటేనంట, మన జీవితంలో ఏదో ఇప్పుడు నాకు 45 ఏళ్ళు వచ్చినాయి. ఈ 45 ఏళ్ల లోపల పూర్వం జరిగిన గొడవలన్నీ అస్తమానం నాకు తలకాయలోకి వచ్చేస్తున్నాయి అనుకోండి, వాటిని తల పెట్టుకుంటున్నాను అనుకోండి, ఆ గతించిపోయిన గొడవలు, ఆ గతించిపోయినటువంటి పరిస్థితులు జీవితంలో పాస్ట్ని అస్తమాను మన తలకాయలో తిప్పుకుంటా ఉంటే జీవుడు తనకి తెలియకుండానే చీకటిలో కూరుకుపోతున్నాడంట. చీకటిలో కోరుకుపోయే జీవుడికి వాడు వెలుగుని ఎప్పుడు దర్శిస్తాడు? వెలుగుని అసలు వాడు ఎప్పుడు దర్శించగలడు? ఎంత అందంగా చెప్పారంటే, మనం చెయ్యగలిగిన దాంట్లోంచి మనం ఎస్కేప్ అవ్వకూడదంట. మనం చెయ్యలేనిది మనం భుజాల మీద పెట్టుకోకూడదు. మనం చెయ్యలేనిది మనం ఎలా పెట్టుకోగలం? ఒకసారి సూర్య భగవానుడు భక్తుల దగ్గరికి వచ్చాడంట. వచ్చి ఏమన్నాడంటే, నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను, కానీ మరి నేను వెళ్ళిపోతే మరి ఈ జీవకోటి అంతా చీకట్లో పడిపోతారు కదా. మరి నేను చేసేటువంటి పని నేను చేస్తున్నటువంటి పనిని ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? కొంచెం వెలుగుని ఎవరైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సూర్య భగవానుడు ఈ జీవకోటిని అడిగాడంట. ఎంతో కొంత నేను సృష్టి అంతటికీ వెలుగునిస్తున్నాను, ఎంతో కొంత వెలుగుని ఎవరైనా ఇస్తారా? మరి వీళ్ళందరూ చీకట్లో పడిపోతే ఎలాగా అని సూర్య భగవానుడు అడుగుతాడంట భక్తుల్ని. అడిగితే నువ్వు చేసే పని మేము ఎక్కడ చేయగలం, మా వల్ల కాదు, అందరూ ఎస్కేప్ అయిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గుడ్డి దీపం వచ్చిందంట. మనిషికి అందరూ అన్ని రకాల మార్గాల్లో ప్రయాణం చేస్తారు. అందరికీ ఇష్టమైన మార్గం ఒకటి ఉంది, అదేంటంటే ఎస్కేపిజం.
ప్రతి వాళ్ళం ఎస్కేప్ అయిపోదామని చూసుకుంటాం, కానీ మనం చెయ్యగలిగింది మనం మన తోటి వాళ్ళకి చేద్దామని మనం అనుకోము. అయితే ఈ గుడ్డి దీపం సూర్యుడి దగ్గరికి వచ్చిందంట. సూర్యుడి దగ్గరికి వచ్చి ఏమందంటే, ఓ సూర్య భగవానుడా, నువ్వు కోట్లాది మంది ఈ జీవరాశికి వెలుగుని ప్రసాదిస్తున్నావు. నువ్వు చేసినటువంటి అంత పని నేను చెయ్యలేను, కానీ నేను చేస్తాను. కానీ నువ్వు కోట్లాది మందికి ఇస్తున్నావు, కానీ కనీసం నలుగురికైనా సరే వాళ్ళ జీవితంలో తప్పటడుగు లేకుండా, అంటే చీకట్లో పని ఎలా చేసుకుంటాడు, అలా వాళ్ళు పడిపోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటానికి కనీసం నలుగురికైనా సరే నా సహాయ సహకారాలు అందిస్తాను అందంటే గుడ్డి దీపం. అంటే నాన్నగారు అంటున్నారు, మనం సూర్యుళ్ళం అయిపోక్కర్లేదమ్మా, కనీసం గుడి దీపాల అన్నా జీవించాలి కదా. గుడి దీపాల కింద అన్నా జీవించకపోతే ఎలాగా? మన కుటుంబంలో వాళ్లకు, లేకపోతే కనీసం మన సమాజంలో మన తోటి వాళ్లకు ఎంతో కొంత మనిషి సంఘజీవి కాబట్టి వాడు తనని తాను బాగు చేసుకుంటా ఇతరులు కూడా బాగుపడేటువంటి అవకాశం ఏదైనా ఉంటే వారికి కూడా సహకరిస్తా, మనిషి ఆ సహకరించే క్రమంలో వాడిని వాడు ప్యూరిఫై చేసుకుంటూ వాడిని వాడు పవిత్రం చేసుకోవటానికి అది వాడికి సహకరిస్తుంది. కాబట్టి వాడు పవిత్రుడు, అంటే వాడు పవిత్రుడు అవ్వటానికి వాడు చేస్తున్న పని వాడికి సహకరిస్తుంది. కాబట్టి అలా మనిషి తన తోటి వారికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలి. బుద్ధుడు అంటే నాన్నగారు అంటున్నారు, అంటే వైరాగ్యానికి అంటే వైరాగ్యం ఈ భూమి మీద ఎలా ఉంటుందో చూపించటానికి వచ్చినటువంటి మహాత్ముడు బుద్ధుడు. బుద్ధుడిని ఈ భిక్షువులు అడుగుతారు. ఆయనకి పాపం లాస్ట్ డేస్ వచ్చేసినాయి, ఆయన శరీరం పడిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే శరీరం ఉన్నా శరీరం లేకపోయినా సరే ఆయన అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. కానీ అందరూ, అంటే భక్తుడు ఆ గురువు యొక్క శరీరంతో తాదాప్యం చెంది ఉంటాడు కదా. అందుకని బౌద్ధ భిక్షువులు ఏమంటారంటే, ఇప్పటి వరకు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఇప్పటి వరకు మా సందేహాలని మీరు నివృత్తి చేస్తున్నారు, మాకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. మా భౌతిక జీవితంలో అవ్వచ్చు, మా ఆధ్యాత్మిక జీవితంలో అవ్వచ్చు, మాకున్నటువంటి కష్ట సుఖాలని పక్కకి తొలగించి ఏ రకంగా ప్రయాణం చేయాలో మాకు మార్గాన్ని మీరు నిర్దేశిస్తున్నారు. మరి ఎలాగ మరి మీ తర్వాత అని బుద్ధుణ్ణి భిక్షువులు అడిగారంట. అడిగితే ఆ బౌద్ధ భిక్షువులకి ఎంత క్లారిటీగా చెప్పాడంటే, అంటే నా లోపల నేను ఏ నిర్వాణ స్థితిని పొందానో, ఏ సద్వస్తువుని నేను అనుభవంలోకి తెచ్చుకున్నానో, ఆ సద్వస్తువుని మీ చేత అనుభవింప చేయటానికి, ఆ సద్వస్తువు వెంపుగా మీ ప్రయాణాన్ని కొనసాగించటానికి ఇంతకాలం నా జీవితంలో నేను కరిగిపోయి ఏ హృదయ సారాన్ని మీకు ఉపదేశం రూపంలో మీకు వెదజల్లానో, నా ఉపదేశమే భవిష్యత్తులో నా దేహముగా ప్రకాశిస్తుంది. ఏమి ప్రాక్టికల్ టీచింగ్ అనిపించింది. అసలు ఎంత ప్రాక్టికాలిటీయో చూడండి. ఇంకొక బుద్ధుడే రాగలడా? ఇంకొక బుద్ధుడు అవగలడా? ఇంకొక బుద్ధుడు రాలేడు, ఇంకొక బుద్ధుడు అవలేడు. కానీ ఆయన ప్రేమించవచ్చు, మనం ఆయన్ని ప్రేమించవచ్చు, ఆయన అనుసరించవచ్చు. ఎంత అందంగా చెప్పారంటే, అంటే ఏ నిర్వాణ స్థితిని మీ చేత పొందింప చేయటానికి, ఏ సుఖ సముద్రం వెంపుగా, ఏ శాంతి సముద్రం వెంపుగా మిమ్మల్ని మేల్కొల్పటానికి నేను నా జీవితాన్ని అంతటినీ కరిగించి ఉపదేశం రూపంలో మీ అందరి మీద వెదజల్లుతూ వచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి నా ఉపదేశమే నా తర్వాత నా దేహం అన్నాడంట. మరి దేహం ఉన్న తర్వాత మరి బట్టలు కట్టుకోవాలి కదా, బట్టలు కట్టుకుంటాం కదా. ఎవరన్నా మరి భక్తులు కూడా మరి గురు పౌర్ణిమని బట్టలు ఇచ్చేవారు కదా. పాపం మేము వాళ్ళని ఆయన దగ్గర పెట్టనిచ్చేవాళ్ళం కాదు. మరి ఏం చేస్తాం, మరి ఇంకేమీ చెయ్యలేము. మరి బట్టలు కట్టుకోవాలి కదా. నా బట్టలు ఏంటి అంటే, మీ లోపల ఏ త్యాగ బుద్ధి ఉందో, ఏ శీల సంపద ఉందో, మీరు శీల సంపదని పెంచుకుంటా ఉండాలి. మీకు లోపల ఉన్నటువంటి మీ శీల సంపద, మీ త్యాగ బుద్ధే నా వస్త్రములు. అంటే ఆయన కట్టుకునేటువంటి వస్త్రములు ఏంటి? మన లోపల కనుక మనం ఉన్న స్థాయి నుంచి కొంచెం ఎవాల్వ్ అయ్యి, ఆయన అనుగ్రహం వల్ల, ఆయన దయ వల్ల మనం కొంచెమైనా సరే మనం ఎవాల్వ్ అయ్యి ఆ త్యాగ బుద్ధిని, ఆ శీల సంపదని కనుక సంపాదించుకుంటే, త్యాగబుద్ధి శీల సంపదే నా వస్త్రములు. మరి శరీరం ఉన్నాక ఎక్కడో చోట ఉండాలి కదా. ఏది నా ఆవాసము? ఉపదేశమే.
నా శరీరము, త్యాగబుద్ధి శీలము, మీ లోపల ఉన్నటువంటి త్యాగము శీలము, నా వస్త్రములు, సర్వప్రాణుల పట్ల దయ, సర్వప్రాణుల పట్ల క్షమ అనేది నా ఆవాసము అన్నాడు. ఆయన ఎక్కడ ఉంటారంట? ఆయనకి దేహం ఉన్నా దేహము లేకపోయినా ఆయన ఉండే స్థానం ఏది అంటే, ఏ జీవుడిలో దయ ఉంటుందో, ఏ జీవుడిలో క్షమ ఉంటుందో, ఆ క్షమ ఉన్న చోట, దయ ఉన్న చోట ఆయన నివసిస్తారు. అది ఆయన ఆవాసము. అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ 3 వైభవాలు, ఒకటి మానవుడిగా జన్మించటం, రెండవది మోక్షం పొందాలనేటువంటి కాంక్ష ఎంతో కొంత కలగటం, మహాత్ములతోటి, గురువులతోటి, మహనీయులతోటి వారి యొక్క ఆశ్రయం మనకి లభించటం, ఈ 3ంటిని మనం మ్యాక్సిమం సద్వినియోగం చేసుకుని లోపల మనం పరమ పవిత్రులం అవ్వటానికి మనం జీవితం పొడుగునా ప్రయత్నం చేసుకుంటూ అలాగా యూనిఫార్మ్గా జీవిస్తూ ఉంటే, అంటే అంటున్నారు మొక్క ఎదగాలి, ఎదిగిన తర్వాత అది పుష్పించాలి, పుష్పం పిందిగా మారాలి, పిండి కాయగా మారాలి, కాయ పండుగా మారాలి, పండైన తర్వాత దాన్ని ఎవరు కొట్టక్కర్లేదు, కొయ్యక్కర్లేదు, న్యాచురల్గా అది ఆ వృక్షం నుంచి విడిపడిపోతుంది. అలాగే నువ్వు స్లోగా మహాత్ముల్ని ఆశ్రయించి నువ్వు ప్యూరిఫై అయ్యే కొలది, పవిత్రమయ్యే కొలది నువ్వు అలా స్థిరంగా గనక నువ్వు ఉండగలిగితే, గురువు అనేటువంటి మహావృక్షాన్ని నువ్వు విడిచిపెట్టకుండా అలా అంటి పెట్టుకుని ఉండగలిగితే, నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావో, నువ్వు ఆశ్రయించినటువంటి గురువుని, నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గాన్ని నువ్వు విడిచిపెట్టకుండా జీవితం పొడుగున అలా జీవించగా స్లోగా నువ్వేమైపోతావు? పరమ పవిత్రుడైపోతావు. పవిత్రుడు జ్ఞానం కావాలని అడగక్కర్లేదు, జ్ఞానమే వచ్చి వరిస్తుంది. నాన్నగారు జ్ఞానం కావాలని అడగలేదు, అంటే జ్ఞానమే వచ్చి ఆయన్ని వరించింది. అలా అట్టి స్థాయికి మనలో ఎదుగుదలని తీసుకురావటం కోసం ఆయన జీవితం పొడుగున ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన కృషిని మనం వృధా చేసుకోకుండా, ఆయన ఇచ్చినటువంటి సంపదని మనం వృధా చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకుని మన జీవితంలో మన శరీరం ఉండగా శాంతితోటి ఉందాం, శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా శాంతిగా విడిచిపెడదాం. అట్టి మహాశాంతిలోకి మన ప్రయాణాన్ని కొనసాగించటానికి ఒక కొవ్వొత్తి వెలుగుతా, ఆ వెలుగునిస్తా అది ఎలా కరిగిపోతుందో అలా గురువు తన జీవితం పొడుగున అలా కరిగిపోతున్నారు. కాబట్టి ఆయన శ్రమ, మనకేముంది శ్రమ? మనకి శ్రమ లేదు. మనం అందరం ప్యాంపరింగ్ చైల్డ్స్, అందుకని మనకి క్రమశిక్షణ నేర్చుకుందామన్నా మనకి రాదు. అందుకని అంటే ఆయన శ్రమని మనం వృధా అవనివ్వకుండా, మనం కొత్తగా ఏమీ లేకపోయినా స్వతంత్రంగా ఆయన ఇచ్చినటువంటి శాంతిని, ఆయన అనుగ్రహించినటువంటి అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వేద వ్యాసాయ. కదా వ్యాస పూర్ణిమ, దీన్ని గురి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ జోళ్ళు వెనక్కి తీసేయండి, జోళ్ళు వెనక్కి తీసేయండి. దీన్ని గురి పూర్ణిమ అని అంటారు, వ్యాస పూర్ణిమ అని అంటారు. నిన్న మీటింగ్లో చెప్పాను, 3 రుణాలు ప్రతి మనిషి తీర్చాలని. 1 దేవ రుణం, 2 ఋషి రుణం, 3 పితృ రుణం. నాకు ప్రాక్టికాలిటీ ఏంటంటే, మీ సబ్జెక్ట్ ఉన్నాక మా ఇంటికాడ మమ్మల్ని ఆదరణగా చూస్తున్నారని కొంతమంది ముసలబాటు చెప్తారు. అది కొంచెం సాటిస్ఫాక్షన్, నాకు కొంత సంతృప్తి కలుగుతుంది. ఇది ఓల్డ్ పీపుల్ చెప్పే మాటలు, అంటే వ్యాస పూర్ణిమ ఎందుకు ఏర్పాటు చేశారంటే, వ్యాసుడు పుట్టినరోజున ఎవరి గురువుని వాళ్ళు దర్శించి వారికి గ్రాటిట్యూడ్ చెప్పి రావటానికి ఈ వ్యాస పూర్ణిమని నిర్ణయించారు. సరే, వాతావరణం మనకు అనుకూలంగా లేకపోయినా మీరందరూ వచ్చారు, ఈ సభను జయప్రదం చేయడానికి మీరందరూ వచ్చారు. మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు నా సంతోషాన్ని. చాలా మందికి భక్తుల విలువ తెలియదు. అదే మన భారతీయ సాహిత్యాన్ని పెంచిన వాళ్ళందరూ భక్తులు. వాల్మీకి, వేదవ్యాసుడు, తర్వాత కాలంలో
పోతనామాచ్యుడు వీళ్ళందరూ మహాభక్తులు. కేవలం వాళ్ళు భక్తులు మాత్రమే కాదు, భారతదేశానికి ఎంతో సాహిత్యాన్ని ప్రసాదించారు. అది లౌకిక అంత సాహిత్యాన్ని ప్రసాదించలేరు. అది అలౌకికం, అభౌతికం. వాల్మీకి రాసిన రామాయణం ఎంతో మధురంగా ఉంటుంది. అదే వ్యాసుడు భారతం, భాగవత రచన ఎంతో సాహిత్యాన్ని ప్రసాదించాడు వేదవ్యాసుడు మనకు. వేదాలు ఒక రాశి కింద ఉండదు. అందరికీ చదువుకోవడానికి కష్టం అవుతుందని వేద రాశిని విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 వేదాల కింద విభజించి, అసలు ఈ వేదాంతం అనే మాట ఎలా వచ్చిందంటే, వేదాల్లో స్తోత్రాలు ఉంటాయి, కర్మకాండ ఎలా చెయ్యాలో ఉంటుంది, బాల్యం మొదలు మానవ జీవితం అంతం అయ్యే వరకు, వాడి భౌతిక శరీరం అంతం అయ్యే వరకు ఎలా జీవించాలో, ఈ రకమైనటువంటి భగవంతుని ఎలా స్తోత్రం చేయాలో, భగవంతుడి దయ మనం ఎలా పొందాలో, ఆ రుక్కులు, స్తోత్రాలు అన్ని ఋగ్వేదంలో కూడా. పెళ్ళిళ్ళు ఉన్నాయి, సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి. ఆ మంత్రం చేసేటప్పుడు, ఆ మంత్రం చదివేటప్పుడు ఏ కర్మ చెయ్యాలో ఇదంతా యజుర్వేదంలో ఉంది. అది యజుర్వేదాన్ని వేదరత్నం అంటారు. అలాగే సామవేదం, అధర్వణ వేదం. అదే భగవంతుడి గీతలో వేదాల్లో సామవేదం నేను అన్నాడు. అందులో సంగీతం గురించి, సామవేదం అంటే అంత సంగీతమే. అదే కళల గురించి విపులంగా, అంటే మిమ్మల్ని మీకు స్వరూపం జ్ఞానం నేర్పిది. వేదం అంటే ఒక ఆధ్యాత్మిక ఇల్లు ఎలా కట్టాలి, వాస్తు ఎలా ఉండాలి, ఈ పెళ్ళిళ్ళ విధానం, ఈ సృష్టి విధానం, ఇంకా చాలా విషయాలు వేదంలో ఒక భక్తి గురించే కాదు, చాలా విషయాలు చెప్పారు. ఎడ్యుకేషన్ గురించి, ఇంకా ఇతర విషయాల గురించి, భౌతిక విషయాల గురించి కూడా, ఆధ్యాత్మిక విషయాలే కాదు భౌతిక విషయాల గురించి కూడా వేదంలో చెప్పారు. మీ దేశం వేదాంతం సైడు, స్పిరిచువల్ సైడ్ బాగానే అభివృద్ధి అయింది కొంతవరకు. ఇదో కన్ను కదా, 2 కళ్ళు అవసరమే కదా. మరి శరీరం చనిపోయే వరకు ఈ భూమి మీద మన శరీరం ఉండాలి కదా. అంటే పారిశుధ్యానికి ఈ పంచభూతాలని గౌరవించి, ఈ పంచభూతాలను ఎలా వాడుకోవాలి మనం, ఇవి కూడా వేదాల్లో చెప్పారు. అంతే గ్రంథం ఏమన్నాడు అంటే, మహర్షి గారిని నేను ఎలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. మీ దేశం భౌతిక విషయాల్లో చాలా అశ్రద్ధ చేసింది. స్పిరిచువల్ సైడ్ బాగానే ఉంది, మెటీరియల్ సైడ్ అంత బాగోలేదు దేశం. పారిశుధ్యం గురించి కూడా వేదాల్లో చెప్పబడింది. చాలా విషయాలు చెప్పిన, అంటే భౌతిక కోణంలో భారతదేశ ప్రజలు అశ్రద్ధ చేశారు. మరి శరీరం ఉన్నంత ప్రపంచంలో మనం ఉండాలి కదా, అంటే ప్రపంచాన్ని నివాసయోగ్యంగా చేసుకోవాలి కదా. ఈ విషయంలో చాలా అశ్రద్ధ చేశారు అని బ్రంటన్ భగవాన్ అడిగారు. నువ్వు నన్ను మన్నించని అని అంటున్నా, మన్నించమని అనక్కర్లేదు, నువ్వు చెప్పింది యథార్థమే. భారతదేశం ప్రజలు ఆ భౌతిక విషయాలు అశ్రద్ధ చేసిన మాట నిజమే అని భగవాన్ కూడా బ్రంటన్ చెప్పిన మాటకు అంగీకరించారు. భౌతిక విషయాల్లో కూడా అశ్రద్ధ చేయకూడదని. అంటే 2 కళ్ళు, నీకు 2 కళ్ళు, ఏ కళ్ళు కావాలి, ఏ కన్ను కావాలంటే ఏమని చెబుతావు నువ్వు? 2 కావాలని చెబుతావు. అంతే కొంతమంది స్పిరిచువల్గా ఎవాల్వ్డ్ అయిన సోల్స్ భౌతికాన్ని కూడా ఆధ్యాత్మికంగానే చూస్తారు. వాళ్ళు మీ వంక చూసిన వాళ్ళకి చైతన్య భావన తప్పించి ఏముండదు. ఋషులకి అంటే మనం అందరం చైతన్యంలో ఉన్నాం. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే మనం చైతన్యంలో ఉన్నామన్న అనుభవం లేదు. అది లోపల చైతన్యం, బయట చైతన్యం, లోపల శాంతి, బయట శాంతి, లోపల జ్ఞానం, బయట జ్ఞానం, అంతా ఒకటే, అంతటా వ్యాపించింది ఒకటే.
ఆ చైతన్యం మనం అందరం, మీరు ప్రతి వ్యక్తి చైతన్యంలోనే ఉన్నాడు. చైతన్యానికి భిన్నంగా ఎవరు లేరు. అయితే పరిణామ సిద్ధాంతంలో కొంతమంది ముందుకు ఉండొచ్చు, కొంతమంది వెనక ఉండొచ్చు. మీరు ప్రతి మానవుడికి సుఖం కావాలి, ఈ శాంతి కావాలి, ఈ జ్ఞానం కావాలి, అందరికీ కావాలి. అయితే ఆ సుఖం ఎక్కడ ఉంది, దేని పొందితే మీరు శాంతిని పొందుతారు? ఈ పెట్టి ప్లేజర్స్, ఈ టెంపరీ ప్లేజర్స్, వీటితో మీరు ఆగిపోతున్నారు. దీనివల్ల పరిణామంలో మీకు దుఃఖం వస్తుంది. అంచేది మీరు శాశ్వతమైన పెర్మనెంట్గా మీరు శాంతి స్థానంలో ఉండాలంటే మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో ఒక సత్యం ఉంది. దానికి ఈ చావులకి పుట్టుకలకి ఏమీ సంబంధం లేదు. అది స్వతంత్రమైనది. దాన్ని మీరు తెలుసుకోండి. ఆ జీవిత గమ్యం అదే. ఎక్కడైతే సుఖం, మీరు ప్రపంచంలో సుఖానికి వెతుకుతున్నారు, ప్రపంచంలో శాంతి కోసం వెతుకుతున్నారు. లేని చోట వెతికితే దొరుకుతుంది. అది ఉన్న చోట వెతకండి. ఇవాళ ఈ రోజు కాకపోతే రేపైనా మీకు దొరుకుతుంది. అంతే కదా. మన ఇంటికాడ ఒక వస్తువు పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి వేసితే దొరుకుతుందో దొరకదు. అంటే మీరు మనసును అంతర్ముఖం చేయండి. ఈ ద్వేషాలు విడిచిపెట్టండి, ద్వేషాలు విడిచిపెట్టండి. తోటి మానవుడికి మైత్రి భావన, ఆప్యాయత పంచిపెట్టండి. ఇది వేదంలో చెప్పాడు. ఇది వ్యాసుడు చాలా వివరంగా చెప్పాడు భాగవతంలో. మీరు ఇతరుల పట్ల ఆప్యాయంగా ఉండాలి, కానీ ద్వేషంగా కక్షగా ఉండకూడదు. ఇప్పుడు మీ ఇంటిలో కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు పూర్వజన్మల్లో మీకు ఏదో అనుభవంగా ఉందో కాబట్టి ఆ కుటుంబంలోకి వచ్చారు. అది శాశ్వతంగా ఉండకపోయినా మీ డ్యూటీ ఏదో మీరు చెయ్యాలి. మన ధర్మం ఏదో మనం చెయ్యాలి. అలాగే కొంతమంది పెద్దలు ముసలి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్తారు. ఇంట్లో ఉన్న ఏజ్డ్ వాళ్ళని జాగ్రత్తగా చూస్తారు. వృద్ధాశ్రమంలో వాళ్ళని అలా చూడటం వల్ల కూడా మీ మనసు ముగ్గుతుంది. బాగా వాళ్ళని గౌరవంగా చూడటం వల్ల, అంటే పని చేసుకునే శక్తి అడిగి లేనప్పుడు మనం కొంచెం చూడవలసి ఉంటుంది. అది వాళ్ళని చూడటం వల్ల కూడా మీకు ఈశ్వరుడు ఎక్కడ దయ కలబెట్టాడు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అంతర్యామగా ఉన్నవాడు ఈశ్వరుడు. వాళ్ళ అంతర్యామగా ఉన్నాడు ఈశ్వరుడు. మనకి ఎవరికైనా భోజనం పెడితే ఎవరికి ఎల్లయ్య గారికి పుల్లయ్య గారికి పెడతాం అనుకుంటాం. అది కాదు, లోపల ఉన్నవాడు ఈశ్వరుడు. అంతర్యామగా ఉన్నాడు ఈశ్వరుడు. అహం వైశ్వానరు భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పశ్చాం జన్మ అని చెప్పారు విధానం. లోపల నుండి మీరు చేసే భోజనాన్ని నేనే పచ్చనం చేస్తున్నాను అని భగవంతుడు చెప్పాడు. మీరు ఎవరికి ఏది ఇచ్చినా అది ఈశ్వరుడే తీసుకుంటున్నాడు. గివరు ఆయనే, పేకరు ఆయనే. అంత ఈశ్వరుడు, అంత ఈశ్వరుడు. మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే ఏదో త్యాగం చేసేద్దాం, ఏదో అనుకుంటాం. త్యాగాలు ఏమి లేదు ఇందులో రమణ మహర్షి గారు చక్కటి వాక్యం చెప్పారు. నువ్వు ఇతరులకి ఏది ఇచ్చినా తిరిగి నీకు అది తిరిగి నీకే వచ్చేస్తున్నాను సంగతి నీకు తెలియకపోవటం వల్ల నేనేదో త్యాగం చేశాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేసే త్యాగం ఏమీ లేదు. అయితే ఇక్కడ భగవాన్ కొంత మామూలు సాధన పేరు చెప్పి కొంత సఫరింగ్ జనరల్గా ఉంటుంది. ఇది భగవాన్ సిద్ధాంతంలో, రమణ భగవాన్ సిద్ధాంతంలో సఫరింగ్ అంత లేకుండా నిన్ను ఒడ్డుకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేశారు. సాధన పేరు మీద నీకు ఎక్కువ సఫరింగ్ గురి చేయకుండా ఒడ్డుకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేశారు. శాంతి అనేది, సుఖం అనేది లోపల ఉంది, కానీ బయట ఏమీ లేదు. బయట మీకు ఎక్కడ ఆధారపడినా మనుషుల మీద కానీ, వస్తువుల మీద కానీ, ఏ ఇండివిజువల్ మీద కానీ ఎక్కడ ఆధారపడినా మళ్ళీ అదంతా దుఃఖంగా మారిపోతుంది. ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలైనా దుఃఖంగా మారిపోతుంది. నిన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు అక్కడ అన్నారు, మీకు వచ్చే ఆలోచనలకు మీరు చేసే పనులకి మీరే సమాధానం చెప్పాలి, మేమే చెబుతాం. మరి బ్యాంక్ రుణాలు ఉన్నాయి, బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇచ్చి రిజర్వ్ బ్యాంకును చేర్చమని, మళ్ళీ గవర్నమెంట్ని చేర్చమంటే ఎవరు తీరుస్తారు? ఏ బ్యాంక్ అయితే అప్పు ఇచ్చిందో వాళ్ళే తీర్చుకోరు అప్పు.
అలాగే మీకు వచ్చి ఆలోచనకి మీరే సమాధానం చెప్పుకోవాలి. అంటే మీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో కూడా చూసుకోండి. మీకు వచ్చి తలంపులకి మీరే సమాధానం చెప్పుకోవాలి. బ్యాంక్ ఏదైనా ఎవరికైనా రుణం ఇస్తే ఆ బ్యాంకే మళ్ళీ వసూలు చేయాలి, కానీ రిజర్వ్ బ్యాంకును వసూలు చేయమని, గవర్నమెంట్ని వసూలు చేయమని అలా ఉండకూడదు. అంటే మీకు వచ్చి తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేదవ్యాసుడు ఏమని చెప్పాడంటే, దట్ నోబుల్ థాట్స్ కమ్ టు us ఫ్రమ్ ఎవరీ సైడ్. ఎటు చూసినా, ఇటు చూసినా, అటు చూసినా, ఆకాశం ఎప్పుడు చెబుతున్నా మంచి తలంపులు, అంటే నా చైతన్య స్థాయి పెరిగే తలంపులు నాకు వచ్చేదాకా అలా ఆశీర్వదించు ఈశ్వర అని వ్యాసుడు ఒక వేదంలో చెప్పాడు. ఇది వేదవాక్యం. ఎటు చూసినా అంటే ఎటు చూసినా, సమాజ మధ్యంలో ఉన్నా, ఇంట్లో ఒంటరిగా ఉన్నా, నాకు మంచి 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 తలంపులు, మంచి మంచి పనులు చేసే తలంపులు, మంచి ఊహలు, మంచి సంకల్పాలు, అంటే నాకు నా జీవితంలో, అంటే జీవితంలో పరిణామ సిద్ధాంతం ప్రకారం జీవితంలో అభివృద్ధిలోకి రావటానికి, అంటే భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉజ్వలంగా అభివృద్ధిలోకి వచ్చి ఆ తలంపులు నన్ను ప్రసాదించని వ్యాసుడు వేదంలో వివరంగా చెప్పాడు. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు us ఫ్రమ్ ఎవరీ సైడ్. ఇది ఈ వాక్యాన్ని మీరు మరణించుకోండి. అంటే తలంపులు చాలా ముఖ్యం. తలంపును బట్టి మాట వస్తుంది, తలంపును బట్టి చేతితోటి పని చేస్తాం, తలంపును బట్టి చేతితోటి పని చేస్తాం. మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ పనిని భగవంతుడు చూడడు, అంటే పనిని భగవంతుడు చూడడు. ఆ పని చేసేటప్పుడు మీ హృదయం ఎలా ఉంది, అంటే ఏ హృదయంతో మీరు పని చేస్తున్నారు అది చూస్తాడు. అంటే మీ హృదయంలో చూస్తే మీ హృదయంలో ఎలా ఉన్నారు, సరే పని చేశారు, మాట చెప్పారు, అది కాదు. మీరు ఆ మాట చెప్పేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు హృదయంలో మీరు ఎలా ఉన్నారు అది గమనిస్తాడు. ఆయన అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి. అయితే మనకు మతాలు ఉన్నాయి. హిందూ మతం ఉంది, ఆధ్యాత్మికంగా మళ్ళీ బౌద్ధ మతం ఉంది, ముస్లిం మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, ఇంకా సిక్కుల మతం ఉంది. చాలా మతాలు ఉన్నాయి మనలో. ఈ రోజున ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఈ రోజున మనకి హిందువులకి ఎంత ముఖ్యమో వ్యాస పూర్ణిమ, బౌద్ధులకు కూడా అంతే ముఖ్యం. బుద్ధగయలో నాకు కొంచెం ఉద్రేకపడుతున్నారమ్మా. మరి జ్ఞాపకం వస్తుంది సారనాథ్. నాకు ఈ రోజున సారనాథ్ జ్ఞాపకం వస్తుంది. నాకు ఇన్స్పిరేషన్, సారనాథ్ ఇన్స్పిరేషన్. నేను ఏమైనా ఉద్రేకపడుతున్నానమ్మా. అంచేత ఇక్కడ ఇది బౌద్ధులకు కూడా చాలా ఇంపార్టెన్స్. ఇది వీళ్ళు 5 కలిసి తపస్సు చేసేవారు బుద్ధగయలో. 6 మొత్తం. బుద్ధుడితో ఇంకో 5 ఉండేవారు. వాళ్ళు కూడా బుద్ధుడితో పాటు తపస్సు చేసేవారు. బుద్ధుడికి శరీరం పడిపోయి టైం వచ్చింది, ఆహారం మానేస్తే అయితే మీరు తగు మాత్రంగా తినాలి. ఈ భగవంతుడు అతిగా తినమని, మితంగా తినమని అటువంటివి చెప్పలేదు, యుక్తంగా తినమన్నాడు. ఒక్కో శరీరానికి ఒకటి పడుతుంది, ఒక శరీరానికి ఒకటి పడదు. మీ శరీరానికి అనుకూలంగా తినమని చెప్పాడు. అది మితం అనలేదు, అతి అనలేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఆ వాక్యాన్ని యుక్తాహారం. అంటే మనం తిన్నట్టే బండంగట్ల గారు తింటే 4 రోజుల్లో చనిపోతారు. మరి ఆయనకి యుక్తంగా ఉన్నది ఆయన తినాలి. అలాగే ఎవరి శరీరానికి అనుకూలంగా వారు తినండి. ఏంటి ఇంకా అది మరి తగు మాత్రంగా తినాలి. ఏంటి మీ శరీర యాత్ర నడవటానికి తినాలి. అంటే జీవించడానికి తినాలి, కానీ తినటానికి జీవించకూడదు. అది జీవించడానికి తినాలి, తినటం కోసం జీవించకూడదు. అది రుచిని కూడా జయించాలి. రుచిని కూడా జయించడం కష్టం. అయితే మీరు చేసే పదార్థాల్లో శుచి ఎంత ముఖ్యం, రుచి కూడా అంతే ముఖ్యం. మీరు చేసే ఇంటికాడ పదార్థాలు చేస్తారు కదా, అప్పుడు శుచి ఎంత ముఖ్యమో రుచి కూడా అంతే ముఖ్యం. ఇక్కడ బుద్ధుడి గురించి చెప్తున్నా. బుద్ధుడి శరీరం పడిపోయే టైం వచ్చింది, అంటే ఆహారం పూర్తిగా మానేశాడు. చనిపోయే టైం వచ్చింది.
ఆ టైంలో సుజాత తీసుకొచ్చిన ఆహారం తీసుకున్నాడు. 5 బుద్ధుడు ఆహారం తింటాం చూశారు. అంటే ఇంటికాడ పేచీలు కానీ సమాజంలో పేచీలు కానీ అవగాహన లోపల వస్తాయి. ఏంటి అవగాహన లోపల వస్తాయి. ఇంటికాడ నలుగురు ఉన్నారనుకోండి, వాడి చైతన్య స్థాయి ఒక రకంగా ఉండదు. అంటే చైతన్య స్థాయి ఒక రకంగా ఉండదు. అంచేది భగవాన్ అన్నవారు మోర్ టాలరెన్స్ పేషెన్స్ అండ్ మోర్ పేషెన్స్. అయితే ఇంటికాడ కూడా కొంచెం సహనం తప్పదు. మీరు ఇంటికాడ ఇది చైతన్య స్థాయిలో మనిషికి తేడా ఉంటుంది. అండర్స్టాండింగ్ గ్యాప్ ఒకటి ఉంటుంది. ఇది మంచి హృదయం. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతే, నన్ను మీరు అర్థం చేసుకోకపోతే మానసికంగా దూరం అవుతాం. అంటే శరీరాలు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉండటం మంచిది. శరీరాలు దగ్గరగా ఉండి మనసు దూరాల కింద ఉంటే ఏంటి మనస్సు అక్కడ మనస్సు ఎక్కడ ఉందని ముఖ్యం. మనస్సు ఎక్కడ ఉందని ముఖ్యం. అంచేది మనకి అర్థం చేసుకోవటంలో అర్థం చేసుకోవటంలో తగిన అవగాహన లేకపోవటం వల్ల ఇంటికాడ సమస్యలు వస్తున్నాయి, సమాజంలో సమస్యలు వస్తున్నాయి. అవగాహన లోపం. అదేంటిది అవగాహన లోపం. అంచేది అండర్స్టాండింగ్ అవసరం, కానీ మిస్అండర్స్టాండింగ్ మంచిది కాదు. అండర్స్టాండింగ్ మంచిది కానీ మిస్అండర్స్టాండింగ్ మంచిది కాదు. నీ పొరుగువాడు ఎవడు? బైబిల్లో యేసు అంటాడు, నీ పొరుగువాడు ఎవడు? నీ క్షేమం ఎవడే? నీ ఇంటి పక్కవాడు, నీ పొరుగువాడు కాదు. నీ క్షేమం, నీ యోగక్షేమాలు, నీ ఉజ్వలమైన భవిష్యత్తు ఏంటి, నువ్వు సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, హృదయపూర్వకంగా కోరేవాడు అమెరికాలో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న, వాడు ఫ్రాన్స్లో ఉన్నవాడు నీ పొరుగువాడు. నీ క్షేమం ఎవడైతే కోరుతున్నాడో వాడు నీ పొరుగువాడు, కానీ మీ ఇంటి పక్కన ఉన్న ఇల్లు వాడు నీ పొరుగువాడు కాదు. ఎవడైతే నీకు వెళ్ళవేశారో వాడు ఇంగ్లాండ్లో ఉన్న వాడు నీకు పొరుగువాడే. ఇక్కడ బుద్ధుడి గురించి చెబుతున్నాం. అంటే ఆప్యాయత గురించి చెబుతున్నాం. వీళ్ళు బుద్ధుడు సుజాత తెచ్చిన ఆహారం తిన్నాడు. అంటే ఆహారం తిన్నాడు. 5 చూశారు. అక్కడ వచ్చిన అండర్స్టాండింగ్ లోపం వచ్చింది. వీడు అన్నం తింటున్నాడు, పాడైపోయాడు, భ్రష్టుడైపోయాడు. అంటే వీడు అన్నం తింటున్నాడు, వీడు భ్రష్టుడైపోయాడు. సుజాత తెచ్చిన పాయసం తాగుతున్నాడు, వీడు భ్రష్టు. ఈయన వదిలేద్దాం మనం. ఆయన 5 వదిలేసి ఏంటి అది వాళ్ళు సారనాథ్ వచ్చేసారు. సారనాథ్ పూర్వం లేడీలు తిరిగి అక్కడ లేడీలు ఏంటి అదో పార్క్. అది సారనాథ్ మనం వెళ్ళి చూసాను చూడండి. ఆ పక్కన స్తూపం అశోకుడు కట్టించాడు. అంటే మనం వెళ్ళి కూర్చుంది బుద్ధుడు చెప్పిన ఫస్ట్ టీచింగ్ అది ఈ రోజున వ్యాస పూర్ణిమ రోజు ఆంతరిక చెబుతున్నాను. ఇదంతా ఈ రోజున. అంటే వీడు ఏం చేశాడంటే, వీడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు. అంటే పెంచింది పినతల్లి, ఆవిడ పేరు గౌతమి. అంటే కొంతమంది గౌతముడు అంటారు బుద్ధుడిని. ఆడికి జ్ఞానం వచ్చాక బుద్ధుడు అయ్యాడు. అంటే అయితే పినతల్లి పేరు కూడా కలిసిపోయింది అందులో. అంటే పెంచిన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆడి పేరు గౌతమి కదా. అంటే వీడు గౌతమ బుద్ధుడు అనే పేరు వచ్చింది. అంటే బుద్ధుడు అనేది ఆడు జ్ఞానం కలిగాక ఆడు బుద్ధుడయ్యాడు. మొట్టమొదటిలో రమణ స్వామికి మహర్షి అని పేరు పెట్టింది కూడా కావ్యకాండ గణపతిమని. అంటే ఈ హృదయంలో ఉన్న బంగారము గనిని తెలుసుకున్నాడు. అంటే మనకు తెలియటం లేదు, అది మన హృదయంలో ఉంది, మనకు తెలియటం లేదు. వీడు తెలుసుకున్నాడు. వీడు తెలుసుకున్నట్టు వీడి కళ్ళు పట్టిస్తున్నాయి మనకి. వీడి మాట తెలుస్తుంది. అంటే వీడి మాట తెలుస్తుందని అని వెంకటరమణుడికి ఆ వెంకట అనే తీసేసి ఆ రమణ అనే మాట అలా ఉంచి చివర మహర్షి అని పేరు పెట్టాడు. మీరు ఇంకో మాట చెప్పాడు, లోకులు రమణ మహర్షి అని పిలుస్తారు, కానీ మీరు అలా పిలవకండి, భగవాన్ అని పిలుచుకోండి. లోకులు పిలుస్తారు, అలా పిలిస్తే పిలవని లోకులు. ఈయన రమణ, మీరు మట్టికి రమణ మహర్షి అని పిలవకండి, భగవాన్ అని పిలుచుకోండి అని పిలిచాడు. కానీ బ్రంటన్ మట్టికి మహర్షి అనేవాడు. అంటే మహర్షి అంటే ఏమి లేదు, సత్యాన్ని దర్శించిన వాడు. మీరు కూడా మీ హృదయంలో ఉన్న సత్యాన్ని దర్శిస్తే మీరు కూడా ఋషులు అవుతారు.
ఆ వేదంలో ఉన్నటువంటి శృతి అంటారు, అది ఋషులకి వినపడినటువంటి. ఇప్పుడు రామాయణంలో భారతంలో చెప్పింది శ్లోకం అంటారు, వేదంలో ఉంది శ్లోకం అంటారు, మంత్రం అంటారు. అనేది ఈ పెళ్ళిళ్ళు కాడ మంత్రాలు చదువుతారు చూడండి, అన్ని వేదంలోయే, అన్ని వేదంలోయే. అంచేది ఇప్పుడు చాలామంది క్రతువులు అది చేసుకుంటారు, భౌతిక విషయాలు. మీరు ఏ యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఇటువంటివి కూడా మీకు వేదంలో ఉన్నాయి, భౌతిక విషయాలు కూడా ఉన్నాయి. వీడు గౌతముడు బుద్ధుడయ్యాడు, గౌతముడు బుద్ధుడయ్యాడు. ఇలా చూస్తాడు అంటే ఇప్పుడు కూడా బుద్ధగా వెళితే చూడండి, ఎదురుకుండా చెట్టు ఇప్పుడు కూడా ఉంది. అంటే చెట్టు బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే జ్ఞానం పొందాడో చెట్టు అశోకుడి పిల్లలు నరికించేసింది, కోపం వచ్చేది. కానీ ఇలా చూస్తాడు చెట్టు అంక కన్నుతోటి ఇలా చూస్తాడు. 24 గంటలు అలా నిలబడి ఉంటాడు. బుద్ధుడయ్యాక 24 గంటలు అలా నిలబడిపోయినట్టుగా చెట్టు ఇప్పుడు ఉంది బుద్ధగాయలు, ఆ చెట్టు అంక చూస్తాడు. అంటే ఇక్కడ రహస్యం ఉంది. బహుజన సుఖాయ బహుజన హిత. బుద్ధుడికి పూర్వం వాళ్ళ దగ్గరికి వెళితే మహర్షులు వేదకాలంలో ఈ మహర్షులు యోగులు వాళ్ళ దగ్గరికి వెళ్తే 4 మాటలు చెప్పేవారు, ఇలా చెప్పరు. వాళ్ళు చిన్న చిన్న ఆశ్రమాలు ఉండేవారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయిస్తే చెప్తారు ఏదో సబ్జెక్ట్. అంటే వాళ్ళు మంచి వాళ్ళే, కానీ సమాజంలోకి వచ్చి చెప్పేవారు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో నా అడిగితే చెప్పేవారు పూర్వపు రోజుల్లో. కానీ బుద్ధుడు గజామాయుడు, వాళ్ళని మన దగ్గర రప్పించుకోవడం ఎందుకు, మనమే అందరి జనాల దగ్గరికి వెళ్ళాడు దుఃఖాన్ని ఆర్పడం. అయితే ఈ ఘర్షణ బాపడ జరుగుతుంది. అలా చిత్తంగా చూస్తూ ఉంటాడు. 24 గంటలు కూర్చోక నిలబడి 24 hours కాళ్ళతోటి నిలబడి ఆ చిత్తంగా చూస్తాడు. చెట్టు ఇప్పుడు కూడా అంటే పూర్వపు ఋషుల్లాగా ఉండిపోవాలి. మనం చోట కూర్చుని దగ్గరికి ఎవరైనా వచ్చి 4 మాటలు చెప్పటం, లేదా దేశ సంచారం చేసి మన మెసేజ్ అందరికీ ఇంటింటికి అందజేయటం. మొట్టమొదట తన తెలుసుకున్న సత్యాన్ని హ్యూమన్ హిస్టరీలో తన తెలుసుకున్న సత్యాన్ని సమాజంలోకి వచ్చి బోధించిన వాడు రామకృష్ణుడు కాదు, రమణుడు కాదు, అంతకుముందు ఋషులు కాదు. మొట్టమొదట ఇంటింటికి తిరిగి మీకు సందేశాన్ని ఇచ్చినవాడు గౌతమ బుద్ధుడు. అది మనం ఆ విషయంలో బుద్ధంగా మర్చిపోవడానికి వెళ్ళలేదు. ఈ బుద్ధ పూర్ణిమ రోజున ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నానంటే అవగాహన లోపం. అంటే నాకు కూడా మేము మొత్తం 5 తపస్సు చేయటం మొదలుపెట్టాం. వాడు 5 ప్లస్ జీవుడు 6 వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే నేను భ్రష్టుని అయిపోయాను అనుకున్నారు. అన్నం తిన్నానని, సుజాత తెచ్చిన పాయసం తాగానని, అంటే భ్రష్టుని అయిపోయాను భ్రష్టుని అయిపోయాను అని అనుకున్నారు పాపం. కానీ నేనేం తిన్నానంటే నా శరీరం పడిపోతుంది, శరీరం ఉండాలి కదా. అంటే నేను డిస్కవర్ చేసి దాన్ని 10 మందికి చెప్పడానికి శరీరం ఉండాలి కదా అని నేను ఆ పాయసం తిన్నాను. నేను ఎందుకు తిన్నానో వాళ్ళకి అర్థం లేదు. వాళ్ళ అవగాహన లోపాలి, మనకి కూడా అవగాహన లోపాలి మనలో కూడా ఉన్నాయి. మనలో కూడా అవగాహన లోపాలు ఉన్నాయి. ఇంట్లో పేచీలు, సమాజంలో పేచీలు కూడా చాలా మట్టుకు ఇదే కారణం. ఇది అయితే వాళ్ళు అవగాహన లోపంలో వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారు? నేను ఏదైనా చెబితే ఇంతకాలం నాకూడమండి నన్ను గౌరవించి నాతో పాటు తపస్సు చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ముందు చెప్పాలి. వాళ్ళతో శత్రుత్వం ఎందుకు నాకు, వాళ్ళకే ముందు చెప్పాలని అది చెప్పి సమాజానికి తర్వాత చెబుదాం, ముందు వాళ్ళకే చెప్పాలని దివ్య దృష్టితో చూసేవాళ్ళు ఎక్కడున్నారు? 5 కాశీకి సమీపంలో సారనాథ్ దగ్గర లేడీలు తిరిగే పార్కులో వాళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు 5 కలిసి ఉన్నారు. వీడిని వదిలేశారు. వాళ్ళు 5 విడిపోలేవు. ఎవరిని వదిలేశారు? బుద్ధుడిని వదిలేశారు. వాళ్ళు 5 ఐకమత్యంగా ఉన్నారు. 5 అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. ఎక్కడ ఏంటి? కానీ జ్ఞానోదయం అవ్వలేదు వాళ్ళకి. ఏంటి అసలు నువ్వు ఎదురుగుండా మనిషిని నీకు అర్థం కానప్పుడు
నీకు జ్ఞానం ఎలా వస్తుంది అసలు? సరే ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజున వాడు బుద్ధకే నుంచి నడిచి ఈ 5 కోసం అంటే ఆ కృతజ్ఞత చూడండి. అయితే కొంతకాలం మనతో ఉన్నారు కదా, వాళ్ళు విడిచిపెట్టేసిన వాళ్ళని మర్చిపోవటం ఎందుకు? ఆల్బర్ట్కి భార్య విడాకులు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే అన్నాడు, నీకు చాలా డబ్బు ఇస్తాను నేను, ఏంటి ఏదో ప్రారంభం ప్రకారం నీకు నాకు పెళ్ళయింది, నాతోటి నువ్వు సుఖపడటం లేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నిన్నేమీ లేదు, విరోధం వద్దు, ఏంటి విడిపోవటం లేదు, స్నేహంగా విడిపోదాం, ఏంటి స్నేహంగా విడిపోతాం, చచ్చిపోయినా ఎలా విడిపోవాలి కదా, చనిపోయినా ఎలా విడిపోవాలి, నువ్వు బతికొండగా విడిచిపెట్టేస్తానంటున్నావు, అయితే వెళ్ళిపో నువ్వు, ఏంటి నువ్వు హ్యాపీగా ఉండాలి, ఏంటి మా ఇంటికి నా దగ్గర నువ్వు సుఖంగా లేనప్పుడు నేను నా దగ్గర ఉండటం ముఖ్యం కాదు, నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు శాంతిగా. ఆ బ్రాడ్ మైండ్ అయినది చూడండి, ఎంత విశాలమైన ఎంత విశాలమైన చూడండి బుద్ధ ఆల్బర్ట్. ఆ హ్యూమన్ సైడ్ మీరు చూడండి, ఈ సైన్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వదిలేయండి, ఆ హ్యూమన్ సైడ్ చూడండి. ఇది చాలా డబ్బిస్తాను, ఒట్టి చేతితో నిన్న పంపను ఏంటి అని నోబెల్ ప్రైజ్ ఒక 6 నెలలు వెయిట్ చేయి ఏంటి. అయితే సినిమాలకి చెప్పడానికి వీడికి టైం ఎక్కడ ఉంటుందండి? సినిమాలు చెప్పడానికి సముద్రం ఒడ్డున వెళ్ళి కూర్చోడానికి ఆల్బర్ట్కి టైం ఉండదు. బిజీ మ్యాన్ అంటే బిజీ మ్యాన్. రాత్రుడు కూడా చాలా ల్యాబ్లో అలా బల్ల మీద పడుకున్నవాడు, బల్ల మీద పడుకుంటే నిద్ర పట్టేసింది వాడికి, టైర్ అవ్వటం వల్ల, అంటే టైర్ అవ్వటం వల్ల. అలా కష్టపడ్డే వాళ్ళు మనకు అనేక విషయాలు సత్యాలు మనకు తెలియపరిచారు. వాళ్ళు మన కోసం ఆహుతి అయిపోయారు, వాళ్ళు మన కోసం కాలి బూడిద అయిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళని స్మరించుకోవడం కూడా మనకి ఇష్టం లేదు. ఈ మధ్యన డబ్బు పెంచోటి సమాజంలో ఎక్కువ పట్టేసింది. పూర్వం కంటే ప్రతి దేశాలకు కూడా ఇదే పని, అన్ని దేశాలకి డబ్బు సంపాదన. అలాగే మనుషులు కూడా అన్ని దేశాలు ఒక డబ్బుకి సంబంధించిన మ్యాడ్నెస్ వచ్చేస్తుంది, అంటే ఆ మ్యాడ్నెస్ వచ్చేస్తుంది. దేశాలకు కూడా ఇదే పని, ఏంటి దేశాలకు కూడా ఇదే పని. అది అంటే డబ్బు మనిషికి అవసరమే, డబ్బు మనిషికి అవసరమే, కానీ అదొక డబ్బు పిచ్చ కింద వచ్చేసింది, అదొక మ్యాడ్నెస్ కింద వచ్చేసింది. అంటే మనకు అవసరాలకు మించి ఎక్కువ డబ్బు ఉన్నది మనల్ని అశాంతి తీసుకొస్తూ ఉంటుంది. అవసరాలకు మించి ఎక్కువ ధనం ఉన్నా మనకది అశాంతి తీసుకొస్తూ ఉంటుంది. కానీ అవసరం లేదంటే అవసరమే. మనకు బట్టలు ఎలా అవసరమో, తిండి ఎలా అవసరమో, ఈ యాత్ర సంసార యాత్ర గడవటానికి డబ్బు అవసరమే, కానీ అదో పిచ్చ కింద ఉండకూడదు, అంటే మ్యాడ్నెస్ ఉండకూడదు. అంతేకన్నా మనిషి బతకడానికి ఆశ ఉన్న దురాశ ఉంటాడు, పాడైపోతాడు. అంటే ఇవి కూడా వేదాల్లో చెప్పారు, దురాశ పనికిరాదని. అంటే మనం సచిన్ కంప్యూటర్స్ వాళ్ళు అలాగే దురాశ వల్ల చాలా అభివృద్ధిలోకి వస్తున్నారు, మనం అందరం సంతోషించాం. దురాశ వాళ్ళు పాడైపోయారు, అంటే కేవలం దురాశ వల్లే పాడైపోయారు. కంపెనీకి లాభాలు రూపాయి వస్తే 10 రూపాయల కింద చూపించేసి ఇలా దురాశ వల్ల వాళ్ళు పాడైపోయారు. అంటే వాళ్ళే కదా, మనమైనా అంతే, దురాశ ఉంటే మనం కూడా పాడైపోతాం. మీరు ఏదైనా మంచి గుణాలు ఉంటే, మీరు ఏదైనా సౌహృదయం ఉంటే, నాకు ద్వేషం ఉంటే మీరు అర్థం కాదు. అదే నిన్న బ్రంట్ అని చెప్పాడు. మీరు మంచి ఉన్నా, అంటే మీరు జ్ఞానం ఉన్నా, మీ పట్ల నాకు ద్వేషం ఉంటే అది నాకు నా మనసు అందుకోలేదు, నేను అందుకోలేదు. మీరు కూడా ఇతరుల మీద నాలో ఉన్నటువంటి సౌహృదయాన్ని ఎవరు అర్థం చేసుకోవటాలని మీరు కూడా అనుకోకూడదు. అంటే అది దానివల్ల అజ్ఞానం పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది, ఇండివిజువాలిటీ పెరుగుతుంది. మీరు మీకున్న ఆప్యాయత ఒక ఇండివిజువల్ పట్ల పరిమితం అవ్వకూడదు. అంటే కేవలం ఒక ఇండివిజువల్కే పరిమితం అక్కడ సామాజికంగా ఉండాలి, కానీ కొన్ని ఇండివిజువల్స్కి పరిమితం అవ్వటానికి వీలు లేదు. బుద్ధుడు ముందు చెప్పేది ఏదో వాళ్ళకే చెబుదాం. మన సహచరులు మనతో పాటు కొంతకాలం కలిసి ఉన్నారు, మనతో పాటు కొంతకాలం తపస్సు చేశారని బుద్ధగయ నుంచి నడిచి ఈ ఆషాఢ పూర్ణిమ రోజున ఈ రోజునే అక్కడికే సారనాథ్ వచ్చాడు. బుద్ధిని చూడగానే 5 చూశారు, ఈ భ్రష్టుడు వచ్చేస్తున్నాడు ఏంటి అనుకున్నారు. కానీ వాడి ముఖంలో ఉన్న శాంతి ఏంటి, వాడి కళ్ళల్లో ఉన్న వెలుతురు ఏంటి, వాడు మామూలు మానవులు అంటే అలౌకికమైన శాంతి,
అభౌతికమైన జ్ఞానంతో ఊగుతుంది వాడు కళ్ళు ముఖం. కానీ పారిపోదాం భ్రష్టుడు వస్తున్నాడు అనుకున్న అలా చూశారు వాళ్ళు. ఆ ముఖం చూసి లొంగిపోయారు. బుద్ధుడి ముఖం చూసి లొంగిపోయారు. లొంగిపోయేప్పుడు మాట్లాడి చరణకు చేశారు. ఈ రోజున అది ఎమోషన్కి గురి అవుతున్నారేమో. ఈ రోజునే ఈ ఆషాఢ పూర్ణిమ రోజునే బుద్ధుడు ఫస్ట్ టీచింగ్ వాళ్ళకి చెప్పాడు సార్నాథ్. ఆ సార్నాథ్ మనం వెళ్ళి చూస్తున్నాం కదా. ఈ రోజునే అంటే నడిచి ఈ రోజుకి చేరాడు. ఎక్కడికి? సార్నాథ్ చేరాడు. ఈ రోజున ఫస్ట్ టీచింగ్ వాళ్ళకి చెప్పాడు. ఎవరికి? ఐదుగురికి చెప్పి ఐదుగురు కూర్చున్నారు. తర్వాత వాళ్ళు ఆరుగురు కలిసి బౌద్ధ సంఘం ఈ రోజున ఏర్పడింది. వాళ్ళని భిక్షువులు అని పిలిచేవారు. అంటే వాళ్ళు వంట చేసుకోకుండా భిక్ష మీద ఆధారపడి జీవించారు. అంటే భిక్ష మీద ఆధారపడి జీవించారు కాబట్టి భిక్షువులు అంటారు. వాళ్ళని ఏమంటారు? భిక్షువులు. వాళ్ళు భిక్షువులు అంటారు ఈ రోజున. ఏంటి ఈ రోజున వాళ్ళు అది ఆ రోజున వాళ్ళందరూ ఆరుగురు బుద్ధుడు వాళ్ళ ఐదుగురు కలిసి బౌద్ధ సంఘంగా ఏర్పాటు చేశారు. నది ప్రవాహం చిన్న నదిలో ఈ కావేరి నది చూసిన, గోదావరి నది చూసిన, అవి జన్మించిన చోట చూసుకెళితే మేకలు కూడా దాటుతాయని, గొర్రెలు కూడా దాటుతాయి. అలాగే తిరుచినాపల్లి వచ్చేవాడికి మహా విజృంభణగా ఉంటుంది. మనం అలాగే ధవళేశ్వరం వెళ్ళేటప్పుడు గోదావరి చాలా వెడల్పగా పుట్టిన చోట అలా లేవు. ఎలా ఉన్నాయి? మేకలు కూడా మేక దాటు, గొర్రెలు కూడా దాటి వెళ్ళిపోతాయి నదిని. పుట్టిన చోట ఎలా ఉంటాయి. అలా బౌద్ధ సంఘం ఆరుగురి తోటి ఏర్పడింది. ఈ రోజున ప్రపంచంలో రెండో పెద్ద మొత్తం ఆరుగురి తోటి ఏర్పడిన మొత్తం. ఆషాఢ పూర్ణిమ రోజున ఆరుగురి తోటి ఏర్పడిన మొత్తం ఈ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో కూడా, అంటే అన్ని దేశాల్లో కూడా రెండో పెద్ద మతం బౌద్ధ మతం. కానీ స్టార్టింగ్ పాయింట్లో అంటే ఆరుగురి చోట బౌద్ధ సంఘం ఏర్పడింది. ఆషాఢ పూర్ణిమ రోజున ఏర్పడింది అని అది చెప్పడం కోసం ఇది ఆషాఢ పూర్ణిమ మనకెంత ముఖ్యం, బౌద్ధులకు కూడా అంతే ముఖ్యం అని చెప్పడానికి ఈ మధ్యలో ఇది అడ్డు వచ్చాం. సరే, గురువు గురించి భగవాన్ చెప్పినవి అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, అంతకుముందు ఋషులు వాళ్ళు ఇళ్ళకాడే ఉండేవారు, ఆశ్రమాల్లో ఉండేవారు. మనం వెళ్ళి అడిగితే చెప్పేవారు. కానీ సమాజంలోకి రాలేదు. అంటే సమాజంలోకి రాలేదు. ఈ ప్రచారం అసలు మనం తెలుసుకునే విషయాన్ని ప్రచారం చేసి అందరికీ ఎరుకుపరచాలనే బుద్ధి మొట్టమొదట సంకల్పం వచ్చింది గౌతమ బుద్ధుడు మాత్రమే. అంతకుముందు ఎవరికి లేదు. మొట్టమొదటి ప్రచారకుడు ఏళ్ళ దేశాలు తిరిగి, అంటే రాష్ట్రాలు తిరిగి, వర్షానికి తడిచి ఎండకి ఎండిపోయి మహారాజు అయినప్పటికీ అలా కష్టపడినవాడు మొట్టమొదటి వాడు. ఇప్పుడు మన భగవానైన ఆశ్రమంలో కూర్చొని రామకృష్ణుడు అంతే, అంతకు పూర్వం కూడా అంతే. కానీ ఈయన ప్రచారం మొట్టమొదటిలో ప్రతి గ్రామం తిరిగి ఈ జ్ఞానాన్ని ఉపదేశించినవాడు మొట్టమొదటి వాడు గౌతమ బుద్ధుడు. అంతకు అది ఈ రోజునే జరిగింది కాబట్టి ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. అది ఈ రోజునే జరిగింది కాబట్టి అంచెలు నిన్న చెప్పిన రుణాలు, పితృ రుణం అంటే తర్వాత ఏంటి, ఋషి రుణం, దేవ రుణం, దేవతల రుణం, ఇవన్నీ మర్చిపోకూడదు. ఒకవేళ మీరు మీ పూర్వీకులు ఎవరైనా చనిపోయినా, ఏంటి మీ పూర్వీకులు ఎవరైనా చనిపోయినా, అంటే శరీరం ఉన్నప్పుడు సేవ చేయటం ముసలి వాళ్ళకి, వాళ్ళు చనిపోయిన వాళ్ళని మీకోసం కష్టపడి ఎంతో కొంత పని చేసి ఉంటే వాళ్ళని స్మరించుకోవాలి. అలాగే విశాఖపట్నం పద్మ ఉంది. వాళ్ళ నాన్నగారు మధ్య వయసులో పోయారు కోడవిల్లో. ఏంటి కోడవిల్లో వాళ్ళ నాన్నగారిని ఎప్పుడైనా తలపెట్టుకుంటా ఉంటుంది. ఏంటి మధ్య వయసులో పోయారు అంటే ఇంకా బతికే టైం ఉంది ఆయనకి. మధ్య వయసులో పోయారు. వాళ్ళ నాన్నగారిని ఎప్పుడైనా తలపెట్టుకుంటూ ఉంటుంది. అది ఎంతో, ఆ నాన్నగారిని తలపెట్టుకున్నప్పుడు ఎంతో కృతజ్ఞత. అంటే చిన్నప్పుడు ఎంత గారంగా పెంచారు. అంటే అవిశ్వాసం. విశాఖపట్నం పద్మ కళల్లో కనిపెడుతుంది. అని ఇప్పుడు లేరు, అంటే చనిపోయారు. ఏనాడు చనిపోయారు. అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ పట్ల మనకి కృతజ్ఞతాభావం ఉంటే, ఏంటి కృతజ్ఞతాభావం ఉంటే వాళ్ళ అనుగ్రహం మనకు కలుగుతుంది. అది ఇందులో రహస్యం మీరు మర్చిపోకండి.
వాళ్ళ అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం ఉంటే మీ భౌతికమైన అభివృద్ధికి కూడా సహకారం. ఇప్పుడు డాక్టర్ గారి శరీరం లేదని మీరు మర్చిపోకూడదు. డాక్టర్ గారు ఉన్నారు, ఏదో లోకంలో ఉండొచ్చు, ఇక్కడ శరీరం లేదు. కానీ వాళ్ళని స్మరించుకోవటంలో మన శాంతి, మన సుఖము, మన ఆనందం వాళ్ళకు కూడా అందుతుంది. అంచేది మీకు పితృదేవతల పట్ల, ఋషుల పట్ల, గురువు పట్ల, యోగుల పట్ల, దేవతల పట్ల మనం వాళ్ళ పట్ల గౌరవంగానే ఉండాలి, కానీ అగౌరవంగా ప్రవర్తించకూడదు, గౌరవంగానే ఉండాలి. ఇక్కడ సత్పురుషుల సహవాసాన్ని ఇక్కడికంటే గ్రేటెస్ట్ అంటే ఇక్కడ భగవాన్ చెబుతున్నారు. అంటే నువ్వు చేసే సాధన కంటే కూడా సజ్జన సాంగత్యం చాలా మంచిది. హోలీ కంపెనీ చదువుల్లో కూడా మీకంటే బాగా చదివే వాళ్ళు మీ స్నేహాలు దొరికితే మీరు కూడా అభివృద్ధిలోకి వస్తారు. మీరు కూడా అలాగే చైతన్య స్థాయిలో మీకంటే అభివృద్ధిలో ఉన్న వాళ్ళు కూడా సహవాసం చేయటం వల్ల మీరు కూడా వాళ్ళ యొక్క శక్తి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క శక్తి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఈ శరీరంలోనే ఆత్మసాక్ష్యం, ఆత్మ రియలైజేషన్ లోపల ఈ సత్య దర్శనం పొందిన వాళ్ళతోటి మీకు వాళ్ళ సమక్షంలో జీవించడం వల్ల మీకు వాళ్ళు ఏదైతే ఏ సత్యాన్ని అయితే దర్శించారో అది మీ హృదయంలో మీకు గోచరిస్తుంది. అది మీకు గోచరిస్తుంది. అదే బ్రంటం చెప్పాడు కదా, ఏమో మీ విషయం నాకు తెలియదు, నేను ఒడ్డుకు వచ్చేస్తున్నాను, నాకు తెలియదు మీ విషయాలు ఏం నాకు తెలియదు, నేను మట్టుకు ఒడ్డుకు వచ్చేస్తాను. అంటే నేను రేవులోకి వచ్చేసాను. నేను ఇప్పుడు జన్మ మరణం అనే సముద్రంలో లేను, ఆ ప్రవాహంలోంచి బయటకు వచ్చేసాను. నా జీవితం ఇంకా ముగియలేదు, ఆధ్యాత్మిక యాత్ర ముగిసిపోయింది. నా శరీరం ఇంకా చనిపోలేదు. నా శరీరం ఇంకా చనిపోకముందే నేను ఎక్కడికి ఏదైతే పొందాలో అది పొందినట్టు నాకు తెలుస్తుంది. మీ అందరి విషయం నాకు తెలియదు. మీ అందరి విషయం నేను మట్టికి రేవులోకి వచ్చేసాను, నేను ఒడ్డుకు వచ్చేసాను అని బ్రంటన్ అన్నాడు కదా, నిన్న మొన్న చదివాను బ్రంటన్ గురించి. అంటే ఎవడైతే వాడి హృదయంలో నిజాన్ని దర్శించాడో వాడి సమక్షంలో మీరు ఉండటం వల్ల మీ హృదయంలో ఉన్న సత్యం కూడా మీకు ఎరుకులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది బ్రంటన్ కూడా చెప్పాడు, ఎరుకులోకి వచ్చే అవకాశం ఉంది. లోపల రియలైజేషన్ లేనప్పుడు లోపల నీకు శాంతి లేనప్పుడు, నీకే సుఖం లేనప్పుడు, నీకే శాంతి లేనప్పుడు, నువ్వే చైతన్య స్థాయి నువ్వే అందుకోలేనప్పుడు, నువ్వేదైనా మాటలు చెప్పినా, పుస్తకాలు చదివి చెరుక పలుకులు పలికిన మాటలు వద్దన కాదు, ఎక్కువ దానివల్ల ప్రయోజనం అంతగా ఉండదు. అవుట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సైలెన్స్ కమ్స్ అ వర్డ్ పవర్. అప్పుడు బాపూజీ మీటింగ్లు అల్లరగా ఉంటే మీరు డోంట్ మేక్ నాయిస్ అని చెప్పాడు కదా, చెయ్యాలో చూపించాడు. అది కీప్ పాయింట్. రాజకీయ సభలు అల్లర్లు జరుగుతాయి కదా, మీరు అల్లరి చేయకండి, నాయిస్ చేయకండి, ఇప్పుడు అందరూ గొడవ చేయకండి. నీలో పవిత్రత ఉంటే నిజంగా వాళ్ళ కోసం నువ్వు పని చేస్తుంటే, నీలో కనుక సౌలభ్యం ఉంటే, నీలో కనుక మనస్సు అణిగి ఉంటే, నీలో కూడా నీ వ్యక్తి భావన ఇండివిజువల్, నీలో వాళ్ళ యొక్క ఆప్యాయత ఒక ఇండివిజువల్కే పరిమితం కాదు, సమాజానికి సృష్టికి అంత పరిమితం. అంటే సృష్టి అంత విశాలంగా ఉంది, వాడుకున్న ఆప్యాయత కూడా అంతే విశాలంగా ఉంటుంది. కేవలం ఒక వ్యక్తికి పరిమితం ఉండదు వాళ్ళ ఆప్యాయత. ఇలా అనేవాడు, మాట్లాడేవాడు కాదు, ఇలా అనేవాడు. ఆ సైలెన్స్లోనే సభ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది హృదయంలో నుంచి వచ్చింది. బయట ఏమి లేదు అసలు. మనం బయట ఏదో ఉందనుకుంటాం, ఏమి లేదు బయట. మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ ఉంది, బయట ఏమి లేదు. వెన్నెల వల్ల తాపం తగ్గుతుంది, కల్పవృక్షం వల్ల దరిద్రం తగ్గుతుంది, గంగాజలంలో స్నానం చేస్తే పాపం తగ్గుతుంది. ఇవన్నీ నువ్వు సత్పురుషుల దర్శనం చేస్తే ఇవన్నీ జరుగుతాయి. సత్పురుషుల దర్శనం వల్ల ఇన్ని లాభాలు పొందుతామని ఇక్కడ చెబుతున్నారు. భగవాన్ చెప్పేది ఏంటంటే గురువుల యొక్క ప్రాముఖ్యత. ఈ రోజున గురు పూర్ణిమ.
ఆ గురు పూర్ణిమ గురించి ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, వాడు రియలైజ్డ్ ట్రూత్, వాడు ట్రూత్ని రియలైజ్ చేస్తుంటే, ఆ గురువు ట్రూత్ని రియలైజ్ చేస్తుంటే, నిజమైన గురువు మన హృదయంలోనే ఉన్నాడు. అంటే నిజమైన గురువు మన హృదయంలోనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. వాడు వాళ్ళ నుండి ఎవడైతే లోపల హృదయంలో ఉన్న నిజాన్ని ఎవడైతే దర్శించాడో వాడి నుంచి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు ప్రపంచంతా వ్యాపిస్తాయి. నేను బ్రంటన్ అన్నాడు కదా, మల్లెపూ ఉంటే సువాసన రాకుండా ఎలా ఉంటుంది? కొండ మీద దీపం పెట్టి ఎవరికి కనపడకూడదంటే ఎలాగా? అంటే కొండ మీద దీపం పెట్టారు, అది ఎవరికి కనపడకుండా ఉండాలంటే ఎలాగా? ఎవరికైతే హృదయ వికాసం పొందాడో, అంటే ఎవడైతే హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళాడో, అంటే ఎవడైతే హృదయం యొక్క లోయకి వెళ్ళాడో వాడు గుహలో ఉన్నా, సమాజ మధ్యంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాడు గుహలో ఉండొచ్చు, ఇంటికాడ ఉండొచ్చు, లేదా సమాజ మధ్యంలో ఉండొచ్చు. వాడి దగ్గర నుంచి సమాజానికి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, జ్ఞాన తరంగాలు ఇవన్నీ కూడా వాడి హృదయంలోంచి ప్రవహిస్తూ ఉంటాయి. ఎలాగ మల్లెపూలోంచి సువాసన వచ్చినట్టు, మల్లెపూలోంచి సువాసన వచ్చినట్టు అలా వస్తూ ఉంటాయి. అంటే ఒకడు రియలైజ్ చేయటం వల్ల ఇతరులకు కూడా ఉపయోగపడుతున్నాను. అంటే ఒకడు నువ్వు రియలైజ్ చేస్తే, ఇప్పుడు సత్యనారాయణ రాజు గారు ఏంటి భీమవరం దేవి గారు రిటర్న్ ఎక్స్ప్రెషన్, భీమవరం దేవి గారు పాలకులు సత్యనారాయణ రాజు గారు రిటర్న్ ఎక్స్ప్రెషన్, మాది స్పోకెన్ ఎక్స్ప్రెషన్. భగవద్గీతలో ఆ కృష్ణుడు చెప్పింది స్పోకెన్ ఎక్స్ప్రెషన్, కానీ రిటర్న్ ఎక్స్ప్రెషన్ వేదవ్యాసుడు. ఏంటి విన్నవాడు అర్జునుడు, కానీ రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఎవరిది? అంటే వ్యాసవ్యాసుడిది. వాడి జన్మదినోత్సవం ఈ రోజున, వ్యాసుడి యొక్క జన్మదినోత్సవం. వాడికి భగవద్గీత భారతంలో అంతర్భాగం. ఇది భాగవతం, భాగవతంలో అంతర్భాగం. భగవద్గీత భారతంలోనే ఉంది. భగవద్గీత వాడు చాలా సాహిత్యం సృష్టించాడు. భక్తులను విమర్శించే వాళ్ళని ఒక దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు రామాయణం లాంటి గ్రంథం ఒకటి రాయగలవా, లేదా భాగవతం రాయగలవా? అంటే భారతం. ఇలాగే నేను రామాయణాన్ని విమర్శిస్తాంటే ఓ పెద్ద మనిషి అన్నాను. వాల్మీకి వాడు ఎదురైనప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉన్నారు, తెలుగు ప్రొఫెసర్లు, సాంస్కృతిక వాళ్ళ చేత రామాయణంలో ఉన్న శ్లోకాలు అంటే ఒక్క శ్లోకం రాయించుకున్నాను అడిగింది. ఈ భారతదేశానికి భిక్ష పెట్టిన అంత భక్తులే. సాహిత్యాన్ని వాళ్ళే సృష్టించారు. అంటే జీవిత విధానం, ఏ ప్రణాళిక ప్రకారం జీవితం నడపాలి అని చెప్పింది కూడా భక్తులే. వాళ్ళు సాహిత్యం చెప్పారు. అది సమాజం మర్చిపోతుంది. సమాజం మర్చిపోతుంది. అంటే గ్రాడ్యుయేట్ ఉండాలి మనం. అంటే ఎవరెవరినైనా కొంచెం జ్ఞానం మనం పొందితే వాళ్ళ పట్ల ఎంతో కొంత గ్రాడ్యుయేట్ ఉండాలి. వాళ్ళ పట్ల ఎంతో కొంత గ్రాడ్యుయేట్ ఉండాలి. అంటే నీ హృదయంలో ఉన్న సత్యం దర్శించకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని రచనలు చేసినా చేయొచ్చు, కానీ అంత ప్రయోజనం ఉండదు. చేయొచ్చు కానీ అంత ప్రయోజనం ఉండదు. విషయం గ్రహించినప్పుడు, సత్యం తెలియించిన వాడు మాట్లాడుతున్నా నీకు విషయం గ్రహించడం కష్టం అవుతుంది. నీకు విషయం గ్రహించడం కష్టం అవుతుంది. నువ్వు ఎవరైనా ఆత్మజ్ఞానం పొందితే ఏంటి వాడి సమక్షంలో నువ్వు 10 నిమిషాలు కూర్చున్నా దాని ప్రభావం నీ మీద ఉంటుంది. దాని ప్రభావం నీ మీద ఉంటుంది. ఆయన ఒక్క మాట నీ చోట మాట్లాడకపోయినా ఏంటి రియలైజ్డ్ సోళ్ళు ఒక మాట నీతోటి మాట్లాడకపోయినా, ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళకపోయినా, అంటే ప్రజల్లోకి వెళ్ళకపోయినా, నీతోటి మాట్లాడకపోయినా అవసరాన్ని బట్టి నీకు కావాల్సింది ఇది అందుతానే ఉంటుంది. నీతోటి మాటలతోటి పని లేదు. అంటే మాటలతోటి పని లేదు, తలంపులతోటి పని లేదు, అన్నిటికి అతీతంగా ఉంది.
అందులోంచి నీకు అందవలసింది అందుతూనే ఉంటుంది. ఇది ఒక అమెరికా సైంటిస్ట్ భగవాన్ దగ్గరికి వచ్చాడు. 1946లో ఢిల్లీలో సైన్స్ కాంగ్రెస్ జరిగింది. అతను ఈ శరీరాన్ని కాలిస్తే బూడిదైపోతుంది, శ్మశానంలో కప్పెడితే మట్టి అయిపోతుంది అంతే. అంటే శరీర యాత్రతో పాటు జీవితం కూడా ముగిసిపోతుందని నేను నమ్మాను. నేను 1946 అతను ఫిజిక్స్ వాడు సైన్స్ కాంగ్రెస్ ఢిల్లీ వచ్చాను. ఎంత దూరం వచ్చి సౌత్ ఇండియాకి వెళదామని తిరువణ్ణమలైలో ఒక ఋషి ఉన్నాడని వెళ్ళాను. తిరువణ్ణమలైలో ఒక ఋషి ఉన్నాడని వెళ్ళాను. ఆ ఋషి నాతోటి ఏం మాట్లాడలేదు. అంటే నాతోటి ఏం మాట్లాడలేదు. నేను ఆయన మాట్లాడలేదు. మర్యాద లేదు. కాఫీ పుచ్చుకుంటారా, టీ పుచ్చుకుంటారా అని ఏం అడగలేదు. నేను ఏం మాట్లాడలేదు. అంటే ఆయన ఏం మాట్లాడలేదు. మాటలతోటి పని లేదు. అంటే మాటలతోటి పని లేదు. ఇద్దరు మౌనంగానే కూర్చున్నాం. అంటే మౌనం కూడా మాట్లాడుతుందని తెలుస్తుంది. ఇద్దరు మౌనంగానే కూర్చున్నాం. మౌనం కూడా మాట్లాడుతుందని తెలుస్తుంది. కూర్చుంది అరగంట మాత్రమే. కూర్చున్నది ఒక అరగంట కూర్చున్నాం. మాటలు లేవు. నేను ఈ శరీరం చనిపోయినప్పుడే జీవిత యాత్ర కూడా ముగుస్తుందని జీవితం వేరు, శరీరం వేరు. అంటే శరీరం మరణించడంతో జీవితం కూడా ముగిసిపోతుంది అనుకునేవాడిని. కానీ శరీరానంతరం కూడా జీవితం ఉందని ఈయన సమక్షంలో ఒక అనుభవంలోకి వచ్చింది. ఈయన సమక్షంలో నేను ఉండగా, అరగంటలో ఉండగా ఆయన మాటలు లేకపోయినా శరీరానికి, మనసుకి, ఇంద్రియాలకి అతీతంగా ఏంటి ఒక నిజం ఉందని నాలో నా హృదయంలో శరీరం కాలకుండా అంటే నా హృదయంలో ఒక నిజం ఉందని నాకు స్ఫురణ వచ్చింది. నా హృదయంలో ఒక నిజం వచ్చింది. అంటే చావులకి పుట్టుకలకి సంబంధం లేదు. అంటే నా హృదయంలో ఒక నిజం ఉంది అనేటువంటి స్ఫురణ కలిగింది. కానీ ఆ నిజం నాకు అనుభవంలోకి రావటం లేదని కూడా తెలుస్తుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను తెలుస్తుంది. ఉందని తెలుస్తుంది. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను కూడా అది తెలిసింది. ఇది ఉపన్యాసాల వల్ల కాదు, మాటల వల్ల కాదు, అంటే మౌన సందేశం. అప్పుడు నాకు అనిపించింది మౌనం కూడా మాట్లాడుతున్నాను. ఏంటి మౌనం కూడా మాట్లాడుతున్నాను అనిపించినప్పుడు నాకు అవగాహన కలిగింది. హృదయంలో ఉన్న సత్యాన్ని నేను శరీరం చనిపోయినా ఈ సాగు దానికి అంటదనేటువంటి అవగాహన నా బుద్ధికి కలుగుతుంది. అయితే ఆయన ప్రజల్లోకి రాకపోయినా, ఋషి ప్రజల్లోకి రాకపోయినా ఏ నాగలక్ష్మి గారిని వారు ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. వారు ప్రజల్లోకి రాకపోయినా ఏంటి ఏ నాగలక్ష్మి గారి యొక్క మౌత్తో వారు ఉపయోగించుకుంటూ ఉంటారు. వారు మీ సన్నిధికి రాకపోయినా నాగలక్ష్మి గారిని ఎవరినో ఉపయోగించుకుని వారి ద్వారా మీకు ఇవ్వాల్సినటువంటి సందేశం అందిస్తూ ఉంటారు. ఇతరులను ఉపయోగించుకొచ్చి మెసేజ్ అందజేయటం కోసం అలాగే బుద్ధుడి తర్వాత కూడా అశోకుడు కుటుంబం అంతా అంకితమైంది. అశోకుడి కుటుంబం అంతా అంటే ఈ అసూయలు ఎలా ఉంటాయంటే అశోకుడు పిల్లలు సంతానం బుద్ధుడికి అంకితం చెప్పారు. వాడొక మహారాజు. ప్రజలను విపరీతంగా ప్రేమిస్తాడు. ఎవడు? అశోకుడు మహారాజు. వాడు అంటే మహారాజు. మీకేదైనా అవసరం ఉంటే నేను బాత్రూంలో నా పిల్లవంటే నేను వచ్చేస్తానని చెప్పాడు అశోకుడు ప్రజలకు. మీకేదైనా అవసరం ఉంటే నేను బాత్రూంలో మొక్కపాడు పిల్లవంటే నేను మీకోసం వచ్చేస్తాను అని అశోకుడు చెప్పాడు. అయితే ఇక్కడ దర్శనలు ఎలా ఉంటాయంటే లిటిల్ మైండ్, చిన్న మనసులు. మన ట్యూబ్ లైట్లు కాదు, చిన్న కిరసనాలు చెప్పారు. మన ట్యూబ్ లైట్లు కిరసనాలు చెప్పారు ఎంత ఉంటుంది. అశోకుడు అబ్బాయిలు కూడా బుద్ధుడి సందేశాన్ని వ్యాప్తి చేస్తుంటే అశోకుడి భార్యకి భర్త మీద పిల్లల మీద జాతం వచ్చేది, విపరీతమైన జాతం వచ్చేది. అంటే నాకు దూరం అయిపోయారు. బుద్ధుడికి దగ్గర అయిపోయారు. ఆ బుద్ధుడు లేడప్పుడు ఎప్పుడో శరీరం విడిచిపెట్టేశాడు. 80 సంవత్సరంలో శరీరం విడిచిపెట్టేశాడు. కానీ ఈ బుద్ధుడి గురించి ఆడి మెసేజ్ గురించి నా భర్త పిల్లలు వీళ్ళు నాకు దూరం అయిపోయారు. అంటే నా భర్త నాకు పిల్లలు విపరీతమైన ఒక కక్ష, ఒక ద్వేషం వచ్చేసింది. అంటే
అంటే బుద్ధుడికి దగ్గర అయిపోయారు, బుద్ధుడికి దగ్గర అయిపోయారు, నాకు దూరం అయిపోతున్నారు ఆయన లోపల. అంటే అసలు అవగాహన లేదు. ఏంటి అవగాహన లేదు. ఆవిడ గౌరవంగానే చూస్తున్నారు. అంటే ఆవిడ గౌరవంగానే చూస్తున్నారు. అంటే నా మానసికంగా నాకు దూరం అయ్యారు వీళ్ళు అనేటువంటి ఒక కక్ష బయలుదేరింది. ఆ కక్ష తీర్చుకోవడానికి ఎవరికి తెలియకుండా దొంగచాటుగా బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే బుద్ధత్వం పొందాడు, ఒక 10 మంది మనుషులను తీసుకొచ్చి ఆ చెట్టు నరికించాడు. ఈ కోపాలు, అసూయలు, అలా ఉంటాడు. చెట్టు నరికించాడు. ఇప్పుడు ఆ చెట్టు అక్కడ లేదు. బుద్ధుడు చూసిన చెట్టు ఉంది. బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే జ్ఞానోదయం అయ్యాడు, ఆ చెట్టు నరికించేస్తే అక్కడ ఇంకో చెట్టు పెరిగింది. ఆ చెట్టు ఇప్పుడు ఉంది. కానీ బుద్ధుడు పొందిన చెట్టు మటుకి మొదల్లోకి నరికించేస్తుంది అశోకుడు పాడు. కారణం ఒకటే కారణం, వీళ్ళు నాకు దూరం అయిపోతుంది. దూరం అవ్వలేదు. అంటే ఆవిడకి ఇచ్చే గౌరవం ఆవిడకి ఇస్తున్నారు, కానీ మనకు దూరం అయిపోతున్నారు మన ఆవిడ అవగాహన. అంటే అశోకుడు కానీ పిల్లలు కానీ ఇల్లు ఇడిచిపెట్టలేదు, వాళ్ళు ఇంటికాడే ఉన్నారు. కానీ మనకేదో దూరం అయిపోతున్నారు వీళ్ళనే భావన వచ్చి ఆ కక్ష తీర్చుకోవడానికి భర్తని పిల్లల్ని ఏమి చేయలేక ఆ బుద్ధుడు తపస్సు చేసిన చెట్టు నరికించేసింది. ఇదంతా అవగాహన లోపం. అంటే ఇదంతా ఆవిడని పూర్వం ఎలా గౌరవిస్తున్నారు, ఇప్పుడు ఎలా గౌరవిస్తున్నారు. అంటే మానసికంగా మనం వీళ్ళు బుద్ధుడికి దగ్గర అవుతున్నారు, మనకు దూరం అవుతున్నారు అనే కక్ష ఆవిడ వచ్చేసింది. ఎవరిలోనే వాళ్ళు అశోకుడు భార్యలో వచ్చి ఆ చెట్టు నరికించేసింది. భగవంతుడు అనుగ్రహం, గురు దయ, గురువు అనే ఒకటి ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవన్నీ అంటే ఇవన్నీ పర్యాయ పదాలు. నన్ను లండనర్స్ చేయలే భగవాన్ పిలిచేవారు. ఈయన భగవాన్ పిల్లవాడు. అంటే నన్ను ఏమని పిలిచేవారు లండన్లో, భగవాన్ పిల్లవాడు. అంటే భగవాన్ పిల్లవాడు లండన్ వచ్చి భగవాన్ పిల్లవాడు చేయలే భగవాన్. అంటే చేయలే భగవాన్ ప్రెస్లో కూడా చేయలే భగవాన్ వచ్చింది. మనం అయితే సాధనలు చేయలేదు. అంటే అడవులకు వెళ్ళలేదు, హిమాలయ పర్వతాలకు వెళ్ళలేదు. అంటే ఊరికే మనం స్టేజ్ మీద ఇలా కూర్చోబెట్టింది. మనం పెద్ద పెద్ద చదువులు చదవలేదు. ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇలా మాట్లాడించేది కూడా భగవాన్ దయ, భగవాన్ అనుగ్రహం. అంటే ఆ భగవాన్ యొక్క ప్రేమ చేయలే భగవాన్. అంటే చేయలే భగవాన్. అంచేత మనం ఈ స్టేజ్ మీద ఈ మాటలు 4 చెబుతున్నామంటే ఇది భగవాన్ అనుగ్రహమే. అదే బ్రంటన్ చెప్పాడు కదా. బ్రంటన్ ఏమని చెప్పాడు, ఇది నా కొండ అంటున్నారు. అంటే ఈ కొండని పేరు మార్చేసి ప్రేమ అనే పేరు పెడదాం. ఈ కొండకి అంటే కొండ అనే పేరు మార్చేసి కొండ అంటున్నారు, దీనికి ప్రేమ అని పెడదాం. అది మన శరీరాన్ని ఏం చేయదు. అది అంటే మన శరీరాన్ని ఏమీ చేయదు, మన శరీరాన్ని తాకదు. అది ఏది కొండ తాకదు. మనలో ఈ వ్యక్తి భావన వస్తుంది కదా, ఆ వ్యక్తి భావన చంపేస్తుంది. మన శరీరాన్ని చంపదు. అంటే మన శరీరాన్ని ఏమి చంపదు. అది మన శరీరాన్ని చంపదు. మన శరీరాన్ని చంపకుండా లోపల నేను అనే తలంపు వస్తుంది కదా, ఆ తలంపుని చంపేస్తుంది. ఇదంతా ఈ కొండకాయ శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. అంచేది మనం ఈ కొండని పిలవద్దు, ప్రేమని పేరు పెడదాం. అంటే ప్రేమని పేరు పెడదాం. ఇప్పుడు నీ హృదయంలో ఉన్న భగవంతుడిని గురువు ఏం చేస్తాడంటే సత్యం నీ హృదయంలో ఉన్నది. అంటే గురువు సత్యాన్ని అక్కడ బయట నుంచి తేవడు. గురువు చేసే పని ఏంటంటే నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నీకు ప్రేమ తీసుకొస్తాడు. అంటే ప్రేమ తీసుకొస్తాడు. హృదయము మాట చేత ఒకటిగా ఉండాలి. అంటే అప్పుడు ఈశ్వరుడి దయ మనకు కలుగుతుంది. హృదయము మాట చేత ఈ 3 ఒకటిగా ఉండాలి. అప్పుడు ఈశ్వరుని యొక్క దయ మనకి కలుగుతుంది, గ్రేస్ కలుగుతుంది. అంతా గ్రేసే. నేను పూర్వం ముసలమ్మ గారితో ఫోన్లో మాట్లాడుతాను. ఇప్పుడు మాకు ఫోన్ లేదులేండి. పూర్వం ముసలమ్మ గారితో ఫోన్లో మాట్లాడుతున్నాను. మీరు సాధన ఎలా చేస్తున్నారు ఇది అని అడిగాను. నాన్నగారు సాధన ఏముంది, మన అహంకారం సాధన చేయగల అంటే మన అహంకారం ఏమి సాధన చేస్తుంది అంటే
ఆంజనేయ స్వామి ఎందుకు? ఆంజనేయ స్వామి దగ్గర మనం ఏం గంతులేస్తాం? ఆంజనేయ స్వామి దగ్గర మనం గంతులేస్తాం. అలాగే వచ్చేది అక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి? ఈశ్వరుడి దగ్గర నుంచి రావాలి. దయ వచ్చినా, ప్రేమ వచ్చినా, ఆప్యాయత వచ్చినా అక్కడి నుంచి రావాలి. కానీ సాధన చేస్తారా, సాధన చేస్తారని ఇక్కడి నుంచి ఏమవుతుందండి? ఇక్కడి నుంచి ఏమి రాదు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి రావాలి. కానీ ఇక్కడి నుంచి ఏమవుతుందండి? ఇక్కడి నుంచి ఏమి రాదు. అంటే ఏంటి? సాధన చేస్తారా, సాధన చేస్తారంటారేంటి? అహంకారం ఎంతవరకు చేస్తుంది? వచ్చేది అక్కడి నుంచి రావాలి, హెడ్ క్వార్టర్స్ నుంచి రావాలి. వచ్చేది ఇక్కడి నుంచి ఏమవుతుంది ఏంటి అని అమ్మస్వమ్మ గారు అన్నారు. ఇప్పుడు చనిపోయారు ఆవిడ. చనిపోయారు ఆవిడ. అంచేత వచ్చేది మీరు ఏం చేయగలరు? నా మనస్సు ఒకవేళ మీరు సాధన చేయమంటే ఏం చేయగలరు? నా మనస్సు ఏంటి? ఆంజనేయ స్వామి దగ్గర గంతులు వేసినట్టు ఉంటుంది నా సాధన ఒకవేళ చేసినా. కానీ అంచేత ఈ అరుణాచలం బ్రంటన్ చెప్పినట్టు ఈ అరుణాచలం ఏంటి? మన శరీరాన్ని ఏం చేయదు, మన శరీరాన్ని ఏమి చేయదు. కానీ శరీరం లోపల ఉన్నటువంటి ఆ నేనుని చంపేస్తుంది. వ్యక్తిగతమైన నేను, ఫాల్స్ సైడ్, ఆర్టిఫిషియల్ లైఫ్. ఫాల్స్ సైడ్ ఇప్పుడు ఏదైతే నేనని చెబుతున్నానో ఆ నేను అది దేహభావన. ఈ కొండ ఏం చేస్తుందంటే ఆ దేహాన్ని చంపదు. ఏంటి? నీ లోపల నుంచి దేహభావన తీసేస్తుంది. అది మిస్టర్ మాట్లాడదు. ఏంటి? మాట్లాడదు. ఇదంతా సైలెన్స్ చేసేస్తుంది. ఇదంతా మాట్లాడదు. ఇదంతా మౌనంలో చేసేస్తుంది. కొండ మౌనంలో చేసేస్తుంది. పేరు మార్చేద్దాం. ఏంటి? ప్రేమ అని పేరు పెడదాం. ప్రేమ. వీరి కూడా ప్రేమ, వీరి పేరు కూడా ప్రేమ. అంటే ఈ ప్రేమ నాగపూర్ వెళ్ళినప్పుడు వీళ్ళు కనిపించారు. ఈ ప్రేమ ఇంకొక అమ్మాయి పేరు ప్రీతి. అంటే ఇద్దరు ఇంజనీర్లు. ఏంటి? ఆ ఇద్దరు ఇంజనీర్లు. నాగపూర్ వెళ్ళినప్పుడల్లా, నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా నాకు కూడా ఇద్దరు వచ్చారు. అప్పుడు ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నారు. ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నారు. సరే, ఈ అమ్మాయి హ్యాపీగా ఉంది. అమ్మాయి కూడా బాగానే చదువుకోవటం. ఈరోజు మ్యారేజ్ లైఫ్లో తప్పలేదు. మ్యారేజ్ సార్ మేటింగ్. ఈ అమ్మాయి మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అయింది. అది ప్రేమ. నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా వచ్చి నాతో పాటు ఉన్నారు. అప్పుడు ఇంజనీర్లు చదువుతున్నారు. కానీ ప్రీతి మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవ్వలేదు, హ్యాపీగా లేదు. కానీ నేను మట్టికి ప్రేమని ప్రీతిని విడదీసి చూడలేను. ఇద్దరిని వేరుగా చూడలేను. అంటే ప్రేమ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అయినప్పుడు, అది జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రీతి మ్యారేజ్ లైఫ్ క్లీన్ అయిందని అది కూడా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇద్దరిని వేరు చేసి చూడలేను. ఇద్దరిని, ప్రేమని ప్రీతిని, ఇద్దరు స్నేహితులు. కానీ జీవితం అంటే అలాగ ఉంటుంది. జీవితం అంటే అలాగ ఉంటుంది. జీవితం అంటే అలాగే. మ్యారేజ్ అయితే విడిపోయారు. ఇద్దరు స్నేహితులే. మ్యారేజ్ అయిన తర్వాత విడిపోయారు. ప్రేమ హ్యాపీగా ఉంది, అది మిజరీలో ఉంది. ఎవరు? ప్రీతి మిజరీలో ఉంది. పైగా మదర్ కూడా చనిపోవటం. ఏంటి? మదర్ కూడా చనిపోవటం. ఈ మధ్య ఇంగ్లాండ్లో కొత్తగా ఒక అమ్మాయి ప్రైమ్ మినిస్టర్ అయింది. నాకు ఎవరు ఆదరణ లేదు. మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. మా అమ్మకి జబ్బు చేసి చచ్చిపోయింది. నాకు అమ్మదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు. నాకు పెళ్ళి అయిన తర్వాత మటుకు నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు. భర్త ఇప్పుడు నా దుఃఖంగా ఉంటుంది. నేను దుఃఖపడతాను. ఊరికే పెడుతున్నాడు. అంటే నా దేహ ప్రారంభంలో ప్రైమ్ మినిస్టర్ అయిపోయినట్టు. నాకు ఎవరు లేకపోయినా ప్రధానమంత్రి అయిపోయాను. నాన్న పడ్డాడు. ఇంటికి వెళ్ళిపోయి భర్త తప్పించి పరకరించేవాడు ఎవరు లేరు. అయినప్పటికీ నేను ఇంగ్లాండ్లోని గ్రేట్ కంట్రీకి ప్రధానమంత్రి అయిపోయాను. పరిపాలన రేపించి దులిపేస్తుంది పట్టుకుని. ఇంకా అందరూ రాజు లేదు. పరిపాలన చేస్తే రేపించది. ఏంటి? ఎవరు అమెరికా ప్రెసిడెంట్ కూడా సరిపడు దానికి. అంటే చాలా పవర్ఫుల్ లేదు. అంటే మరి ఎవరు లేకపోయినా తనంతరం తన శాంతిగా ఉంది, తనంతరం సుఖంగా ఉంది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మటుకు భర్త మంచివాడు దొరికాడు. అంటే నాలో ఉన్న దుఃఖాన్ని వాడు తీసుకుంటున్నాడు, నాలో ఉన్న అశాంతిని వాడు పంచుకుంటున్నాడు. హస్బెండ్ మంచివాడే. మిగతా వైపు గడిచి మా మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ
అని చూసేవాడు ఎవరు లేరు. అంటే అయిపోయింది. షీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. అయిపోయింది. డెస్టినీ ఏంటంటే అది దేశం యొక్క డెస్టినీ. దేశం యొక్క డెస్టినీ. ఎవరో లేని వాడికి, ఎవరో దిక్కు లేని అమ్మాయి ప్రైమ్ మినిస్టర్ అవుతుందని ఊహించడం. ఎంపీ అయిపోయింది అంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది. అనుకోకుండా కొన్ని రోజులు అయిపోయింది. డ్రీమ్ స్టఫ్. అదంటే డ్రీమ్లో జరిగినట్టు. ఈ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కూడా అంటే డ్రీమ్లో జరుగుతుంది. పైగా అది హోమ్ మినిస్టర్ చేసిన కొంతకాలం. ఏంటి మీరు ఎవరైనా పోటీలు పెట్టుకుని నాతో పెట్టుకోండి అని చెప్పండి. పవర్ఫుల్. వాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ముందు నేను ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాను, ఈ ఎంపీసీ ఎవరికైనా మీకు పోటీ పెట్టుకోవాలంటే నాతో పోటీ కాంటాక్ట్ చేయండి, మీరు ఓడి పెడతాను. ఛాలెంజ్ అనమాట. అది దొంగచాటుగా ప్రైమ్ మినిస్టర్ అవ్వటం కాదు. మీరు పోటీలు పెట్టుకోండి నా మీద. మీరు ఎవరైనా ఎంపీలు ఎవరైనా సరే పోటీలు పెట్టుకొని నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది. అది దళిచలేరు. మీరు పోటీలు పెట్టుకుని ఎవరికి భయం వేసింది. ఎవరికి మగవాళ్ళు అందరూ పులిసి భయం వేసింది. వాళ్ళు ఎవరు రాలేదు, పోటీకి రాదు. ఇప్పుడు ఒకడు వచ్చాడు, వాడు భయం వేసి వెనక్కి వెళ్తాడు. వాడు వచ్చాడు, వాడు భయం వేసి వెనక్కి వెళ్తాడు. అంటే ఇప్పుడు ఇంతకీ ఏం చెబుతున్నా అంటే డెస్టినీ బాడీలో ఉన్న అంటే దేహ ప్రారంభం అంతా వేగంగా పనిచేస్తుంది. ఆ దేహ ప్రారంభంలో ఉంటే మనం ఆపు చేయడం. అంటే దేహ ప్రారంభంలో ఉంటే నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. వాల్మీకి అంటాడు, నీకు దేహ ప్రారంభంలో అది జరగవలసి ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నేను ఆపు చేయలేదు. ఒక 5 నిమిషాలు చదివి వస్తాను, ఒక 5 నిమిషాల్లో వస్తాను. నేను నువ్వు చెబుతాను, ఒక 5 నిమిషాల్లో వస్తాను. ఈరోజు బుద్ధుడు తన 5 శిష్యుల్ని వెతుక్కుంటూ సారనాథ్ వచ్చారని చెప్పారు కదా. ఆ సారనాథ్ రావటమే ఈ 5 శిష్యులు ఏ గురువుని ఆశ్రయించుకుని ఉన్నారు. ఆ గురువు ముందర బుద్ధుడు ఒక జ్ఞాని భక్తులందరినీ భోజనాలు చేసి వెళ్ళమంటున్నారండి చెప్తున్నారు. ఈ 5 శిష్యుల్ని బుద్ధుడు వెతుక్కుంటా వెళ్తాడు కదా. ఈ 5 శిష్యులు బుద్ధుడిని ద్వేషించి వీళ్ళు సారనాథ్లో ఒక గురువు గారిని ఆశ్రయిస్తారు. ఆ గురు అంటే ఈ బుద్ధుడు వెతుక్కుని మొత్తానికి ఈ 5 శిష్యుల్ని ఏ ఆశ్రమంలో ఉన్నారో అక్కడికి చేరు. ఒక పర్లాంగు దూరంలో ఉండగానే ఈ 5 ఏ గురువునైతే ఆశ్రయించి ఉన్నారో ఆ గురువు బుద్ధుడిని పర్లాంగు దూరంలో చూసి ఆయన తేజస్సు, ఆయన వైభవం, ఆయన కళ్ళల్లోంచి కురుస్తున్నటువంటి శాంతి ప్రవాహాన్ని గుర్తించి ఆ గురువు ముందర పరిగెట్టుకుంటూ వచ్చి బుద్ధుడిని శరణాగతి చెందుతాడు. అంటే ఒక జ్ఞాని ఇంకొక జ్ఞానిని గుర్తించగలడు, కానీ అజ్ఞాని జ్ఞానిని గుర్తించడం చాలా కష్టం. ఆ గురువు అంటే ఏ గురువుని వీళ్ళు ఆశ్రయించారో ఆ గురువే స్వయంగా వెళ్ళి బుద్ధుడి యొక్క పాదాలని ఆశ్రయించేసరికి అప్పుడు ఈ మిగతా 4 కూడా బుద్ధుడిని శరణాగతి చెందుతారు. శరణాగతి చెందినప్పుడు ఈ 5 ఉద్దేశించి బుద్ధుడు మొట్టమొదటి సందేశాన్ని మొదలు పెడతాడు. ఆ మొదలు పెట్టడమే ఈ 5 ఒక మాట అంటాడు. ఎంత వైభవంగా అనిపిస్తుందంటే, తథాగతుడు బుద్ధుడై వచ్చినాడు. ఈ బుద్ధుడిని పూర్వపు ఆలోచనలతోటి కానీ, పూర్వపు పేరులతోటి కానీ, పూర్వపు మీ మనస్సులో ఏ రకంగా అయితే ఊహించుకుని ఉన్నారో అలాంటి ఊహలతోటి కానీ ఎన్నడూ ఈ బుద్ధుడి సమక్షంలో మీరు ఉండకూడదు అని ఖచ్చితంగా బుద్ధుడు చెప్తాడు. చెప్పవలసిన చోట ఎప్పుడూ రాజీ పడలేదు. అంటే ఒకసారి నాన్నగారిని ఒక అమెరికన్స్ ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నారంటే, మిమ్మల్ని నాన్నగారని ఎలా పిలుస్తున్నారు, మీకు ఈ పేరు ఎలా వచ్చింది అని అడిగారు. నాకు ఎందుకో బుద్ధుడి జ్ఞాపకం వస్తే నాన్నగారి జ్ఞాపకం వస్తారు, నాన్నగారి జ్ఞాపకం వస్తే బుద్ధుడి జ్ఞాపకం వస్తాడు. ఏమో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపల అంతర్గతంగా ఇష్టం ఉంటుంది. అంటే అప్పుడు ఏమని చెప్పారంటే నాన్నగారు, ఈ పేర్లు మేము ఎవరో పద్మశ్రీలు బిరుదులు ఇచ్చి పిలిపించుకున్నది కాదండి, భక్తుల యొక్క హృదయ ద్వారాల్ని తొలుచుకుని వచ్చినటువంటి పేరు ఈ నాన్నగారు అనే పేరు. అంటే మాకు
గురు శిష్య సంబంధం లేదు. తండ్రి తన బిడ్డల యొక్క యోగక్షేమాలు ఎలా కోరతాడు, అలాగే మేము కూడా మా దగ్గరకు వచ్చినటువంటి భక్తుల యొక్క యోగక్షేమాల్ని మేము కోరతాం. యోగము అంటే ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాల్లో వాళ్ళు ఐక్యం అవ్వటానికి ఏ బలహీనతలు అడ్డుగా ఉన్నాయో ఆ బలహీనతల్ని తొలగించే ప్రక్రియ యోగము. క్షేమము అంటే వాళ్ళు భూమి మీద ఉన్నంత కాలం అన్నీ మర్చిపోతున్నాం. మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి, జ్ఞాపకం పెట్టుకునే విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మేము జ్ఞాపకం పెట్టుకునే విషయాలు కూడా మర్చిపోతున్నాం, అన్నీ మర్చిపోతున్నాం. కొన్ని విషయాలు మర్చిపోవాలి, కొన్ని విషయాలు మర్చిపోవాలి, కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకునే విషయాలు కూడా మేము మర్చిపోతున్నాం. మెమరీ తగ్గిపోయింది, మెమరీ తగ్గిపోయింది. మీకు కూడా ఏదో చెబుతున్నాం కానీ న్యాయం చేయటం లేదు అని అనిపిస్తుంది. మీకు ఏదో చెబుతున్నాం చెప్పటం, లేకపోతే మీ టైం కిల్లర్స్ మేము చెప్పటం మీకు న్యాయం చేయటం లేదని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు బుద్ధుడు ఎందుకు తిరిగినట్టు దేశం అంతా ఎందుకు తిరిగాడు? ఏం లేదు, ఇంకో ప్రయోజనం ఏం లేదు. ఈనాటి సెల్ఫ్ అంటాడు, ఈనాటి ఈగోస్ అంటాడు. ఇంకో ప్రయోజనం ఏమి లేదు. వాడు ఏ సుఖాన్ని అయితే పొందుతున్నాడు, ఏ శాంతిని అయితే పొందుతున్నాడు, ఏ నిర్వాణ సుఖాన్ని అందుకున్నాడు, ఏంటి ఏ పునర్జన్మ లేని స్థితిని, నిర్వాణ స్థితిని అందుకున్నాడు. అది ఆ నిర్వాణ స్థితి అట్మోస్ట్, అంతకంటే పై స్థితి ఏమి లేదు. అది చివరి స్థితి, వాసనాక్షయం. ఏంటి నిర్వాణ స్థితిలో వాసనాక్షయం అవుతుంది. ఆ స్థితిని అందుకున్నాడు. అతను పొందుతున్న సుఖాన్ని, అతను పొందుతున్న శాంతిని, అతను పొందుతున్న ఆనందాన్ని ప్రపంచానికి పంచిపెట్టడానికి తిరిగాడు. కనుక ప్రయత్నం లేదు. వాడి ఆనందాన్ని మీకు పంచిపెట్టడానికి వాడు అలాగ వాళ్ళ జీవితాలు బలిపెట్టేశారు. ఇంకో ప్రయోజనం లేదు. అంటే మీరు దుఃఖం లేని స్థితిని సారల్ ఎస్టేట్ పొందాలని. ఈ టెక్నాలజీ దేనికి? శరీరాన్ని సుఖపెట్టడం కోసం. ఇదివరకు పూర్వం ఒంటెద్దు బడి మీద వెళ్ళేవాడు, ఇప్పుడు విమానాల మీద తిరుగుతున్నాం. ఇదంతా టెక్నాలజీ చేసింది కదా, అంటే టెక్నాలజీ చేసింది. ఇదివరకు టీబీ వస్తే చనిపోయేవాళ్ళు, ఇప్పుడు టీబీ వస్తే చనిపోవటం లేదు. ఏదో వైద్యాలు మెడిసిన్ వచ్చింది. అలాగే ఈ సైన్స్ టెక్నాలజీ మన దేశానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే వాళ్ళు కూడా మనకి వాళ్ళు జ్ఞానభిక్ష పెట్టి మనల్ని సారవల్ స్టేట్కి తీసుకెళ్ళటానికి. అంటే ఎక్కడైతే దుఃఖం లేదు, ఎక్కడైతే అశాంతి లేదు, ఆ స్థానంలోకి మనల్ని తీసుకెళ్ళటానికి వాళ్ళు కంఫర్ట్స్ అన్ని బలిపెట్టారు. కంఫర్ట్ ఇస్ నాట్ ట్రూత్. మీకు ఆ మౌనం ఎలా ఉంటుందో కూడా, అంటే మౌనం యొక్క దాని తాలూకు శక్తి ఎలా ఉంటుంది, మౌనం ఎలా ఉంటుందో కూడా మీకు ఒక జ్ఞాని సమక్షంలో తెలుస్తుంది. జ్ఞానం మీ హృదయంలోని వెలుతుని మీ హృదయంలో ఉంది. అంటే లైట్ ఎక్కడ ఉంది? మీ హృదయంలో ఉంది. లైట్ ఎక్కడ ఉంది? అది మీ హృదయంలో వెలుతుని జ్ఞాని సమక్షంలో మీకు ఎరుకులోకి వస్తుంది. అదే పరమ సత్యంగా మీకు ప్రకాశిస్తుంది. ఏంటి ఏదైతే మీ హృదయంలో సత్యం ఉంది, దాని తాలూకు మీకు ఎరుక లేదు. ఆ ఎరుకులోకి తీసుకొని గురువు సహాయం వల్ల మీకు ఎరుకులోకి వస్తుంది. గురువు సహాయం వల్ల మీకు అది ఎరుకులోకి వస్తుంది. శిష్యుని చూపులు, అంటే గురువు యొక్క చూపులు, ఒక చూపులు ఇంకో చూపులు తాకితే, అంటే ఆ చూపు ఈ చూపు తాకితే మాటలతో పని. హృదయంతో మాట్లాడేప్పుడు ఏంటి? హృదయంతో మాట్లాడేప్పుడు మాటలతో పనేమో లేదు. అంటే వాళ్ళు మాట అనుగ్రహం, వాళ్ళు చూపు అనుగ్రహం, వాళ్ళ నడక అనుగ్రహం. వాళ్ళు మనలాగా ఉన్నారనుకోకండి. అంటే మనలాగా వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ కాదు. వాళ్ళు
సెల్ఫ్ సెంటర్డ్ కాదు. వాళ్ళని మనం అర్థం చేసుకోవడం కదా కష్టం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకో ప్రమాదం ఉంది. మన అజ్ఞానం తీసుకెళ్ళి వాళ్ళ మీద ఆరోపిస్తాం. మన అజ్ఞానం తీసుకెళ్ళి వాళ్ళ మీద అదో ప్రమాదం ఉంది. అది మనకు అందరు వాళ్ళు అంటే వాళ్ళు మనకు అందరూ ఊరికే చూసి ఆనందించాలి. చూసి ఆనందించడానికి అభ్యంతరం ఏంటి అంటే చూసి ఆనందించడానికి అభ్యంతరం అక్కర్లో చూసి కానీ అలా మన అవగాహనకు అందరు అంటే మన అవగాహనకు అందరు అంటే లోపల ఆ గురువుకి ఏంటంటే వ్యక్తి భావన పోతుంది. అంటే వ్యక్తి భావన పోతుంది. అంటే వ్యక్తి భావన అంటే ఎలా ఉంటుందంటే భగవానికి శరీరం క్యాన్సర్ చేతికి క్యాన్సర్ వచ్చింది. అంటే చేతికి క్యాన్సర్ వచ్చింది. ఆ ఇండివిజువల్ ఆయి ఫాల్స్ ఆయి బాడీ బాగుండాయి అది ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు కృషి చేశారు. భగవాన్ చేసిన కృషి అంతా కూడా దాన్ని ఎలిమినేట్ చేయడానికి అక్కడి నుంచి మీకు గ్రేస్ ప్రవహిస్తుంటే మీకు గాలి ఆగి చచ్చిపోతారు. అందుకే స్లోగా ఇచ్చి పెడతారు. అంటే కుళాయిలో నీళ్ళు స్లోగా వస్తుంది. అంటే గండి పడినట్టు రాదు. గోదావరికి గండి పడినట్టు రాదు. మీరు జాగ్రత్తగా వినండి. గురువు వాడికి క్యాన్సర్ వచ్చింది. ఎవరికి? భగవాన్ శరీరానికి క్యాన్సర్ వచ్చింది. మీకు మందులకి తగ్గటం లేదు క్యాన్సర్. అంటే చెన్నై నుంచి డాక్టర్స్ వస్తున్నారు. వాడు చేసిన కృషి కూడా ఫలించలేదు. ఆ పుండు పెద్దది అవుతుంది. కురుపు పెద్దది అవుతుంది. అయినా ఆ రోజుల్లో క్యాన్సర్కి పెద్ద మందులు కూడా లేవు. అంటే ఎర్లీ స్టేజ్లో తగ్గించేస్తున్నారు. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో తగ్గించేస్తున్నారు. సంధ్యరెడ్డి గారికి ఎర్లీ స్టేజ్లో తగ్గించి డాక్టర్లు ఏమన్నారంటే మీకు క్యాన్సర్ వచ్చిన సంగతి మర్చిపోండి. నా జీవితంలో ఏదో టైంలో నాకు క్యాన్సర్ వచ్చిందన్న సంగతి కూడా మీరు మర్చిపోండి అని చెప్పారు. తర్వాత ఆయనకి ముసలైన ఓల్డ్ మ్యాన్ వచ్చాక ఓల్డ్ ఏజ్ వచ్చాక చనిపోయారు. కానీ క్యాన్సర్ వల్ల చనిపోలేదు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే క్యాన్సర్ వచ్చినప్పుడు మీకు అది తగ్గటం లేదు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి. ఈ క్యాన్సర్ తగ్గిపోవాలని అంటే క్యాన్సర్ తగ్గిపోవాలని మీరు అనుకోండి. అనుకోండి లోపల అనుకోండి ఈ క్యాన్సర్ తగ్గిపోవాలి. డాక్టర్స్ ఏం చేయలేకపోతున్నారు అని క్యాన్సర్ తగ్గిపోవాలని అనుకోండి. అప్పుడు భగవాన్ మాట చెప్పారు. లోపల ఈ క్యాన్సర్ తగ్గిపోవాలని అనుకునేవాడు లోపల ఉంటే అంటే మీరు చెప్పకపోయినా అనుకుంటాడు. వాడి ఇంటికాడే చచ్చిపోయాడు. వాడు అరుణాచలం రాకముందే నీ ఇంటికాడ బయలుదేరేటప్పుడే చనిపోయాడు. వాడు ఈ క్యాన్సర్ ఈ శరీరానికి ఓ చెయ్యి క్యాన్సర్ వచ్చింది. అంటే ఆ క్యాన్సర్ తగ్గిపోవాలనుకునేవాడు ఎవడెక్కడ లేడు. వాడు ఎప్పుడో చనిపోయాడు. ఇక్కడ ఉన్న వాడు చనిపోయాడు. మరి ఇక్కడ ఉన్నవాడు ఎవడు? వాడు చనిపోయాడు. మరి ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. నేను నోటి మాటలు చెప్పిన అర్థం కాదు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. ఒకవేళ నోటి మాటలతో చెప్పినా అర్థం కాదు. మీకు తెలిసిన వాడు చనిపోయాడు. మీకు ఏమైనా తెలుసా నేను చనిపోయాడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు చెప్పిన అర్థం కాదు. వాడు బాడీ బాగుండేది కాదు. అంటే బాడీ పోయినా వాళ్ళు సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. పైగా బాడీ పోతే నెత్తి మీద బరువు తగ్గిపోయినట్టు ఉంటుంది వాళ్ళకి. అంటే నెత్తి మీద బరువు తగ్గిపోయినట్టు ఉంటుంది. మనకు ఆ పని ఉందో ఈ పని ఉందో అనుకుంటాం. వాడికేం పని ఉంది. వాళ్ళకి ప్రత్యేకంగా పనులు అంటే ఏమన్నా అంటే ప్రత్యేకంగా పనులు అంటే చరణాగతి. వాళ్ళది చరణాగతి. మౌనం సైలెన్స్ ఎంతో బలమైనది. అంటే సైలెన్స్ ఎంతో బలమైనది. భగవానుడు శాస్త్రవాసం లేదు. అంటే శాస్త్రవాసం లేదు, లోకవాసం లేదు. అంటే పబ్లిసిటీ ఇటువంటి అక్కర్లేదు మనకి. ఎవరికి? భగవాన్ కట్ట ఈ అబవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్టఫ్. ఈ గొడవలు అక్కర్లేదు. అంటే ఈ భూమి ఆదికాళ్ళు ఏం బాడి చేసుకోలేదు. ఆదికాళ్ళు ఎక్కడ బాడి చేసుకోలేదు. ఆదికాళ్ళు ఎక్కడ బాడి చేసుకోలేదు.
నేను నిన్న మాట చెప్పాను, ఆ స్టేజ్లో ఉన్నాడు భగవాన్. మనకు కోరికలు ఉన్నప్పుడు ఈ సృష్టి అంటే ఈ లోకం అంటే మనం అందరూ చూస్తాం. అంటూ మనకు శరీరానికి చావు వస్తుంటే భయం ఏంటి, మళ్ళీ ఎవరికి కనపడరు, ఈ లోకం కనపడదు. అంటూ లోకవాసం లేదు, లోకవాసం లేదు. అసలు వాళ్ళు లోకంతో ఐక్యం అయిపోయారు. లోకాన్ని నేను శరీరం అప్పుడు నేనున్నాను, నాకు బయట లోకం ఉందంటే ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాలనే బుద్ధి కలుగుతుంది. ఈ లోకాన్ని ఎంజాయ్ వాళ్ళు వాళ్ళు లోకంలో ఐక్యం, కోరికలు లేని వాడు లోకంలో ఐక్యం అయిపోతాడు. లోకంలో వాడికంటే భిన్నంగా ఉండదు, వాడికంటే భిన్నం. ఇప్పుడు మన అన్నము, ఊరగాయ, అన్నము, ఆవకాయ, అక్కడ పప్పు, 3 ముద్ద కలిపేసుకుంటాం, 3 ముద్ద అయిపోతుంది. అంటే ఆ 3 ముద్ద చేసి తినేస్తాం కదా. వాళ్ళకి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఒక ముద్ద అయిపోతారు. జగత్తు, అన్నము, ఆవకాయ, పప్పు 3 కలిపేసుకుంటాం, ముద్ద అయిపోతుంది. అలాగే వాడికి 3 ముద్ద అయిపోతుంది. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు వేడిగా ఉంటారు. అన్నము, పప్పు ఇవన్నీ కలిపేసుకున్నాక ఒకటిగానే ఉంటుంది కదా, ముద్ద ముద్ద ఒకటిగానే ఉంటుంది. అలాగే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ 3 కలిసిపోతాయి. అంటే వేరు భావన పోతుంది. అప్పుడు ఏంటి, వేరు భావన పోతుంది. ఇంకా ఇది పప్పు, ఇది అన్నము, ఇది ఆవకాయ తెలియదు కదా, మనకు ముద్ద అయిపోతే ఏమీ తెలియదు. అలాగే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఒక ముద్ద అయిపోతారు. అంటే వేరు భావన పోతుంది. వేరు భావన ఎప్పుడైతే పోయిందో నీకు దుఃఖం కూడా పోతుంది, అశాంతి పోతుంది. అశాంతి పోతుంది, అశాంతి పోతుంది. అంటే భగవాన్ సైలెన్స్లో ఉన్న మన ఆయన దగ్గర కూర్చుంటే మన సందేహాలు తీరిపోతాయి. మనకు ఏదన్నా సందేహాలు తీరిపోతాయి. ఆ సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. ఆ జ్ఞానం అంటే మనకు ఉదయించింది, మాటలతో తెలిసేది కాదు. మాటలతో తెలిసేది కాదు. జ్ఞానం అనేది లోపల నుంచి ఊరేది, పైనుంచి పోసేది కాదు. శాంతి కూడా మీరు లోపల నుంచి పొందేది. శాంతి కూడా మీరు లోపల నుంచి పొందేది. సుఖం కూడా మీకు లోపల నుంచి పొందేది. మీకు తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లోపల నుంచి వస్తున్నాయి, బయట నుంచి రావటం లేదు. తలంపులు ఎక్కడ, అదే. అలాగే నేననే తలంపు కూడా ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. అంటే నేననే తలంపుకి సోర్సు బయట లేదు, లోపల. అది మీకు తెలుస్తాం కదా. అంటే మీకు దేవుడు ఎక్కడున్నాడు, ఈ నేననే తలంపు ఉంది కదా, అది లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. మీకు ఆ నేననే తలంపు తెలుస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి ఎరైజ్ వస్తుందో దాని పుట్టుకి స్థానం మీకు తెలియట్లేదు. అది ఎక్కడ పుడుతుందో అది తెలియట్లేదు. నేననే తలంపు ఎక్కడ పుడుతుందో మీరు దేవుడు అనండి, చైతన్యం అనండి, శాంతి అనండి, సుఖం అనండి, జన్మరాహిత్యం అనండి, ఏదైనా ఆ నేననే తలంపు ఎక్కడైతే పుట్టిందో ఆ మూల తలంపు మూలం మీరు చూసిన వెంటనే అది నశించటం మీకు మహా వెలుగు, శాంతి, మహా సుఖం. ఏంటి ఆ సుఖాన్ని దేనితోటి పోల్చలేము. ఆ సుఖాన్ని ఆడు అరబిందు. ఆ సుఖం ఎవరికి తెలుస్తుందంటే ఇది హృదయంలో సముద్రాలు 4 సముద్రాలు ఎంత నీరుందో నీ హృదయంలో అంత సుఖం ఉంది. నీ హృదయంలో ఈ సుఖాన్ని నువ్వు అనుభవించవచ్చు. ఆ నీళ్ళు నువ్వు తాగలేవు, సముద్రంలో నీళ్ళు తాగలేవు. వాటర్ ఎవరివేరు, బట్ దేర్ ఇస్ నో డ్రాప్ ఆఫ్ వాటర్. ఎక్కడ చూసినా నీళ్ళు తాగటానికి ఒక చొక్క పని అటువంటిది కాదు. వాటర్ ఎవరివేర్, దేర్ ఇస్ నో డ్రాప్ ఆఫ్ వాటర్ టు డ్రింక్. ఎక్కడ చూసినా సముద్రం మధ్యంలో ఎక్కడ చూసినా నీరే, కానీ తాగటానికి ఒక చుక్క అంత ఉప్పునేరు. అంటే ఉప్పునేరు. రామకృష్ణుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనే ఇండియన్ హిస్టరీలో వస్తాడు. మీరు పిల్లలు చదువుకుంటారు వాడి గురించి. ఇలా ఒకరి ముఖంలో చూసుకుంటున్నారు. ఇదివరకు పిల్లకాలు చూశాను, బోధులు చూశాను, నదులు చూశాను. ఈ రోజున సముద్రాన్ని చూస్తున్నాను. ఎవడంటే రామకృష్ణుడు. ఇవాళ కాలువలు చూశాను. మీరు చాలలో పంట బోధులు ఉంటాయి, ఆ బోధులు కూడా చూశాను. రామకృష్ణుడు. బోధులు చూశాను, కాలువలు చూశాను.
కాలువలో నదులు కూడా చూశాను, కానీ ఈవేళ మటుకే సముద్రం చూస్తాను. ఏం చదండి, గవర్నమెంట్ బిరుదు ఇచ్చింది ఆడికి. ఏంటి జ్ఞాన ఆడి విద్యాసాగరుడు, అంటే విద్యలో సముద్రుడు, విద్యలో సముద్రుడు. అయితే వాడు ప్రజలకు కూడా కొంచెం ఉపకారం చేసేవాడు. వాడు హై స్కూల్ కట్టాడు, కాలేజీలు కట్టాడు, సోషల్ వర్క్ కూడా విద్యాసాగరుడు. ఆ ప్రభుత్వం వాడికి బిరుదు ఇచ్చింది, అంటే విద్యలో సాగరడను, విద్యలో సముద్రుడను. వీరిద్దరు మౌనంగా కూర్చున్నారు, మాటలు లేవు, రేగు పెట్టాలి. మనం ఇడ్లీ తినేటప్పుడు ఎక్కడ చోట ఇరవాలి కదా, ఎక్కడ ఇరవకపోతే ఇడ్లీ ఎలా తింటాం, మరి ఇడ్లీ తినాలి కదా, ఎక్కడ చోట ఇరవాలి. అలాగే ఇద్దరికి మాటలు లేవు, ఒకటి చూసుకున్నారు. మరి రేగు పెట్టాలి కదా, ఎవడొకడు ముందు మాట్లాడాడు. మనం తెచ్చాడు మొదలెట్టాడు. ఇది ఆ విద్యాసాగరం మొదలెట్టలేదు, అంటే మన నాయకుడు మొదలుపెట్టాడు. అంటే ఆ రేగు పెట్టాలి కాదు, ఎవడు విద్యాసాగరుడు. ఇప్పటికే చూపులే కానీ మాట్లాడలేదు. అప్పుడు వీడు రేగు వీడే పెట్టేశాడు. ఎవడు వీడు సంతకం పెట్టలేడు, రేగు పెట్టేశాడు. వీడు సంతకం పెట్టలేడు కానీ ఇడ్లీకి రేగు పెట్టేశాడు. ఏమని పెట్టాడంటే, నేను ఇదివరకు కాలువలు చూశాను, పిల్ల కాలువలు చూశాను, అంటే నదులు చూశాను, పంట పొలాల్లో బోధులు చూశాను, ఈ రోజులో మాత్రమే నేను సముద్రం చూస్తున్నాను. ఆడన్నాడు, ఎవడు విద్యాసాగరుడు, ఆధ్యాత్మిక విద్య మీద భౌతిక విద్య పనికిరాదు, అంటించి పడదు. బాగా చదువుకున్నాడు, ఎవడో చదివాడు. సడన్గా ఏమన్నాడంటే, అంటే వీళ్ళు సోర్సులో ఉన్నారు, ఈ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది, మానవ జాతి ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ సోర్సులో ఉన్నారు. సడన్గా వాడు ఏమన్నాడంటే, ఎవడో విద్యాసాగర్, సముద్రం ఏమంటుంది, గడ్డి ఉప్పు ఉంటుంది అంటే. కానీ ఈరోజు నేను చూసేది ఉప్పు సముద్రాన్ని కాదు, విద్యా సముద్రం. వాడు మాట్లాడలేదు. కానీ ఈరోజు నేను చూసేది ఏంటి, విద్యా సముద్రాన్ని చూస్తాను, కానీ ఏంటి ఉప్పు సముద్రాన్ని చూడటం లేదు. వాడు మాట్లాడలేదు, స్పీచ్లెస్, మాటలు లేకుండా అయిపోయాడు. అంచేత ఇక్కడున్న సుఖం సముద్రాల్లో ఎంత నీరు ఉందో అంత హృదయంలో సుఖం ఉంది. అయితే ఈ సుఖం నీకు ఎందుకు ఆనందం లేదన్న ప్రశ్న ఏంటంటే, మీ సహస్రారం ప్రిపేర్ అవ్వలేదంటే. ఏంటి, ఇక్కడ సహస్రారం ప్రిపేర్ అయితే, అది శుద్ధి అయితే, అది ప్యూరిఫై అయితే, ఇక్కడ ఉన్న సముద్రం కెరటం కింద వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న సముద్రంలో ఉన్నట్టు ఆనందం మీకు ఈ కెరటం కింద సహస్రారం కొడతా ఉంటుంది. మీకు తెలుస్తుంది, భౌతికంగా మీకు తెలుస్తుంది. ఇది మీరు పుస్తకాల మీద ఆధారపడక్కర్లేదు. పడదాం అరవింద్ ఘోష్ కథ రాస్తారు, వాళ్ళ ట్రూత్ రియలైజ్డ్ సోల్స్, వాళ్ళ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్. అంటే ఎటర్నెట్ని ఎవడైతే రియలైజ్ చేశాడో వాడు ట్రూత్ రియలైజ్, ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద్. గాంధీ గారి దక్షిణాఫ్రికాలో ఉండగా ఇక్కడ డాక్టర్ చిత్రాలు రాశారు, మీ భార్య చనిపోయే స్థితిలో ఉన్నారు, మీరు వచ్చి చూసి వెళ్ళటం మంచిదేమని బాపూజీకి రాశారు. నాకు చేతిలో పనులు ఎక్కువ ఉన్నాయి, అంటే ఇప్పుడు రావటానికి అవకాశం ఉండదేమో, కానీ బాకే గాంధీ గారి భార్యను బా అంటారు. అంటే బా అంటే కస్తూరి బాబు గారు, అంటే ఆవిడ బా అంటారు. వీళ్ళు భర్తను ఏమంటారు, బాపు అంటారు. భార్య ఏమంటారు గాంధీ గారిని, అంటే బాపు. ఆ భార్య గాంధీ గారు ఏమంటారు, ఒక్క బా బాబా బాబా అంతే. ఈ బాకు ఒక లెటర్ పెట్టారు, ఏంటి లెటర్ పెట్టారు. నువ్వు ఆడు బాపు, ఇది బా ఇది ఓ లెటర్ పెట్టాడు. నువ్వు డాక్టర్స్ నువ్వు చనిపోతావు, నాకు లెటర్స్ రాస్తున్నారు. నువ్వు శరీరం చనిపోయినా ఉంటావు, శరీరం చనిపోయినా నువ్వు ఉంటావు. ఆ ఉండటం అనేది ఇప్పుడే నీకు తెలియాలి. అంటే నువ్వు బాపుని తలపెట్టకూడదు, బాపుని తలపెట్టుకో, పరగట్టు బాపు. ఇప్పుడు నువ్వు బాపుని తలపెట్టవలసింది. అంటే బాపు ఎక్కడ ఉన్నాడు, బాపు గురించి తలపెట్టకు. నీకు నిజమైన భర్త ఇస్తాడు, గీతలో చెప్పాడు భర్త నేనే. భగవద్గీతలో చెప్పాడు, జీవుడికి భర్త నేనే. అంటే
భర్త నేను వాళ్ళలోంచి జీవకోటి వచ్చింది. సముద్రం నుంచి బుడగలు ఎలా వస్తున్నాయో, సముద్రం నుంచి కెరటాలు ఎలా వస్తున్నాయో, అది చైతన్యంలోంచి ఈ జీవకోటి అంతా వచ్చారు. పాములు రానమంటే మనం రావనండి, వృక్షాలు రానమండి, ఇవన్నీ చైతన్యుడు అంత వచ్చింది. వీడు ఏం లెటర్ పెట్టాడంటే, నీ శరీరం నువ్వు ఉంటావు, శరీరం చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు, కానీ ఆ ఉంటామన్న సంగతి నువ్వు బాపుని తలపెట్టుకో, ఎవరిని తలపెట్టొద్దు. నువ్వు శరీరం ఉండగా శరీరం అనంతరం ఏదైతే ఉంటుందో దాన్ని రియలైజ్ చేయడానికి ప్రయత్నించే. ఇంకో 10 రోజులు జీవిస్తావు అనుకో, నువ్వు ఈ 10 రోజులని రియలైజ్ చేయడానికి ప్రయత్నించే. అంటే శరీరం అనంతరం కూడా ఉంటుంది. శరీరం మరణించిన ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకో, శరీరం ఉండగానే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి నువ్వు జీవించడానికి 10 రోజులు దాని గురించి నువ్వు ప్రయత్నించి దాన్ని తెలుసుకుంటే చాలా లాభాన్ని పొందుతావు, గెయిన్ చేస్తావు. అంటే అది అయ్యేసి గెయిన్, నువ్వు లాభాన్ని పొందుతావు. లెటర్ పెట్టాడు, అది వచ్చి మనకు కూడా వస్తుంది. అంటే మనకు కూడా వెళుతుంది. దేవుడు అంటే బైబిల్లో యెహోవా అని, రాముడని, కృష్ణుడని అలా చెప్పలేదు. అల్లా అని అంటే అల్లా అని చెప్పలేదు. నేను ఉన్నాను అయ్యా. బైబిల్లో ఏంటి, భగవాన్ పొంగిపోయారు ఈ సమాధానానికి. మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. భగవాన్ పొంగి ఏదైనా మంచి వాక్యం చదివితే ఆయన చాలా సంతోషం. అది మెంటల్ కదా, మానసికంగా ఎవరు ఏ ముఖంలోంచి మంచి మాట వచ్చినా ఎంజాయ్ చేస్తారు. అంటే కొంతమంది ఇంగ్లీష్ ప్రొఫెసర్కి వెళ్ళి షేక్స్పియర్ గురించి లేకపోతే ఓ బాడ్స్ గురించి మాట్లాడారు, ఆయన సంతోషించారు. ఎవరు భగవాన్ సంతోషించారు. లేకపోతే ఎవరైనా మాట్లాడుతుంటే. కానీ ఏ ముఖం జ్ఞానం ఏ ముఖం నుంచి వచ్చినా ఆనందించేవారు. అంటే మానసిక మినహాయింపు మనసు లేదు కదా అక్కడ. దేర్ ఇస్ మైండ్ టు కంట్రోల్. అక్కడ మనసు మానసిక. ఎవరి ముఖంలోంచి మంచి మాట వచ్చినా ఆయన ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? అయాం. ఇది బైబిల్లో వాక్యం. ఇది దేవుడు. ఇదే అయ్యాం. దట్ అయ్యాం అయ్యండి. దట్ అయ్యాం. నేను ఉన్నాను అంటే ఉన్నాను. ఉంటే అందరికీ ఇష్టమే కదా. నీకు ఎవరికైనా పోవాలనుందా అంటే అందరికీ ఉండాలను. అయ్యా నేను ఉన్నాను. ఆ ఉన్నది ఏదో నేనై ఉన్నాను అంటే యు ఆర్ దట్. ఉన్నాను ఉన్నది ఏదో నేనై ఉన్నాను. దాన్ని నువ్వు జీవితం ఉండగా అంటే దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ ఉన్నది ఏదో ఉంది, ఉన్నది అది ఎవరో కాదు, అది నేనై ఉన్నాను. అదే ట్రూ ఐ అంటే లై ఫెయిత్ఫుల్ లై. అదే ట్రూ ఐ. అదే మనం చెప్పి నేను ఫాల్స్ ఐ, అది ట్రూ ఐ. ట్రూ ఐ లై అది డెక్కరెస్ ఐ. అది నేనై ఉన్నాను. ఉన్నది ఏదో ఉంది, అది నేనై ఉన్నాను. దాన్ని మనకి ఎరుక లేదు అంటే అది ఉంది కానీ మనకి ఎరుక లేదు. దాన్ని డిస్కవర్ చేయక్కర్లేదు. ఉంది కానీ ఎరుకలోకి చేర్చుకోవాలి. ఆ ఎరుకలోకి తీసుకురావడానికి ఎవడైతే నీకు సహాయ సహకారం అందిస్తున్నాడో వాడు మాత్రమే గురువు. మిగతా వాళ్ళందరూ గురువులు కాదు, రాక్షసుడు. వాడు మాత్రమే గురువు. ఇది ఒక్కటే గురువు. నీ హృదయంలో ఉంది, అది నీ ఎరుకలోకి తీసుకురావాలి. అంటే అది నీ ఎరుకలోకి తీసుకురావాలి. అది ఆ ఎరుకలోకి తీసుకురావడానికి ఎవడైతే నీకు సహకారం అందిస్తున్నాడో వాడు మాత్రమే గురువు. అంటే వాడు మాత్రమే గురువు. మిగతా వాళ్ళు ఎవరు గురువులు కాదు. మిగతా వాళ్ళందరూ శ్లోకాలు గురువు. అంటే గురువులని పిలవబడే గురువులు. అంటే గురువులని పిలవబడే గురువులు. కానీ ఆ ఎటర్నిటీని నీ హృదయంలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని, ఆ సత్యత్వాన్ని అది ఎవడైతే నీకు ఎరుకలోకి తీసుకురావాలి. అంటే నీకు ఉన్నది నీదే, అది నీకు ఎరుక లేదు, అవేర్నెస్ లేదు. ఆ ఎరుకలోకి తీసుకొచ్చేవాడే గురువు. అంటే మిగతా వాళ్ళందరూ గురువులు కాదు. అది ఒక్కడే గురువు. గురువు అంటే గురువు శబ్దానికి ఇది ఒక్కడే పనికొస్తాడు. అది గ్రహించండి. మీరు ఈరోజు నేను గురి పూర్ణిమ రోజున ఇది ముఖ్యంగా మీకు చెప్పాలనిపించింది. అది చెబుతుంది వాడు ఒక్కడే గురువు. ఇది శాస్త్రవాసం లేదు భగవానికి. అంటే లోకవాసం లేదు. మమ్మల్ని శాస్త్రాలతో విసిగించడు, లోకం మాటలు చెప్పి అసలు విసిగించడు. మమ్మల్ని ఆ సోర్సులోకి తీసుకెళ్ళటానికి అంటే ఆ సోర్సులోకి తీసుకెళ్ళటానికి
అంటే ఈ సృష్టికి ఏదైతే ఆధారంగా ఉందో, మీకు ఏది ఆధారంగా ఉందో, నాకు ఏది ఆధారంగా ఉందో, నారాయణుడు. నారములు అంటే జీవకోటి, ఆయన అంటే ఆధారంగా ఉన్నవాడు బ్రహ్మనారాయణుడు. ఆ జీవకోటి కనుక ఆధారం ఏదైతే ఉందో అది మీ హృదయంలో కూడా ఉంది, అది మీ హృదయంలో ఉంది. మీరు అది అనుభవంలోకి వచ్చినప్పుడు లోపల లేదు, బయట లేదు. మీకు లోపల ఉన్నదే ఆంధ్రగా ఉందని తెలుస్తూ ఉంటుంది. రాకాలేదు, పోకాలేదు, వెళ్ళటం లేదు, రావటం లేదు. అది అనుభవంలోకి రావాలి. అంటే అది అనుభవంలోకి రావాలి. దట్ ఈస్ లైఫ్. దాన్ని తెలుసుకోవడం కోసం ఏంటి, దాన్ని తెలుసుకోవడం కోసం మీరు సత్కర్మ చేయండి, నిష్కామ కర్మ చేయండి. ఆఫర్ ఫస్ట్ ఆల్ యువర్ యాక్షన్ అది సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ అకార్డింగ్ టు అరవిందో. ఆఫర్ ఫస్ట్ ఆల్ యువర్ యాక్షన్స్ అది సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. మరి జపాలు చేయండి, ధ్యానాలు చేయండి, లేకపోతే ఇంకో ధర్మాలు చేయండి. ఏది చేసినా ఒక నిష్కామ కర్మ. కానీ నిష్కామ కర్మ కూడా సత్కర్మ కూడా నిష్కామంగా చేయాలి. సత్కర్మ కూడా మనం మంచి కర్మ చేసిన అందులో ఒక డిజైర్లెస్గా నిష్కామంగా చేయాలి. చేస్తే మీరు ఈ వస్తువులు అందుకోవడం ఏదైతే ఉందో దాన్ని అందుకోవటానికి మీకు ఈ పని సహకరిస్తుంది. ఆపరపై ఆల్ అవర్ యాక్షన్స్ అది సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. అలా వ్యక్తి దొరకడు మీకు. భగవాన్ అంటున్నారు నేను దొరకడు. వాళ్ళు అది ఇంటికాడ చచ్చిపోయాడు, వాడు ఇంటికాడ చనిపోయాడు కదా, వాడు దొరకడం. వాళ్ళు లేదు ఇక్కడ. పోనీ ఇక్కడ ఉన్నవాటి మీకు తెలుసా? నేను మీకు తెలియదు. మీకు తెలియటం లేదు నేను చెప్పిన అర్థం కాదు. మీకు తెలియటం లేదు నేను చెప్పిన అర్థం కాదు. అది ఇట్ ఇస్ బియాండ్ వర్డ్, ఇట్ ఈస్ బియాండ్ మైండ్. అంటే అది మాటకు అందదు, మనసుకు అందదు, మీ బుద్ధికి అందదు. అంటే పట్టుకొని ఇలా పట్టుకుంటాం, మనం పట్టుకుంటాం. కానీ పట్టుకోరు, మనల్ని పట్టుకోలేదు. అలాగే ఆ శక్తి అన్ని ఇంద్రియాలను పట్టుకుంటుంది, బుద్ధిని పట్టుకుంటుంది, మనసుని పట్టుకుంటుంది. కానీ బుద్ధిని దాన్ని పట్టుకోలేదు, మనస్సుని పట్టుకోలేదు. మనస్సుకి తెలిసింది కాదు, మనస్సుకి అందలేదు. ఏది అది మనసుతో తెలుసుకునేది కాదు. మనం అందరం ప్రతిదీ మనసుతో తెలుసుకోవాలనుకుంటాం. ఒక రాష్ట్రం గురించి కీపిట్ నీ సీక్రెట్ జాగ్రత్త పెట్టుకోండి. మనసుకి అది అర్థం కాదు, మనసుకి అది ఆబ్జెక్ట్ కాదు. కానీ మనసు ఎక్కడైతే అణిగిపోయిందో, అంటే మనసుతోటి మనం దాన్ని తెలుసుకోలేము. ఏం చేద్దాం, దానికి ఆబ్జెక్ట్ కాదు అది. కానీ మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో అది తనంతటి తానుగా మీకు ఎరుకలో పడు. అది మనం తెలుసుకునేది కాదు. ఏంటి, మనం వారంటే ఇష్టపడుతున్నాం, మనం అంటే ఇష్టపడాల్సింది. రెండు చేతులు కలవకుండా తప్పట్లు ఎలా వస్తాయి? మాటలు కలవకుండా ముచ్చట్లు ఎలా వస్తాయి? మరి మాటలు కలవకుండా ముచ్చట్లు రావు, ముచ్చట్లు వస్తాయి మరి ముచ్చట్లు రావు. అయితే నీకు వాడిని తెలుసుకోవాలని ఉంది. నీకు మరి నీకు తెలుసుకోవాలని ఉంది. మళ్ళీ వాడిని తెలుసుకోవాలని నీకు నీకు ఎరుకులోకి రావాలని వాడుకున్నా మరి అది సాధ్యం కాదు. మనసు అణిగిపోవాలి. అంటే అప్పుడు కూడా వాడి దయ ఉండాలి. అంటే వాడి దయ ఉండాలి. నువ్వు ఎవరినైతే తెలుసుకునే హృదయంలో ఏ నారాయణ అయితే నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు, వాడి దయ లేకుండా, వాడి గ్రేస్ లేకుండా, వాడి మెరిసీ లేకుండా, వాడి కంపాషన్ లేకుండా వాడు నీకు తెలియబడి నీకు తెలుసుకోవాలి. నీకు తెలుసుకోవాలని మంచిది. దాని ముముక్షత్వం అంటారు. అంటే ముముక్షత్వం తెలుసు, అది మంచిదే. కానీ వాడు కూడా ఎరుకపడాలి. వాడు నువ్వు అంటే నీకు ఎరుకపడాలనుకున్నారు లేదు, మరి వాడు కూడా నీకు తెలుసుకోవాలన్నమాట నిజమే. వాడు కూడా నీకు రివీల్ అవ్వాలి. వాడు కూడా పెన్సిలిన్ ఇంజక్షన్ కూడా యాక్సిడెంట్. పెన్సిలిన్ ఇంజక్షన్ కనిపెట్టిన వాడు కూడా ఏదో కనిపెడదామని పెన్సిలైన్ కనిపెట్టాడు. పెన్సిలిన్ కాదు, పెన్సిలైన్ అంటే పెన్సిలిన్ అంటారు కదా, పెన్సిలైన్ ఏదో కనిపెట్టాలని ఇది కనిపెట్టాడు. అది ఇక్కడ నీకు వాడిని తెలుసుకోవాలని, వాడు కూడా నీ ఎరుకలోకి రావాలి. నేను ముముక్షత్వం అన్నమాట నిజమే. మీకు అందరికీ తెలుసుకోవాలని, వాడు కూడా మీకు తెలియబడాలనుకున్నప్పుడే వాడు తెలియబడతాడు. అంటే గీతలో ఏమన్నాడంటే, లక్షలాది మంది సాధన చేస్తారు, అంటే ఎవడికి ఒక్కడికి మాత్రం తెలియబడుతుంది. అలాగనే మీరు సాధన మానకూడదు.
మీకు తెలియబట్టడం లేదని సాధన మానకూడదు. ఏంటి సాధన మానకూడదు. మీరు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఏంటి ఈ జర్నీలో ప్రయాణం చేస్తూ ఉండాలి. ఒకవేళ భగవంతుడు మీకు కనిపిస్తాడు అనుకోండి, నీకు 1,00,000 జన్మల వరకు సాధన, నీకు జ్ఞానం రాదంటాడు. సరే వెళ్ళిపోను అంటాడు. ఇంక రాదండి, వెళ్ళిపోను. అలాగే అలాగే చేయి. 1,00,000 జన్మల వరకు జ్ఞానం మాకు ఇవ్వకపోతే నువ్వు అలాగే చేయని చెప్పేసాడు. అప్పుడే తీసుకొస్తాడు. అవి బాబు 1,00,000 జన్మల ఎందుకు అంత గొడవ మేము ఉండలేమంటే మీకు తెలియదు. ఇంకా అలా తెలియదమ్మా. మీరు ఒకవేళ అంటాడు 1,00,000 జన్మలు నీకు తెలియమండి, నీకు ఎలా బాగుంటుంది అంటే నీకు అప్పుడే తిరిగి చెప్పిపోతాడు. అడ్డు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. అంటే ఆడుకోకూడదు. అందుకే గురువుతోటి మనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి రాలేదు. గురువు మన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాడు కానీ గురువు మనతో తర్కాలు పెట్టుకోవడానికి రాలేదు. ఏంటి తర్కాలు పెట్టుకోవడానికి రాలేదు, మనతో మాట్లాడటానికి రాలేదు. ఆ వస్తువుని ఎరుకపడుతున్నట్టు గురువు అనేవాడు వస్తాడు భూమి మీదకి, ప్లానెట్ మీదకి. వాళ్ళని కారణ జన్మలు అంటారు. ఏంటి వాళ్ళకి కారణ జన్మలు, వాళ్ళు కారణ జన్మలు. వాళ్ళు ప్రత్యేకంగా పనులు ఏముంటాయి, సొంత పని అంటే ఏముండదు వాళ్ళకి. ఈ పని సొంత పని అని వాళ్ళకి ఏముండదు. వాళ్ళని కారణ జన్మలు అంటారు. అంటే వాళ్ళని కారణ జన్మలు అంటారు. అర్జున నాకు పని లేదు, భగవంతుడికి పని ఏంటి? వాడు కర్మలు అకర్మని చూస్తూ ఉంటాడు. అంటే చేసిన చెయ్యని వాడు, అంటే కర్తృత్వం లేకుండా, అంటే ఈగో సెన్స్ లేకుండా వాడు చేయని వాడే. అంటే వాడు చేయని వాడే. వాడు చేసిన కర్మ అంతా జ్ఞానాగ్నిలో కాలిపోతుంది. వాడు చేసిన కర్మ అంతా కూడా జ్ఞానాగ్నిలో కాలిపోతుంది. అంటే మీరు పని చేసినప్పుడు అదే మీ దుఃఖానికి కారణం కర్తృత్వం, డోయర్షిప్. అంటే ఐ అండ్ మైండ్, ఐ అండ్ మైండ్, ఐ అండ్ మైండ్. ఈ కర్తృత్వం మనకు వస్తుంది. ఈ కర్తృత్వం మన దుఃఖానికి కారణం కూడా అదే కారణం, దుఃఖానికి కూడా అదే కారణం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? వ్యక్తి వీధికి నాకు దొరకలేదు, ఇక్కడ మీరు అయిన ఎదుగుతున్నారా, నేను ఎక్కడ ఉన్నాను, వాడు దొరకడే, వాడు దొరకడం. నేను నాలో నేను ఎదుగుతున్నారు, మరి వాడు దొరకడు కదా, చచ్చిపోయాడు. వాడు దొరకడు, వాడు దొరకడు. నువ్వు ఇక్కడ ఉన్నాడు ఎవడో నాకు తెలియదు, నేను చెప్పిన అర్థం కాదు. అది అనుభవించదు. అది మీకు అనుభవం, అది మీకు అనుభవంలోకి రావాలి. అనుభవించగలుగుతుంది అంటే ముందు దేహ భావన పోవాలి. దేహ భావన పోకుండా మీకు చైతన్య భావన రాదు, అంటే ఆత్మ భావన రాదు. జ్ఞానం అంటే వాక్యాలత కాదు. అంటే జ్ఞానం అంటే సుఖమే. అంటే జ్ఞానం అంటే శాంతి, జ్ఞానం అంటే ఆనందమే, జ్ఞానం అంటే ఆనందమే. అది సత్యమే. అంటే సత్యమే జ్ఞానం, జ్ఞానమే సత్యం. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు పునర్జన్మ లేదు. దేనికైతే పుట్టుక లేదు అది నీకు ఎరుకలోకి వచ్చినప్పుడు నీకు కూడా పుట్టుక లేదు. అప్పుడు ఉండదు నీకు. అది దత్తర స్పిరిట్. అదేంటది? దత్తర స్పిరిట్. ఆ స్పిరిట్లో నీకు ఐక్యమైనప్పుడు నీకు దేహాలు కూడా రావు. ఏం చేయాలి? దానికి దేహం అక్కర్లేదు, దానికి దేహం అక్కర్లేదు. లోపల ట్రూత్కి దేహం అక్కర్లేదు. లోపల ట్రూత్కి అహంకారానికి దేహం కావాలి, వ్యక్తి భావనకు దేహం కావాలి. కానీ నీ లోపల నిజానికి దేహం అక్కర్లేదు. దేహంతో పని లేదు వాడికి, దేహంతో పని లేదు. ఒకవేళ ఎప్పుడైనా దేహం ధరిస్తే అది కారణ జన్మలు అంటారు. అంటే ఏదో కారణం ఉండి ఏదో పని నిమిత్తం లోక సంగ్రహం కోసం దేహం ధరించలే, కానీ వాళ్ళకి పని ఏం లేదు. గురువు నిశ్శబ్దంగా ఎలా ఉంటాడు? అంటే కామ్గా ఉంటాడు, క్వైట్గా ఉంటాడు, ఊళ్ళుగా ఉంటాడు. గురువు ఎలా ఉంటాడు? నిశ్శబ్దంగా ఎలా ఉంటాడు. మీరు ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారనుకోండి, భగవాన్ చక్కగా మాటలు నెత్తిన ఆటం పడేస్తాడు, నెత్తిన ముట్టుకోడు. మీరు ఏదైనా అనవసర విషయాలు మాట్లాడుతున్నారు అనుకోండి, అది జ్ఞానమా? నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా? అది జ్ఞానమా అంటే ఓ మొట్టుగా పడవచ్చు. నువ్వు నోరు మూసిపోయి నువ్వు మాట్లాడేది జ్ఞానమా? జ్ఞానం. నువ్వు ఏదో మాట్లాడుతున్నావు,
యూస్లెస్ టాక్ ఏంటి యూస్లెస్ టాక్. నువ్వేదో మాట్లాడు, అది జ్ఞానమా? నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా? అని మొట్టిగా పడచ్చు, నోరు మీద పడవచ్చు. అది ఆర్గ్యుమెంట్ లేదు దానికి. అంటే నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా అంటే అంటాడు, అంటే అలా అంటాడు. అది జ్ఞానం అంటే నీ నోరు క్లోజ్ అయిపోతుంది, నీ నోరు మూసిపోతుంది, నీ నోరు. అంతేకాని వివాదం ఏమి ఉండదు, ఆర్గ్యుమెంట్ ఏమి ఉండదు, వివాదం ఉండదు. ఒక ప్రశ్న అడుగుతాడు, అది మొట్టికాయ. అంటే సుబ్బరాజు గారు చెప్పినట్టు మా అక్క మొట్టికాయని నేను అమెరికా పంపించాను. ఈ ప్రశ్న మీ మనసు అంతర్ముఖం చేస్తుంది. ఈ ప్రశ్న మిమ్మల్ని, అది జ్ఞానమా అన్నప్పుడు సడన్గా మీ మనసు రోజుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు మాట్లాడే మాట జ్ఞానమా అని అంటారనుకోండి, అది మీ హృదయం యొక్క లోయల్లోకి, మీ మనసు ఒక్క ప్రశ్నకి మీ మనసు సడన్గా హృదయంలో పడిపోతుంది. అంటే హృదయంలో పడిపోతుంది, అంతర్ముఖం దృష్టి వస్తుంది. మీకు మెయిన్ ఏంటంటే మనసు అంతర్ముఖం అవ్వాలి, మనస్సు అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖమైనప్పుడు లోపల అది సత్యమేపు జారుతూ ఉంటుంది, సత్యమేపుకి జారుతూ ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు మనసును బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసుకుని అంతవరకే మీ ప్రయత్నం. అదే లోపల ఎనర్జీ ఉంది కదా, అది మీ మనసును లాక్కుంటుంది, నెమ్మదిగా స్లోగా లాక్కుంటుంది. ఈ మధ్యన అమెరికాలో ఓ ముసలి ఒడ్డుకొచ్చి ఒక అబ్బాయి ఆడుకుంటున్నాడు. వాళ్ళు తీరు నుంచి అక్కడ ఉన్నారు. అంటే పక్కన సముద్రం ఉంది. అంటే ఒడ్డును ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆడేదో మాట్లాడుకుంటున్నారు సముద్రం ఒడ్డును కూర్చున్నాడు. ఈ అబ్బాయి పిల్లవాడు, చిన్న పిల్లవాడు వచ్చి వాడుకుంటున్నాడు. సముద్రం ఒడ్డుకి ఏదో మళ్ళీ ఎందుకు వచ్చింది మొసలు వచ్చింది. పిల్లవాడు కనిపించాడు. అంటే నెమ్మదిగా వచ్చింది, నెమ్మదిగా గట్టు మీదకి వచ్చింది, ఒడ్డుకు వచ్చింది, పైకి వచ్చింది, నీళ్ళు ఇడిచిపెట్టి పైకి. ఈ తల్లిదండ్రులు చూసుకోవటారు ఆయన పట్టుకుని ఈ మధ్య ఆడుకున్నాడు. పాపం అప్పుడు నడక నేర్చుకున్నాడు. ఆ మొసలు ఏం చేసింది, నెమ్మదిగా పట్టుకుంది మొసలు. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, సముద్రం షికారు బహుశా వాకింగ్కి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుని అదేం పట్టుకుని నెమ్మదిగా నీటిలో లాకపోతే దొరుకుతున్నాం అన్నట్టు. అంటే జరిగిపోయింది. అలాగే మనం మనసును అంతర్ముఖం చేసాం అనుకోండి. అంటే లోపల ఉదయంలో మోసలు ఉంది, ఒక ఎనర్జీ. అంటే ఒక ఎనర్జీ ఉంది, అది లోపలికి అది లాక్కుపోతున్నాము. లోపల మీరు ప్రతి మరీ కష్టపడక్కర్లేదు. మీరు శరీరాన్ని చెమటలక్కర్లేదు. మీరు శరీరాన్ని చెమటలు మీకు సబ్జెక్ట్ కనుక ప్రాపర్గా అవగాహన అవుతా అంటే శరీర సాధన పేరు మీద మీకు సఫరింగ్ వద్దు, పెద్ద బాధపడక్కర్లేదు. అది మీ మనసును అంతర్ముఖం చేసి వదిలేస్తే లోపల ఉన్న ఎనర్జీ అది చేయవలసిన పని. లోపల ఉన్న డివినిటీ, లోపల ఉన్న ఎనర్జీ, లోపల ఉన్న అంతర్యాన్ని అది చేయవలసిన పనిలో అది చేసి ఎన్ని హృదయం యొక్క లోయకుండకు తీసిపోవడమే కాదు, ఏది మీరుగా ఉన్నాడో దాని స్వరూపం మీకు అది పొందింపజేస్తుంది. మనసు అంతర్ముఖమైన మనసు మీకు అంత ఉపకారం చేస్తుంది. మీకు మనస్సు బహిర్ముఖమైనప్పుడే అశాంతి వస్తుంది, అంతర్ముఖం అయితే అశాంతి ఉండదు. శాస్త్రాలు ఎంత విస్తృతంగా ఉన్నా, అయితే చదువు పురాణాలు శాస్త్రాలు చదువులు ఎంత విస్తృతంగా ఉన్నా, ఎంత నొక్కి చెప్పిన నీకు జ్ఞానం లేనప్పుడు, అంటే ఎంత నొక్కి చెప్పినంత ప్రయోజనం ఉండదు. నీకు జ్ఞానం లేనప్పుడు ఎంత నొక్కి చెప్పిన పండితులు. అంటే రామకృష్ణ పరమహంస గారు ఏమంటారంటే, మీకు స్వరూప జ్ఞానం లేకుండా కేవలం లోక జ్ఞానం ఉంటే మీరందరూ రాంబందరు అంటాడు. అంటే రాబందరు ఆకాశంలో అన్నిటికంటే పైకి ఎదురుతాయి రాబందరు. వాటి లోపల దృష్టి ఎక్కడ ఉంటుంది, వల్లకాళ్ళ మీద ఉంటుంది. వల్లకాళ్ళు సేవలు జరుగుతాయి. అంటే వల్లకాళ్ళు ఈ పశువు నాటిని తీసుకెళ్ళి పడేస్తారు. లోపల పైకి ఆకాశంలో పైకి ఎదురుతాయి, కానీ వాటి దృష్టి మటుకు ఎక్కడ ఉంటుంది, శవాల మీద ఉంటుంది. రామకృష్ణుడు అనేవాడు, తెలంగాణ అనేవారు, రామకృష్ణుడు ఇలా చెప్పాడండి, పండితులు చాలా పైకి ఎగురుతారు. పండితులు బాగా పాండిత్యం ఉన్న దృష్టి మట్టుకి రాబందులాగా శవాల మీదగా ఉంటుందని రామకృష్ణుడు చెప్పాడు. రామకృష్ణుడు అలా చెప్పాడు, నేను అలా చెప్పనంటే వాళ్ళ దొంగలు అంటాను అంటాడు. తెలంగాణ అన్నారు, రామకృష్ణుడు చెప్పాడు అలాగా, ఏమని వాడు రాబందులని, నేను రాబందులని అన్నాం ఏంటో, నేను వాళ్ళని దొంగలు అంటాను. తెలంగాణ అన్నారు మాట, ఈ మాట తెలంగాణ అన్నారు. అంటే శాస్త్రాల యొక్క సముదాయం కన్నా, అంటే శాస్త్రాలు ఎన్ని చదివినా వాటి యొక్క సముదాయం కన్నా
గురువు యొక్క నిశ్శబ్దం గొప్పది. గురువు యొక్క నిశ్శబ్దంతో, గురువు యొక్క సైలెన్స్ తోటి శాస్త్రాన్ని పలచడానికి లేదు, శాస్త్రాన్ని పలచడానికి లేదు. నువ్వు పొందవలసింది ఏదో పొందుతున్నావు. ఇక్కడ ఎవరో భక్తుడితో చెబుతున్నారు, ఇక్కడ నువ్వు పొందవలసింది ఏదో పొందుతున్నావు. నువ్వు పొందుతున్నాను కనుక నీకు తెలియటం లేదు. అంటే నువ్వు పొందు. ఇప్పుడు కొబ్బరికాయ ఇలా కొట్టండి, 4వ దెబ్బకి పగుడుతుంది. అంటే అయితే మీరేమనుకుంటారు, 4వ దెబ్బకే పగిలిన మీరు పై ముందు 3 దెబ్బలు దాని మీద ఉంటాయి, దాని ప్రభావంలో ఉంటాయి. కానీ మీరేమనుకుంటారు, 4వ దెబ్బకి పగిలిపోయింది అనుకుంటారు. మొదటి 3 దెబ్బల మాట ఏంటి, దాని ప్రభావం, ఈ 3 దెబ్బల ప్రభావం కూడా ఆ కొబ్బరికాయ మీద ఉంటుంది. అలాగే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నాం, ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నాం, చాలా కాలం నుంచి ఉంటున్నాం, మీరు చెప్పింది వింటున్నాం, వెంటనే అది తెలుసుకోవడానికి శ్రమిస్తున్నాం, కానీ ఏమీ సాధించలేదని మీరు అనుకోవచ్చు. కానీ ఏమీ సాధించలేకపోయామని మీరు అనుకోవచ్చు. మీకు తెలుసున్నా మీకు తెలియపోయినా నేను చెప్పిన మాటల ప్రభావం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మిమ్మల్ని వెంట దీని ప్రయోజనం ఊరికే పోదు. ఒక మంచి మాట విన్నప్పుడు దాని ప్రభావం ఊరికే పోదు. ఆ అవసరమైనప్పుడు మీకు ఉపయోగపడదు. అంటే ఇప్పుడు బ్యాంకులో డబ్బు దాచుకుంటున్నారు, ఇప్పుడు అవసరమైనప్పుడు ఉపయోగపడుతున్నారే కదా. అంటే అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది అని ఉద్దేశం వాళ్ళకి, అంతే కదా. బ్యాంకులో డబ్బు దాచుకున్నారు. అలాగే మీరు మాట విన్నప్పుడు ఆ లోపల ఉంటుంది, మీకు సోర్సులో హృదయంలో ఉంటుంది. సడన్గా మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. అంటే సడన్గా మీకు అవసరమైనప్పుడు ఆ మంచి మాట ఉపయోగపడుతుంది. తులసి ఈ మాట బాగా ఉపయోగపడుతుంది. ఎవరికి? తులసికి భార్య అంటే బాగా ఇష్టం. తులసికి భార్య అంటే నేనంటే నీకు ఎంత ఇష్టం, తులసి చాలా ఇష్టం, చాలా ఇష్టపడుతున్నావు, నేను చాలా ఇష్టపడుతున్నావు. అది ఉడికే హేళన కోసం సరదా కంటే సరదా కొంపలు నుంచి ఇస్తాను. సరదా మాటలు కూడా ప్రమాదం. అది సరదాగా తులసిదాసు భార్య, తులసిదాసు సరదాగా, తులసిదాసు భార్య సరదాగా, తులసి నువ్వంటే నాకు నేనంటే నీకు చాలా ఇష్టం, పాప ఇది సరదాగా ఇష్టమే, నేనంటే నీకు చాలా ప్రేమ, ఏంటి నా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ఇష్టం, నా మీద ఉన్న ఆప్యాయత నీకు రాముడి మీద ఉంటే ఈ పాటికి నీకు జ్ఞానం వచ్చేసిన అని సరదాగా అది నిజం అనుకుంటున్నాను. రత్నమాల, తులసి పేరు రత్నమాల. రత్నం ఏంటి బాగానే చెబుతున్నావు, నువ్వు చెప్పేది యథార్థమే, ఏంటి వెళ్ళిపోతున్నాను నేను. అంటే ఆ మాట చూడు, మాట వేగం, అంటే ఆ శక్తి ఎలా చూడు. ఇది ఏడన కోసమైనా మంచి మాటలే ఉంది. అంటే అది విడిచిపెట్టేస్తాడు, భార్య విడిచిపెట్టేస్తాడని ఆడు అనుకోలేదమ్మా. ఈ అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ఆడు అనుకోలేదు, అది అనుకోలేదు. వెళ్ళిపోతాడు మనం విడిచిపెట్టిన అది అనుకోలేదు. ఏడన కోసం ఉంది. కానీ చాలా ఇష్టం. అంటే ఇష్టం ఉన్న పదవి దానికి విసుగొచ్చేస్తాను. ఇష్టం బాగా ఇష్టం అమ్మా. ఎవరికి? దొరికేది ఇష్టం అమ్మా. ఇష్టం ఉంటే మంచి విసుగొచ్చేస్తాం కదా, ఆ ఇష్టాన్ని భరించలేదు. అంటే అది టూమచ్చినాం, అంది. అది మరి ఎందుకని అనేసినాము, అంటే అది అతిగా ఉందని అనేసినాము. అంటే కూడా తిరుగుతాడు, ఎక్కడికి వెళ్ళాడు, భార్య ఎక్కడికి వెళ్తాడు, పుట్టింటికి వెళ్తే వెళ్ళిపోతాడు. భార్య పుట్టింటికి వెళ్ళిందనుకో, ఈడు ఎందుకమ్మా, ఈడు వెళ్ళకూడదు కదా, వెళ్ళిపోతాడమ్మా. అది వెళ్ళకూడదని తెలియదు, వెళ్ళిపోతాడమ్మా. పాపం మంచివాడు, అమాయకుడు, మంచివాడే. ఏంటి భార్య పుట్టింటికి వెళ్తే ఈడెందుకమ్మా, వెళ్ళిపోతాడు. అంటే ఓసారి అంది, అలా రాకూడదు నా కూడా పుట్టింటోళ్ళు ఏమైనా అనుకుంటారు, అది తెలియదు కదా, ఎవరు అనుకుంటారో అది తెలియదు. భార్య అన్నారు, నేను పుట్టింటికి వెళ్తే నువ్వు పుట్టింటికి వచ్చి మా ఇంటికి వచ్చేస్తున్నావు, నువ్వు అలా రాకూడదు, ఏంటి మా పుట్టిన నేనేం అనుకోని మా పుట్టింటోళ్ళు ఏమైనా అనుకుంటారు కదా, అది రైతే కదా. మరి అది రైతే కదా, ఇవన్నీ నిజమేమ్మా. పాపం ఈ తులసీదాస్ ఘాట్ ఉంది అప్పుడు కాశీలో, తులసి ఘాటం వీడు ఎక్కువ ఇష్టం అయిపోయిందమ్మా, అది భరించలేకపోతాడు. అది పుట్టింటికి వెళ్తే వీడెందుకమ్మా, వెళ్ళకూడదు కదా, అది తెలియదమ్మా. అడుగు అమ్మాయికుడు అంటే ఆడికి భార్య పుట్టింటికి వెళ్తే ఆడు వెళ్ళకూడదని తెలియకపోవడం అనిపోయాడు. అంటే అది ఇంకా వాడికి ఇబ్బందిగా ఉండదు. అంటే
ఇబ్బందిగా ఉంది. ఆ లోపల కొంచెం బాధపడేది, ఏంటి ఇంత ఇష్టం అయితే కష్టం కదా, ఇష్టం ఉండొచ్చు, ఆప్యాయత ఉండొచ్చు, కానీ ఇది కష్టం అవుతుంది. అందుకు అనేసింది అనమాట. అంటే అందుకు అనేసింది. ఏమని, నా మీద మీద నా చేత రాముడి మీద ఉంటే ఇక వాడికి జ్ఞానం వచ్చేసింది. అవును, అవును రత్నం. ఏంటి ఇక్కడ రహస్యం ఏంటంటే, ఆ పూర్వపుణ్యం సడన్గా కెరటంగా వచ్చేస్తుంది తులసీదాసుకి. ఇక్కడ ఉరికే మాటలు వంపు, తులసీదాసు భార్య మాటలు ఉరికి వంపది, లోపల అడిగి పూర్వపుణ్యం ఉంది, సడన్గా కెరటం వచ్చి సాగుతాను అంటే. మీ భర్తలు మీరు తిట్టిన వెళ్తారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ కోపం వచ్చి బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు, బస్ స్టాండ్ దాకా వెళ్తారు, వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చాక మేము వెళ్ళిపోతాం అనుకుంటాను, వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళరు. మీరు ఒకవేళ తులసీదాసు భార్యలాగా మీరు అన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళరమ్మా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారని అనుకోండి. వీడికేదో పూర్వపుణ్యం పొంగిదమ్మా. ఎవరికి? తులసికి. నిజం రత్నం. అలా ఉన్నాడు, కట్టుకున్న బట్టలతోటి, బెడ్డింగ్ లేదు, ఇంకో జట్టు తీసుకోలేదు వాడు, ఇంకా లోపలికి వెళ్ళలేదు. అలా నించున్నాడు, రోడ్డు మీద వచ్చాడు. అంటే రోడ్డు మీద వచ్చాడు అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిందంటే, కేవలం తులసీదాసు భార్య వాళ్ళు మాట్లాడలేదు, పూర్వపుణ్యం కలిసి వచ్చింది. ఆ పూర్వపుణ్యం పండింది, ఈ మాటల వల్ల పూర్వపుణ్యం పండింది. రోడ్డు మీదకి వచ్చి వెళ్ళిపోతున్నాను రత్నం. ఇక్కడ భార్య మీద కోపం లేదు, వెళ్ళిపోతున్నాను రత్నం. రోడ్డు మీదకి వచ్చేసాడు. నువ్వు చెప్పింది కదా అంటే రోడ్డు మీదకి వచ్చేసింది. ఎవరు? భార్య కూడా రోడ్డు. తులసి, నేను ఇది హేళన కోసం అన్నాను, ఏదో సరదా కన్నాను, ఇది సీరియస్గా తీసుకున్నావు నువ్వు. నేను జోక్, ఇది నేను అన్నమాట జోక్, నువ్వు చాలా సీరియస్గా తీసుకున్నావే. నువ్వు జోక్గా అన్నా, నువ్వు జోక్ కోసం అన్నా, నిజమే కదా నువ్వు చెప్పింది. ఎవడు? తులసి. ఏమంట పోయి నువ్వు జోక్ చేసావు, జోక్ చేసావు అంటే జోక్ చేసినాక అందులో వస్తుంది కదా మరి. అంటే నీ మీద నా ప్రేమ రాముడి మీద ఉంటే నాకు సాక్షాత్కారం అయిపోతుంది కదా, రాముడు ఎరుకులోకి వచ్చేస్తాడు కదా. నువ్వు జోక్ కోసం నిజమే కదా మరి. ఏంటి భార్య మీద కోపం లేదమ్మా, బాయ్ వెళ్ళిపోతున్నాను, నువ్వు ఉండిపో, ఇంటికాడ ఉండిపో, నువ్వు వెళ్ళిపోతున్నాను. అలా వచ్చి కాశీలో చెప్పాడు. కాశీ వచ్చేసాడు. వీడు ఏం చేశాడంటే, మీరు తులసీదాసు రామాయణం చదువు, కాశీలో అందరూ చదువుతారు. మాంసంలో అది ముళ్ళు లేని చేప. వాల్మీకి రామాయణంలో ముళ్ళు ఉంటాయి, తులసి రామాయణంలో ముళ్ళు ఉండవు. తులసి రామాయణంలో ముళ్ళు ఉండవు. వీడు రేపించి మొదలెడదాం రామాయణం సాంస్క్రిట్. వాల్మీకి రాశాడు, తర్వాత నేను రాస్తాను అని రేపించి మొదలెడదాం రామాయణం. ఆ రాత్రి రాముడు వచ్చేసాడు, స్వప్న దర్శనం ఇచ్చాడు. స్వప్న దర్శనం ఇచ్చాడు. అలాగే భగవాన్ నాకు కూడా స్వప్న దర్శనాలు ఇచ్చాను. ఈ నరసాపన ఏం చేయాలి, భగవాన్ విమర్శించాడు. భగవాన్ విమర్శిస్తే ఆయనకి మనకి ఇంకా సంబంధం లేదనుకున్నాను. అంటే ఇంజనీర్ గారికి మనకి ఏం సంబంధం లేదనుకున్నాను. ఆయన నేను మాట్లాడుకుంటున్నాం, కానీ మానసిక ద్వారా మాట్లాడుకున్నాం, మాటలు ఉన్నాయి. కానీ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు మా అరుగు మీద కూర్చుని. నేనేమన్నా పుస్తకం ఏంటండి బాబు అంతలా ఉందండి, పచ్చళ్ళు లేని ఇడ్లీ, సాంబార్ లేని ఇడ్లీ తిన్నట్టుందంటది, అలా ఉందేంటి అని వారు. ఆ భగవాన్ మాట్లాడాను కదా, నచ్చి కాదు, కానీ లిటరీ మ్యాన్. నేను మాట్లాడమంటే లోపల మానసికంగా దూరమైన. ఆ రోజుల్లో ఆయన బిఎస్సీ బిఏ, ఆ రోజుల్లో బిఎస్సీ బిఏ. నేను దూరం అవుతున్నాను మానసికంగా. ఓ రోజు భగవాన్ స్వప్నంలోకి వచ్చారు, ఆయన చూపించారు. ఎవరిని? ఇంజనీర్ గారిని చూపించారు. ఆయన ఎవరు అన్నారు. అదేంటి ఆయన ఎవరు నాకు తెలుసు కదా, ఆయన ఎవరు అన్నారు. భగవాన్ అన్నారు. అంటే భగవాన్కి నాకు పూర్వజన్మ సంబంధం ఉంది. అంటే అది ఆయన ఎవరు అన్నారు. భగవాన్ ఎవరైనా ఏంటి ఎవరు అన్నారు. ఎవరు అంటే ఆయన ఎవరో నాకు తెలుసు, నేనెవరినో ఆయనకు తెలుసు. నీకు సంబంధం ఏంటి అంటే ఆయన గొడవ నీకెందుకు అంటే జాగ్రత్త వ్యవస్థలో తింగర మాటలు మాట్లాడుతున్నారు కదా మరి. ఆయన గొడవ నీకెందుకు ఏంటి, నువ్వు వదిలేదు. ఆయనకి నీకేం సంబంధం లేదు, నాకు నీకు సంబంధం ఉంది, ఆయనకి నాకు సంబంధం ఉంది. ఆయన ఎవరో నాకు తెలుసు, నేను ఎవరినో ఆయనకి తెలుసు, కానీ నీకేం సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో. నీకెందుకు ఆయన గొడవ అంటే
ఆయన గొడవ నీకెందుకు, నీకు నాకు అనుబంధం ఉంది, ఆయనకి నాకు అనుబంధం, అంతేకాని నీకు ఆయనకి అనుబంధం లేదు కదా అని వెళ్ళిపో, ఈ గొడవ వదిలేదు. ఇప్పుడు దీనిలో చెబుతున్నాను, దీనిలో చెబుతున్నాను. తర్వాత పూర్వజన్మలో మీరు కలిసి ఉన్నారు కొంతకాలం, అయిన నువ్వు పూర్వజన్మలో కలిసి ఉన్నవాడు అని అని ఒక మాట అన్నాడమ్మా. ఆయన నీవాడు అనుకుంటున్నావు నువ్వు, నీ నా మనవాడే, ఆయన కూడా నీకంత ఆయనకి నీ వాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు. ఒకవేళ నీ ఏదైనా జాగ్రత్త వచ్చిన మాటలు వదిలేసిన ఆయన మనవాడే, ఏంటి ఆయన మనవాడే అని చెప్పాడు. తర్వాత ఆయనకి ఏం పని, మెదడులో ఒక అతీతమైన శక్తి పనిచేసింది, మనకంటే అడ్వాన్స్ అయ్యాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా రమణ 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 అనుకుంటూ చనిపోయాడు. రమణ పట్ల భక్తి నాకంటే పెరిగిపోయింది అనకు, ఏంటి నాకంటే పెరిగిపోయింది అనకు. బాగా బాగా ఎవాల్వ్ అయ్యాడు, ఏంటి బాగా ఎవాల్వ్ అయ్యాడు. ఆ డ్రీమ్లో అప్పుడు చెప్పారు నాకు, పూర్వజన్మలో మీరు ఇద్దరు కలిసి ఉన్నారు, అంటే పూర్వజన్మలో మీరు పై ఇంకోటి అన్నారు, మీ ఇద్దరు బ్రదర్స్ అని చెప్పాడు. ఏంటి అలా భగవాన్ కూడా నాకు సత్యం డ్రీమ్స్ ఎప్పుడైనా కనిపించి చెప్పాడు. ఇప్పుడు రాముడు ఎందుకు స్వప్న దర్శనం ఇచ్చాడు ఎవరికి, తొలసి కాశీలో. నువ్వు సాంస్క్రిట్లో రాయకు, నువ్వు సాంస్క్రిట్లో రాయకు, వాళ్ళు నీకు రాశాడు కదా, మళ్ళీ అదే ఇంటికి రీప్లేషన్ అదే రాయటం ఎందుకు, నువ్వు హిందీలో రాయి. అంటే ప్రజల భాష అది, హిందీ ప్రజల భాష. ఇక్కడ రాయొద్దు, కాశీలో రాయొద్దు, అయోధ్య వెళ్ళిపో, అయోధ్యలో తులసి రామాయణం రాసేసి అక్కడ రాత పూర్తి అయిన తర్వాత కాశీరా, కానీ రాయితే ఇక్కడ వద్దు, అయోధ్య వెళ్ళిపోమని చెప్పాడు. మరుసటి రోజున అయోధ్య వెళ్ళాడు, తులసి రామాయణం రాశాడు. మీరు వాళ్ళు కళ్ళు ముచ్చి తినేయచ్చాడు. చేప నేను ముళ్ళు లేని చేప తిన్నట్టే ఆ తులసి రామాయణాన్ని మీరు చదవచ్చు. తులసి రామాయణం ఎప్పుడైనా చదవండి, అంటే చాలా స్వీట్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, మీరు భరించలేనంత స్వీట్ అది. అది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అది అకేషన్. అలాగే తులసీదాస్ భార్య తులసీదాసుని ఎలాగందో అలాగే భగవాన్ అన్నగారు కూడా భగవాన్ అన్నారు. ఏమన్నారు, నీ బోటి వాడికి ఇక్కడ పని ఏముంది, అంటే నీ బోటి వాడికి ఇక్కడ పని ఏముంది, నువ్వు పుస్తకాలు ఎదురుకుండా ఉంటున్నావు, నీ దగ్గర నువ్వు యోగిలా కనిపిస్తున్నావు. యోగిలా కనిపించినప్పుడు యోగి అయిపోయాడు, అంటే కానీ ఇంటికాడ ఉంటున్నాడు, యోగి అయిపోయాడు, యోగి అయిపోయాడు. కానీ అన్నగారు ఏమంటున్నాడు, యోగిలా కనిపించడం కాదు, నిజంగా అయిపోయాడు. అంటే అదే భగవాన్ నేను పొందవలసింది ఇంటికాడే పొందాను, అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది ఏమి లేదు. నువ్వు యోగులాగే కనిపిస్తున్నావు, ఎక్కడికైనా పోరాదా ఎవరంట. తులసీదాస్ భార్య అన్నట్టే భగవాన్ అన్నగారు అన్నాడు, నిజమే. అంటే ఎక్కడికైనా పోదాం, అది ఎక్కడికైనా పొమ్మంటున్నాడు కదా, పోదాం అంటే పోదాం. ఎక్కడికి పోదాం, అరుణాచలం ఇది పిలుస్తాను, గట్టి కేకలేసేస్తాను. ఇక్కడ నా దగ్గరికి వచ్చాను, అంటే అరుణాచలం ఏం చేస్తుంది, అరుణాచలం ఉదయంలోంచి రంకెలు వచ్చేస్తాను, అంటే లేచిపోయాడు అరుణాచలం అని. మీరు దొంగతనంగా అరుణాచలం వస్తారా, సరే భక్తుల ప్రశ్న అన్నమాట, ఈ భక్తుల ప్రశ్న అన్నమాట. ఏంటి మీరు దొంగతనంగా వచ్చారని మరి అరుణాచలం, అంటే నేను దొంగతనంగా వచ్చాను సంగతి కూడా నాకు తెలియదు కదా. అంటే దొంగతనంగా మరి ఎవరితో చెప్పకుండా వచ్చేసారు కదా, అంటే అలా ఎవరితోటైనా చెప్పాలని, ఎవరితోటైనా చెప్పాలని అసలు తలంపే రాలేదు కదా. తలంపు రాకుండా ఎలా చెబుతాం, అసలు మనం ఎవరితోటైనా చెప్పాలన్న తలంపే రాలేదు. అంటే అక్కడ ఇతరులు లేరు, ఇంకా ఆ స్థాయిలో ఇతరులు లేరు. దొంగతనంగా రావటం కాదు, అది ఎవరికైనా చెప్పాలనే తలంపు కూడా నాకు రాలేదు. అంటే అది దొంగతనం కాదు, ఈశ్వరుడు ఇలా కొట్టుపడేసాడు. ఇక్కడ ఎంచదంటే జ్ఞానం అక్కడ పొందిన మెసేజ్ కోసం, అంటే టీచింగ్ కోసం అరుణాచలేశ్వరుడు తీసుకొచ్చాడు. అరుణాచలేశ్వరుడు మరొక రూపమే భగవాన్. అంటే ఎప్పుడైనా అరుణాచలం కదా చూసేవాడు, ఎవడు భగవాన్ ఇలా చూసేవాడు. మీరు ఏంటి అలా చూస్తున్నారు, మీరు అరుణాచలాన్ని చూస్తున్నారా, నన్ను నేనే చూసుకుంటున్నాను, అంటే నన్ను నేనే చూసుకుంటున్నాను.
అంటే అరుణాచలేశ్వరుడు మరొక రూపమే. భగవాన్ ఇద్దరికి తేడా చూడక్కర్లేదు, ఇద్దరికి తేడా చూడక్కర్లేదు. ముగిస్తున్నాం తొందరలో, టైం ఎంత అయిందో. మిమ్మల్ని విసిగించకూడదు, మీ మీ యొక్క ఓర్పుకి మేము పరీక్ష పెట్టకూడదు. అలా గంట కూడా ప్రసంగం ఎక్కడ చెప్పకూడదు, ఒక గంట చెప్పాలంతే. ప్రవచనం అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. మిమ్మల్ని విసిగిస్తున్నాం. మీ సహనాన్ని, మీ ఓర్పుని పరీక్ష పెడుతున్నాం. మీ ఓర్పుని పరీక్ష పెడుతున్నాం. అంచేది మీరు ఈ గురి పోలు ఇంకా మధ్యలో విడిచిపెట్టేస్తున్నాను. మధ్యలో వేసాం. అదే గురువు మీతో మాట్లాడలేకపోయినా, ఆయన మౌనం కూడా, ఆ మౌనం నుంచి శక్తి మేము మీకు పనిచేస్తాం. గురువు మాట్లాడక్కర్లేదు అంటే ఆ గురువు యొక్క మౌనం నుంచి వచ్చే ఎనర్జీ మీకు మీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మీ జీవితాన్ని మలుపు చెప్పుతుంది. రాంగ్ డైరెక్షన్లో ఎడుతున్న మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో రాంగ్ పాత్రలోకి వెళ్ళే వాళ్ళని రైట్ పాత్రలోకి ఆ గురువు యొక్క మౌనం రైట్ పాత్రలోకి తీసుకొస్తుంది. సరే, ఈ రోజున గురి పౌర్ణమి, వ్యాసుడు జన్మించిన రోజు, వ్యాసుడికి శరీరం ధరించిన రోజు. అంచేది ఈ రోజున ఎవరి గురువుని వారిని గౌరవించుకోమని ఈ గురి పౌర్ణమి టీచర్స్ డే కింద, అంటే గురువుకు ఒక రోజు మన దీపావళి షష్ఠి లాగా గురువుకు ఒక రోజు కేటాయించారు. కనీసం ఆ రోజున గురువుని గౌరవించండి అని. అంటే గురువు పట్ల మనకి గౌరవం ఉంటాయి, గురువు పట్ల రెస్పెక్ట్ ఉంటాయి. అంటే దీనికి ప్రతిగా మనం ఆయనకి మట్టి ఇస్తే మనకు బంగారం ఇస్తాడు. గురువుకి మనం మట్టి ఇస్తే ఆయన మనకి బంగారం ఇస్తాడు. ఎవడో ఋషి పేరు ఏదో రాశాడు కదా, రైతులు తమిళనాడు మాణిక్య వాచకరు అంటాడు. వారి ఆచరిస్తాడు. నీకు నాకు బిజినెస్ జరుగుతాం, నేను వ్యాపారం చేసుకుంటున్నాం. వారిని ఆచరిస్తాడు. నేను వ్యాపారం చేసుకుంటున్నాం. నీకు నాకు బిజినెస్ జరిగిపోతాం. ఈ బిజినెస్లో నువ్వు నష్టపోతున్నావు, లాభం పొందుతున్నావు. నువ్వు నష్టపోతున్నావు అంటే నేను లాభం పొందుతున్నాను. నా దగ్గర ఉన్న అజ్ఞానాన్ని ఒప్పు చేసుకున్నావు. నా దగ్గర ఉన్న అజ్ఞానాన్ని నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చేస్తావు. నాకు లాభం, నీకు నష్టం. అది నాకు తెలియస్తాడా? బిజినెస్ అయిపోయింది, బిజినెస్ పూర్తి అయిపోయింది. కానీ నీకు నష్టం వచ్చింది, నాకు లాభం వచ్చిందని మాణిక్య అన్నాడు. అంటే గురి పౌర్ణమి రోజున మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సభను జయప్రదం చేసేందుకు మీకు వందనములు సమర్పిస్తున్నాను.